హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈ రోజు మీరు వినబోయే నవల ఉజ్వల తార. సంధ్యాదేవి గారు రచించారు. 1983లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అందమైన చక్కని పెద్ద బంగ్లా. బంగ్లా ముందు రంగురంగుల పూల మొక్కలు. ఎటు చూసినా ఆ బంగ్లా అంతా కళకళలాడిపోతుంది. యువతల లాన్లో చిన్న బొచ్చు కుక్క పిల్లలు ముద్దుగా తిరుగాడుతున్నాయి. నౌకర్లు అటు ఇటు తిరుగుతున్నారు. ఆ బంగ్లాకి నేమ్ బోర్డు పెట్టుంది. ఎస్ అర్జున్ రావు ఐఏఎస్ కలెక్టర్ అని రాసింది. ఫియట్ కార్ ఒకటి ఆ గేట్లోంచి దూసుకొచ్చి పోర్టుకోలో ఆగింది. డ్రైవర్ కారు దిగి వెనక డోరు తెరిచి పట్టుకున్నాడు. కారులో నుండి 8 సంవత్సరాలున్న అబ్బాయి దిగాడు. ఒక నౌకరు ఎదురు వెళ్లి బాబు చేతిలో పుస్తకాల బ్యాగ్ అందుకున్నాడు. బాబు తెల్లగా బొద్దుగా అందంగా ముద్దుగా ఉన్నాడు. బాబుది అంత చిన్న వయసు అయినా ఆ కళ్ళల్లో గర్వం అతిశయం తొంగి చూస్తూనే ఉన్నాయి. నౌకరు వైపు చూస్తూ పుస్తకాల బ్యాగ్ అందించేటప్పుడు డ్రైవర్ డోరు తెరిచి పట్టుకుంటే నిర్లక్ష్యంగా దిగి లోపలికి వెళుతున్నప్పుడు బాబు ముఖంలో కళ్ళల్లో గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేను కలెక్టర్ గారి కొడుకును, మీ అందరూ మా చేతి కింద బతికేవాళ్ళు అన్నట్టుంది ఆ చూపుల్లో భావం. బాబు విసురుగా లోపలికి వెళ్ళాడు. గదిలోకి వెళ్లి సోఫాలో చేరబడి కూర్చున్నాడు టీవీగా. నౌకరొచ్చి ఖాళీ బూట్లు సాక్సు తీసి పక్కన పెట్టి వెళ్లిపోయాడు. బాబు బాబు స్కూల్ నుండి వచ్చేస్తావమ్మా అంటూ తల్లి శాంత్ వచ్చింది. తల్లివైపు ఒకసారి నిర్లక్ష్యంగా చూసి తల తిప్పేసుకున్నాడు. ఏంటమ్మా అలా ఉన్నావు? దామ్మదా అంటూ కొడుకుని దగ్గరకు లాక్కుని నవ్వుతూ గుండెలకు హత్తుకుందామె. కొడుకంటే ఆమెకు పంచప్రాణాలు. బాబు పేరు సతీష్ కుమార్. బాబు తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు. భర్త ఎన్నోసార్లు తనకి కూతురంటే ఇష్టమని, మనకి ఒక కూతురు పుట్టాలని అతను అంటుంటే నవ్వి ఊరుకుంటుంది శాంత. బాబంటే తల్లి తండ్రి ఇద్దరికీ పంచప్రాణాలు, ముఖ్యంగా శాంతకు. తను కొడుకుని చూసినంత గారాబంగా ఏ తల్లి ఏ కొడుకుని చూడదేమో అంత గారంగా చూస్తుంది. బాబు ఆ గారాబంతో మొండిగా రణపింకిగా తయారయ్యాడు. పిల్లల్ని అంత గారాబం చేయకూడదని అర్జున్ రావు భార్యను హెచ్చరించినా ఆమె వెందో. మన కొడుకుని మనం ముద్దుగా చూడకపోతే ఇంకెవరు చూస్తారు అంటూ ఇంకా ఇంకా ముద్దు చేస్తుంది. తల్లి తనను అలా ప్రేమగా గుండెలకు హత్తుకోగానే మూతి ముడుచుకున్నాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమెను బలవంతంగా విదిలించేశాడు. ఏమ్మా, ఏం కోపమొచ్చిందా? ఎందుకు? కొడుకు బుగ్గలపై ముద్దులాడుతూ తల మీద సున్నితంగా దువ్వుతూ మళ్ళా దగ్గరకు తీసుకుంది. నేను స్కూల్ నుండి రాగానే ఎందుకు ఎదురుగా కనిపించలేదు మరి? చాలా కోపంగా తల్లిని నిలదీస్తున్నట్టుగా అడిగాడు. అదా అంటూ నవ్వి, లోపలున్నాను, నువ్వు వచ్చేసావని నాకు తెలీదు అంటూ ఇంకా దగ్గరకు తీసుకుంది. అన్నీ అబద్ధాలే అన్నాడు మూతి బిగించి ముఖం పక్కకు తిప్పుకుంటూ. లేదు నాన్న, నిజం, నేను చూడలేదు. రేపటి నుండి ఎదురుగా వస్తానే, ఏం అంటూ గెడ్డం పట్టి బ్రతిమల్నట్టు బుజ్జగిస్తూ చెప్పింది. సరే అన్నాడు. ఆమె వైపు చూశాడు. ఏది, కోపం పోయిందా అడిగింది నవ్వుతూ. ఒకసారి తల్లివైపు చూసి తిరిగి చూపులు తన చేతి వేళ్లవైపు సారించాడు. అయితే మరి నవ్వాలి, ఏది నవ్వు అంటూ కొడుకు వైపు చూసింది. బాబుకి ఇంకా మనసులో కోపం కరకరలాడుతోంది. 1 2 3 అంటూ గట్టిగా నవ్వింది. దాంతో బాబు కోపం మరిచి తను గట్టిగా నవ్వేశాడు. బాబుని ఎత్తుకుని, నీకోసం హల్వా చేశాను, ఐస్ క్రీం చేశాను, వెన్న స్వీట్ చేశాను, దామ్మ తిందుగాని అంటూ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. బాబు స్నానం చేసి బట్టలు మార్చుకుని లాన్లో బంతితోనూ బొచ్చుకొక్క పిల్లలతోనూ ఆడుకోసాగాడు. నౌకరు రామయ్య మనవడు 10 ఏళ్ల అబ్బాయి. బాబు ఆడుకుంటుంటే తనకి ఆడుకోవాలని ఆశ పుట్టి అటే చూడసాగాడు కొంచెం దగ్గరలో నిలబడి. బాబు అసలు అటు చూడనేలేదు, ఆట ధ్యాసలో పడిపోయి. బాబు బంతి విసురుతుంటే బొచ్చుకుక్క పిల్లలు 2 హుషారుగా అటు పరుగుపెట్టి బంతి చుట్టూ తిరుగుతూ తోక ఒప్పసాగాయి. బంతి విసిరి గట్టిగా చప్పట్లు కొట్టి నవ్వసాగాడు. రామయ్య మనవడు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి నవ్వాడు. చూస్తుంటే అతడికి హుషారొచ్చి. బాబు చప్పట్లు కొట్టడం ఆపి అటు తల తిప్పి చూశాడు. రామయ్య మనవడు మాసిన లాగుతో చిరిగిన చొక్కాతో నిలబడి ఉత్సాహంగా ఇటే చూస్తూ దగ్గరగా నిలబడున్నాడు. బాబు చేదరించుకున్నట్టుగా ముఖం పెట్టాడు. బాబు వైపు ఆశగా చూస్తూ, నేను అన్న ఇద్దరం ఆడుకుందాం అన్నాడు. ఏంటి? బాబు ఆ అబ్బాయి వైపు ఎర్రగా చూశాడు. మనిద్దరం ఆడుకుందాం ఏ ఆశగా అడిగాడు. నీతోనా? చిరుగుల చొక్కా నువ్వును అసహ్యంగా ముఖం అదోలా పెట్టాడు. ఆ అబ్బాయి బిక్కముఖంతో చిన్నబుచ్చుకున్నట్టు చూశాడు. ఇంకా ఎందుకు నిలబడ్డా? పోతలకి చెప్తుంటే నీ కాదు అంటూ దగ్గరగా వెళ్లి చెయ్యెత్తి కొట్టబోయాడు.
బాబు నిజంగా కొడతాడేమో అన్నట్టు భయంగా దూరంగా వెళ్లిపోయాడు. బాబు ఆ అబ్బాయి వైపు అసహ్యంగా చూస్తూ బంతి తీసుకుని కుక్క పిల్లల్ని పిలిచి లోపలికి వెళ్లిపోయాడు. బాబు ఆడుకోవాలంటే తనలాగా మంచి చొక్కాలు వేసుకున్న పిల్లలతో ఆడుకుంటాడు. పేద పిల్లల్ని దగ్గరకు రానివ్వడు. శాంత కొడుకు విషయంలో ఏమీ అందు. వాడికిష్టం లేని పని వాడు చెయ్యడు అంటూ వాదిస్తుంది భర్తతో. అలా మంచిది కాదు. పేద గొప్ప అందరూ ఒకటే. వాళ్ళని ఎప్పుడూ మనం హీనంగా చూడకూడదు. చాలా తప్పు అంటాడు అర్జునరావు. సర్లేండి, పెద్దయ్యక వాడే తెలుసుకుంటాడు అంటూ తేలిగ్గా కొట్టి పారేస్తుంది శాంత. అర్జునరావు ఆ రోజు ఏదో ఫంక్షన్ కి వెళ్లాలని త్వరగా ఇంటికొచ్చేశాడు. టైం ఉందని మంచం మీద పడుకున్నాడు. శాంత భర్త పక్కన మంచం మీద కూర్చుంటూ కొడుకు గురించి చెప్పసాగింది. ఏమండి, బాబుకి ఎంత కోపమో తెలుసా అంది మురిసిపోతూ. అలా చెప్తుంటే ఆమె కళ్ళు తళుక్కుమని మెరవసాగాయి. నిన్న స్కూల్ నుండి రాగానే అలిగి కూర్చున్నాడండి అంది సంబరంగా, కొడుకు చేసిన పని ఎంతో గొప్పగా తెలియజేస్తూ. అన్నాడు. భార్య చెప్పడం అతనికి ఏం కొత్త కాదు. రాగానే నేను ఎదురుగా కనిపించలేదని ఎంత అలిగిపోయాడు. వాడు కోపం వాడును చూస్తుంటే భలే ముద్దుగా అనిపించాడండి. ఎంత బ్రతిమలాడినా వాడు కళ్ళెత్తి చూడ్డే. అబ్బా, వాడు కోపం వాడును అంటూ నవ్వింది. అతను మాట్లాడలేదు. ఏంటండి మాట్లాడరు? చిరుకోపంతో భర్తను ఓ కుదుపు కుదిపింది. కళ్ళు విప్పి చూసి నవ్వాడు. ఆ నవ్వు ఎంతో చల్లగా, చక్కగా, అందంగా, వెన్నెల కురిపించేటట్టుగా ఉంది. ఏం మాట్లాడమంటావు? ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. మీ కొడుకు గురించి చెబుతుంటే విని మురిసిపోతారనుకుంటే పలకరేంటి? మూతి సున్నాలా చుట్టింది. ఒక్క క్షణం అలాగే చూశాడు. ఏంటా చూపు? తెచ్చిపెట్టుకున్న కోపంతో చిరచిరలాడింది. ఏంటా? అనురాగ పూల అల్లికల మాలికల చూపులు అంటూ చేయి పట్టుకున్నాడు. అంది వస్తున్న నవ్వు దాచుకుంటూ. కనురెప్పలు కిందకి వాలిపోయాయి. మన పెళ్ళయి 9 సంవత్సరాలవుతున్నా నువ్వు నా కళకి ఎలా కనిపిస్తున్నావో తెలుసా? అడిగాడు ఆమె వైపు సూటిగా చూస్తూ. ఎలా కనిపిస్తున్నానేమిటి? అంది సిగ్గుపడుతూ. మిస్మిస్లాడే ఆ అందం, తళతళా మెరిసే ఆ కళ్ళు, నవనవలాడే వయ్యారం, లేత చెంపల్లో కెంపులు, కెంపుల్లో సిగ్గులు మొగలేస్తుంటే శోభనున్నటి పెళ్లికూతుర్లా అజ్జు ఆ రోజు నా కళ్ళకి ఎలా కనిపించావో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నావు అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అనుకోని సంఘటనకు అతను లాగిన ఆ విసురుకు తూలి అతని గుండెల మీద పడింది. అబ్బబ్బా, ఏంటిది? చురుకోపంతో భర్త చేతుల్ని విదిలించుకుని లేవబోయింది. అతను ఆమెను లేవనివ్వకుండా 2 చేతులతో గట్టిగా బంధించేసి కళ్ళలోకి చూసి కొంటెగా నవ్వాడు. నేనేమో గాని మీరు మాత్రం శోభనం పెళ్లికొడుకులా ఆ రోజు ఎలా హుషారుగా ఉన్నారో ఈ రోజు అలాగే కనిపిస్తున్నారు అంది. లేకపోతే ఏంటి కొంటివేషాలు? నన్ను వదిలిపెట్టండి అంది అతని చేతుల్లో నుండి బయటపడ్డానికి ప్రయత్నిస్తూ. వదిలిపెట్టకపోతే? ఉడికించాలన్న ఉద్దేశంతో ఇంకా మొండిగా అన్నాడు. వదిలిపెట్టకపోతే ఏం చేస్తాను? ఇలాగే ఈ చేతుల మధ్య బందీగా ఉండిపోతాను అంటూ అతని గుండెలపై తలవాల్చి తన్మయంగా కళ్ళు మూసుకుంది క్షణంసేపు. 2 చేతులతో అపురూపంగా ఆమెను చుట్టేస్తూ శాంత అన్నాడు లాలనగా. అంది కదలకుండా అలాగే ఉండిపోతూ. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? అతని కళ్ళలోకి చూసి నవ్వింది. మనమిద్దరం కదలకుండా ఇలాగే జీవితాంతం ఉండిపోవాలని ఆశగా అనుకుంటున్నాను అంటూ ఆమె ముంగురులో ప్రేమగా సవరించాడు. నేను ఏమనుకుంటున్నానంటే అంటూ ఆగి అతని ముఖంలోకి చూసింది. ఏమనుకుంటున్నావు? ఆత్రంగా ప్రశ్నించాడు. ఆమె జవాబు చెప్పేలోగా మమ్మీ అన్న బాబు పిలుపు గట్టిగా బంగళాంతా మారుమోగిపోయినట్టుగా వినిపించింది. ఆ పిలుపు వింటూనే ఉలిక్కి పడింది. ఏమండి, బాబు వచ్చేసినట్టున్నాడండి అంటూ కంగారుగా చూసి భర్త చేతుల్ని విదిలించుకోవడానికి ప్రయత్నించింది. అతను వదిలిపెట్టకుండా ముందు ఏంటో చెప్పు అన్నాడు. మమ్మీ మళ్లీ పిలిచాడు. ఆ పిలుపు ఈసారి ఇంకొంచెం దగ్గరగా ఇంకొంచెం గట్టిగా వినిపించింది. అమ్మో, వాడి కోపం వచ్చేస్తుంది. వాడికి ఎదురుగా వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా అంటూ కంగారుగా భర్త చేతుల్ని ఒక్క విదిలింపుతో బలంగా విదిలించేసుకుని ఒక్క ఉరుకులో బయటకు పరిగెత్తింది. అంతవరకు ఆమెలో ఉన్న సిగ్గు, అనురాగం, మధుర భావాలు మచ్చుకి లేకుండా ముడుచుకుపోయి వాటి స్థానంలో కంగారు, భయం, కొడుకు ఎక్కడ అలుగుతాడో అన్న బాధ మనసులో స్థానం ఏర్పరుచుకున్నాయి. గాఢంగా నిట్టూర్చాడు. తీయని కల ఏదో ఒక్కసారి కరిగిపోయినట్టయింది. ఆకాశంలో ఊరేగే అనురాగ పల్లకిలో నుండి ఒక్కసారి కింద పడినట్లయింది. అర్జున్రావు గుండె కలుకుమన్న మనసుకి సరిపెట్టుకున్నాడు. పెళ్లైన కొత్త రోజులు వేరు. అప్పుడు రాత్రి పగలు అన్న భేదం ఉండదు. భార్యాభర్తలు ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేమో అన్నట్టు ఇరువురు పెనవేసుకుపోతారు. ఇప్పుడు అలా కాదు. తమకొక కొడుకున్నాడు. తమ దాంపత్య జీవితానికి అనురాగ దీపం బాబు. తమ తీపి గుర్తు. తమ కలల పంట బాబు.
ఇరువురి మీద ఉన్న ఇష్టాన్ని ఇప్పుడు కొంత బాబుకు పంచివ్వాలి. బాబు ఎవరు? తన బిడ్డ, తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. వాణ్ణి తమ భార్యాభర్తలిద్దరూ చూడకపోతే వాడెలా పెరిగి పెద్దవుతాడు? తమ ఆశలన్నీ వాడి మీదే పెట్టుకుని గారాబంగా పెంచి పెద్ద చేస్తేనే కదా తల్లి తండ్రి అన్న అభిమానం, ప్రేమ వాడిలో వాడితో పాటు పెరిగి పెద్దయి తమకి పెద్ద వయసు వచ్చాక వాడు తన అభిమానం తమ మీద కురిపించేది. అందుకే కదా ప్రతి ఒక్కరూ పిల్లల కోసం ఆశపడేది. శాంతికి అందుకే బాబంటే పంచప్రాణాలు. తనకి మాత్రం పంచప్రాణాలు కాదు బాబంటే. అర్జున్రావు ఆలోచిస్తూ అలా పడుకున్నాడు. బాబు పెరిగి పెద్దయి ఏ డాక్టరో ఇంజనీర్ అయితే తనకప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది. బాబు అచ్చు తనలాగే ఉంటాడని అంతా అంటారు. బాబు తన బాబు, వాడి మీద తను ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. బాబు పెద్దయి పెళ్ళైపోతే ఇంటికి కోళ్ళొస్తే మనవలు మనవరాళ్లు పుడితే వాళ్లతో తను శాంత రోజంతా గడిపేస్తే అతనికి ఆలోచన రాగానే నవ్వొచ్చింది. అది ఎప్పటి సంగతి. బాబుకింకా 8 సంవత్సరాలే. ఆలోచనలు ఎంత దూరం పరుగులు తీశాయి. ప్రతి తండ్రి తన సంతానం గురించి ఇలాగే ఆలోచించి ఆశపడతాడు కాబోలు. నాటిన చెట్టు ఫలవృక్షమైతే అంతకన్నా సంతోషం ఏముంటుంది? అర్జున్రావు మెల్లగా మంచం మీద నుండి లేచి గది బయటకు వెళ్లాడు. భార్యా పిల్లలతో మాట్లాడడానికే టైం ఉండదు. ఎప్పుడూ క్షణం తీరుకుండదు. తీరుకున్నప్పుడు బాబు మెలకువగా ఉండడు, పడుకుని నిద్రపోతాడు. అందుకే బాబుకు తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గరే చనువు గారాబం. స్త్రీ పిల్లలపై అనురాగం వర్షపు జల్లులా కురిపించేస్తుంది. పురుషుడు పిల్లలపై ప్రేమానురాగాలు పైకి కనిపించనివాడు, గుండెల్లో గుప్తంగా దాచుకుంటాడు. తల్లికి తండ్రికి అదే తేడా. అప్రయత్నంగా కొడుకు గదివైపు నడిచాడు. గుమ్మం దగ్గర టక్కున ఆగిపోయాడు. బాబు సోఫాలో కూర్చుని మహా కోపంగా ఉన్నాడు. ఏమ్మా అలా ఉన్నావు? నేను ఎదురు రాలేదనేనా? నా బాబే కోపం వచ్చిందా అంటూ కొడుకు బుగ్గలు పట్టి ముద్దులాడుతూ బ్రతిమాలుతూ అడుగుతోంది. బాబు వయసులో చిన్నవాడు, పసివాడైనా వయసులో పెద్దవాళ్ల పెద్ద తరహా వచ్చేసినట్టు మహాజ్ఞానిలా ఎటో చూడసాగాడు తనను కానట్టు. బాబు కోపం వచ్చిందా? జడుస్తూ కొడుక్కి వణికిపోతున్నట్టుగా అడిగింది. తల్లివైపు ఒక నిర్లక్ష్యమైన చూపు చూసి తిరిగి తల తిప్పేసుకున్నాడు. ఈ ఒక్కసారి మర్చిపోమ్మా, రేపటి నుండి తప్పకుండా ఎదురుగా నిలబడతాను. ఏం మా బాబు కదూ, మా అమ్మవి కదూ, ఏం నాన్న అంటూ ఇంకా ఇంకా బ్రతిమలాడసాగింది. నీకు నేను ఏం చెప్పాను? తీక్షణంగా చూశాడు. ముఖంలో పసితనం ఇంకా పోని మూలంగా కాని ఆ మాట అంటూ అచ్చు సినిమాలో విలన్లా చూశాడు. శాంతకు నవ్వొస్తున్నా ఆపుకుంది. కొడుకు ఏ పని చేసినా ఆమె పొంగిపోతుంది. ప్రతి పని ఆమెకు వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 10 మంది మెచ్చని పని కొడుకు చేసినా అది మంచి పని అని సమర్థిస్తూ కొడుకునింకా ముద్దు చేస్తుంది. బాబుని బ్రతిమలాడుతూ కాళ్ల బూట్లు తీసాగింది. అన్నీ అబద్ధాలే అంటూ బూటు కాలుతో తల్లి గుండెల మీద తన్నాడు. బాబు అంటూ ఒక్క కేకేశాడు అర్జున్రావు కళ్ళెర చేస్తూ. భర్త కేక వింటూనే శాంత త్రుళ్ళిపడింది. అటువైపు చూసింది. అతను గుమ్మం వద్ద గుమ్మం పొడవునా నిలబడున్నాడు. బాబు భయంగా చూశాడు తండ్రి వైపు. ఏంటిది? మమ్మీని అలా కాలుతో తన్నొచ్చా? తీక్షణంగా చూశాడు. బాబు భయంగా లేచి నిలబడి తల్లి మెడ గట్టిగా పట్టేసుకున్నాడు. అంటే ఏడ్చేసేటట్టున్నాడు. ముఖం ఎర్రగా కందిపోయింది. కింద పెదవి కొద్దిగా విరిచినట్టు పెట్టేశాడు. దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ. మాట్లాడవేం గద్దించాడు. పిల్లలకి భయం చెప్పకపోతే పెద్దయ్యాక ఇంకా మొండిగా పింకిగా తయారయ్యి మాట వినకుండా పోతారని అతని భయం. మమ్మీ అంటూ తండ్రి కొట్టేసినట్టుగానే గట్టిగా ఏడవసాగాడు. కొడుకలా తన మెడ పట్టుకుని గుండెకు హత్తుకుపోయి వణికిపోతూ ఏడుస్తుంటే మనసు కరిగిపోయి ప్రాణం విలవిలాడిపోయి భర్త మీద కోపం ముంచుకొచ్చేసింది. ఎందుకలా వాణ్ణి కేకలేస్తారు? ఇప్పుడు ఏం చేశాడని అంది భర్త మీద కయ్యమని విరుచుపడుతూ. ఏం చేశాడని అడుగుతావేం? వీళ్ళంత లేడు, నిండా వేదవకి 10 సంవత్సరాలు లేవు. ఎప్పటి నుండే అంత పొగరా? నిన్ను కాలుతో తంతాడా అన్నాడు. కోపంగా కొడుకు వైపు చూశాడు. తంతే తంతాడు, తల్లిని కొడుకు తంతే తప్పేంటి అడిగింది నిలేసినట్టుగా. శాంత విస్మయంగా చూశాడు. అవునండి, వాడు నా కొడుకు. 9 మాసాలు మోసి కన్నానండి. కడుపులో పెరుగుతూ ఎన్నిసార్లు తనలేదు. అప్పుడు కలిగిన ఆనందం మాతృత్వంలో తీయదనం తల్లికి అలాగే ఉండిపోతుంది. వాడు పసివెదవా, తెలియకేదో కాలుతో తంతే దానికి ఎంత పెద్దగా కేకలు వేసి వాడిని హడలు కొట్టేయాలా? మా బాబు ఎంత దడిసిపోయాడో. ఈసారి వాణ్ణి ఏమేనానండి చెప్తాను అంది భర్తని కేకలు వేస్తూ. అది కాదు శాంత, పిల్లల్ని మరీ అంత గారవం చేసి నెతికెక్కించుకోకూడదు, నీకు తెలీదు అన్నాడు నచ్చి చెప్తున్న ధోరణిలో. తెలీదు, మీకు మహా బాగా తెలుసు అంటూ ప్రతి అక్షరం సాగదీస్తూ కోపంగా నొక్కి పలికింది. ఇలాంటి మూర్ఖపు తల్లులు కూడా ప్రపంచంలో ఉంటారు కాబోలు అన్నట్టు ఒక క్షణం అలాగే చూశాడు. బాబు దడిసిపోయావా? డాడీ మంచివారు కాదు, కేకలద్దమే. ఏం బాబు, మా నాన్నవు కాదు, ఊరుకోమ్మా
అంటూ బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఊరుకోబెట్టసాగింది. అర్జున్రావు అలాగే చూడసాగాడు. బాబు తల తిప్పి ఓరగా తండ్రి వైపు చూశాడు. కొడుకు ఏడుస్తూ తడికళ్లతో భయంగా ఓరగా చూస్తుంటే అతని పితృహృదయం జాలితో మెత్తబడిపోయింది. ఏమండి, ఒకసారి ఎత్తుకోండి, బాబు జడిసిపోతున్నాడు అంది భర్తతో. బాబు దా అంటూ చేతులు చేపాడు. నేను రాను మొండిగా అన్నాడు. ఇంకెప్పుడు ఏమి అన్ను, దాయిలరా అంటూ భార్య చేతుల్లోంచి బలవంతంగా లాక్కుని కొడుకునెత్తుకున్నాడు. బాబు తండ్రి వైపు పరీక్షగా క్షణంసేపు అలాగే చూశాడు. ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు అంటూ నవ్వి కొడుకుని ముద్దులాడాడు. పాపం పసివెదవ, ఏం తెలీదులేండి అంటూ లేచి కొడుకుని ముద్దాడింది. రెండవ చేయి చాపి భార్యను కూడా దగ్గరకు తీసుకున్నాడు. భర్త గుండెలపై తలవాల్చింది క్షణంసేపు. తండ్రి వైపు తల్లి వైపు మార్చి మార్చి చూశాడు. తనని ముద్దు చేయడం మరిచిపోయారా అన్నట్టు ముఖం అదోలా పెట్టాడు. ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇంటికొచ్చాడు అర్జున్రావు. అతనొచ్చి గదిలో లైటు వేశాడు. గదిలో లైటు వెలగ్గానే నిద్రపోతున్న శాంతికి మెలకు వచ్చి చూసింది. వచ్చేసారా, నాకు నిద్ర పట్టేసింది అంటూ తన ముద్దు నిద్రకి సిగ్గుపడుతూ లేచింది. పడుకో అన్నాడు. అయినా ఆమె మంచం మీద నుండి లేచింది. అర్జున్రావు మెడలో టై విప్పుకుంటూ మంచం వైపు చూశాడు. బాబు పడుకుని నిద్రపోతున్నాడు. బాబు ఎక్కడ పడుకున్నాడేం అడిగాడు. ఏముంది, వాడిదంతా తిక్క. ఏ రోజు ఎక్కడ పడుకోవాలో అంతా వాడిష్టం. ఈ రోజు ఇక్కడ పడుకుంటానంటాడు, రేపు వాడి గదిలో ఒక్కడు పడుకుంటాను అంటాడు, మళ్ళీ ఎల్లుండా నేను వాడి దగ్గరే పడుకోవాలి అంటాడు. ఒత్త అల్లరి వెదవా అంటూ ముద్దుగా పడుకున్న బాబు తల మీద మెల్లగా నిమిరింది, మెలకు రాకుండా. భార్య చెబుతుంటే ఒక క్షణం అలాగే చూసి బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని లైట్ అరపి పడుకున్నాడు. ఏమండి, బాబుకి ఎంత పౌరుషం అనుకున్నారు? అంతా వాడి మాటే చెల్లిపోవాలి, లేకపోతే కంతే అలిగిపోతాడు పిచ్చి వెదవ అంటూ భర్తకు చెబుతూ మురిసిపోసాగింది. ఆమె పక్కన పడుకుంటూ శాంత అన్నాడు నడుం చుట్టూ చేయి వేస్తూ. అంటూ భర్త కళ్ళలోకి చూసి నవ్వింది. శాంత, బాబుకి అతి గారాబం పెట్టడం అంత మంచిది కాదు. ఇప్పుడు పసివాడే, రేపు పెద్దయ్యాక వాడు ఎవరి మాట వినకుండా నీకు నాకు కూడా దక్కకుండా దూరం అయిపోతాడు. కాస్త భయం కూడా చెబుతుండాలి అంటూ మెల్లగా నచ్చ చెప్పడానికి చూశాడు. భర్త వైపు సూటిగా చూసింది క్షణంసేపు. ఏమండి, నేను తల్లినండి. వాడిని 9 మాసాలు మూసుకన్నాను. వాడికి పాలిచ్చి పెంచాను. వాడికి నేను పాలు పడుతుంటే నా గుండెలు చీల్చుకుని నా ప్రేమ అనురాగం అన్నీ వాడి గుండెలోకి చొచ్చుకుపోతున్నట్లుగా ఏదో తీయని అనుభూతి, జీవితంలో మర్చిపోలేని ఆనందం, సంతోషంతో నా మనసు ఉక్కిరిబిక్కిరైపోయేదండి. భారీగా మీతో గడిపిన తీయని రాత్రులు, ఆ రాత్రి స్త్రీగా భారీగా నాకు కలిగిన ఆనందం, అనుభూతి, సంతృప్తి, ఆనాడు నేను పొందిన సంతోషం అది వేరండి. కాని ఈ మాతృత్వంలోని మమకారం, తీయదనం ఇది వేరండి. నా కడుపులో ఊపిరి పోసుకుని కడుపు చీల్చుకుని పుట్టిన పసుకందు పెద్దవాళ్లలా పరిశీలనగా చూడలేడు, లేచి నడవలేడు, ఏదీ నమిలి మింగలేడు, కూర్చుని భోజనం చేయలేడు, మనలా ఆలోచించే శక్తి లేదు. అంత పసికందు కళ్ళు తెరిచి అమ్మని కూడా గుర్తించలేని బుల్లి బాబు, ఆకలంటే ఏంటో తెలియక ఏడ్చిన పసివాణ్ణి గుండెలు కదుముకుని పాలిస్తే తాగి నా గుండెల్లోకి మెత్తగా దూరి కళ్ళు మూసుకుని హాయిగా పడుకున్న పసివాణ్ణి అపురూపంగా చేతుల్లోకి తీసుకుని ముద్దులాడి ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల కంటికి రెపలా వాణ్ణి కాపాడుతూ గమనిస్తూ పెంచానండి. అంత అపురూపంగా పువ్వులా చూసుకున్న బాబుని కఠినంగా కోపడి ఒంటి మీద దెబ్బవేయమంటారా అంది బాధగా. ఆయన నవ్వి భార్య ముంగురులు సవరిస్తూ, శాంత, లోకంలో నువ్వు ఒక్కరితవే తల్లివయ్యావా? నీలా ఎందరు స్త్రీలు తల్లులు కాలేదు. ఈ సృష్టి అంతా ఎంతటి తలవంచని వీరుడైనా, ఎంత రాజైనా, ఎంత కూనికోరు గజదొంగైనా ఒకానొకప్పుడు స్త్రీ కడుపున పుట్టినవాడే. ప్రతి బిడ్డ, ప్రతి తల్లి ప్రేమను రుచి చూసినవాడే. ఆ గొప్పతనం తల్లిగాని కొక్కతకే దక్కలేదు అన్నాడు మెల్లగా. లేదు, అలాంటి నేను భరించలేను. తల్లిగా ఈ ప్రపంచంలో నా ప్రేమే గొప్పదిగా, నా కొడుకు మీద ఉన్న ప్రేమ మరొకరికి ఎవ్వరికీ ఏ తల్లికి ఉండదు అంది. ఆమె కంఠస్వరంలో కంగారుంది. నిజమే, తల్లి ప్రేమ అలాగే అనిపిస్తుంది. ఏ స్త్రీ అయినా తనకు తాను అలాగే అనుకుంటుంది. అలా అనుకోకపోతే ఆమె స్త్రీయే కాదు. అదే సృష్టిలోని గొప్పదనం. స్త్రీకి పుట్టుకతోనే మాతృత్వంలోని తీయదనం, ఆ భావాలు మనసులో ఉద్భవిస్తాయి. స్త్రీకి సిగ్గు పెట్టని ఆభరణం. పెళ్ళయ్యాక భర్త కోరికను కాదనకుండా అతని ప్రేమలో నిండా మునిగిపోయి అతనిలో లీనమైపోతుంది. తల్లిని కావాలన్న తపన, కాంక్ష ఆమెలో తలెత్తడం మూలాన. తల్లిని కాబోతున్నాను అని తెలియగానే ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. పుట్టబోయేవాడి కోసం కలలు కంటూ బిడ్డ పుట్టాక తన కళ్ళు ఫలించాయని, తన ఆశల రూపం అని ఏమేమో అనుకుని మురిసిపోతుంది ప్రతి తల్లి.
అయితే ఆ ప్రేమని పైకి కనిపించనివ్వకుండా గుండెల్లో గుప్తంగా దాచుకుని బిడ్డను మంచి మార్గంలో పెట్టి నడిపించగలిగేదే తెలివైన నిజమైన తల్లి అనిపించుకుంటుంది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. భర్త మాటలు విని సహించలేనట్టుగా ముఖం పెట్టింది. చూడు శాంత, నేను చెప్పిన మాట కాస్త విను. పిల్లలను అతి గారభం చేయడం మంచిది కాదు. కష్ట నష్టాలు సుఖశాంతులు కూడా తెలిసేటట్టు పెంచాలి. మేడల్లో నివసిస్తూ కార్లలో తిరగడం గొప్ప కాదు. కాలినడకను వెళ్లే వాళ్ళు, పూరి గుడిసెల్లో నివసించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళింట్లో పుట్టిన పిల్లలు కూడా గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మేడల్లో నివసించే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉన్నారు, పూరి గుడిసెల్లో నివసించే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉన్నారు అని మనం ఆలోచించాలి. ఈ పిల్లల వెనక వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం, క్రమశిక్షణ ఆధారపడింది. వాళ్లలో మంచి ప్రవర్తన కలిగి పెద్ద చదువులు చదివి మంచి పేరు తెచ్చుకోవడం. మీరు మరీ చెబుతారు అంది కోపంగా. నేను చెప్పడం కాదు శాంత, నిజం. నువ్వు రోజుకో గంట సేపు వాడికి తల్లిని కాను అన్న విషయం మరిచిపోయి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించు. రేపు వాడు పెరిగి పెద్దయ్యాక వాడు నీ కొడుకు అన్న గర్వం నీకు కలిగి పొంగిపోయేటట్టు ఈ రోజు వాణ్ణి తీర్చిదిద్దు. ఈనాడు నువ్వు పడ్డ శ్రమకు రేపు నువ్వే ఫలితం గ్రహించి పొంగిపోతావు. ఏం చెబుతారండి వంకాయ కబుర్లు మీరును. మీరు ఊరందరికీ కలెక్టర్ అయినా ఇంట్లో భార్య పిల్లలకు మాత్రం కాదు. ఎంతకన్నా అల్లరి చేసి మొండి పట్టుదల ఉన్న వాళ్ళని చూసాం. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక వీళ్ళేనా అంత అల్లరి చేసింది అని ఆశ్చర్యపోయేంత బుద్ధిమంతులైపోవడం ఎందరినో చూసాం. అల్లరి పిల్లలు చేయకపోతే మీరు చేస్తారా, నేను చేస్తానా? నాకు నిద్రస్తాను, పడుకోండి అంటూ భర్త చేతిని విదిలించుకుని అటు తిరిగి పడుకుంది. అర్జున్ రావుకి మాట్లాడలేకపోయాడు. మూర్ఖంగా పిల్లల మీద వెర్రి ప్రేమ పెంచుకున్న స్త్రీకి ఏం చెప్పినా బుర్రకెక్కదు. ఇకింతే. పిల్లలు పెరిగి పెద్దయ్యాక తలరాతులు తారుమారైతే అప్పుడు కూర్చుని కడివేడు నీళ్లకు ఏడుస్తారు అనుకుని తను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. రామ్మూర్తి గారు సుందరమ్మలకు శాంత ఒక్కరితే కూతురు. ఆయన చాలా డబ్బున్నవారు. రామ్మూర్తి గారి స్నేహితుడు కొడుకు అర్జున్ రావు. స్నేహితులిద్దరూ వియ్యం అందుకోవాలన్న సంబరంతో పెళ్లి సంబంధం ఖాయపరిచి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. ఈ సంగతి తండ్రి ద్వారా తెలిసి అర్జున్ రావు ససేమీరా ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని చూసి నాకు నచ్చితేనే గాని పెళ్లి చేసుకోను అని మొండిగా కూర్చున్నాడు. ఆ అమ్మాయి తనకు నచ్చాలి, ఆమెకు తను నచ్చాలి. ఒకరినొకరు చూసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటేనే ఆ ఇల్లు కళకళ్లాడుతూ సంసారం సాఫీగా సాగిపోతుంది అని అతని ఆలోచన. ఈ విషయంలో తండ్రిది ఇంకా మూర్ఖపు పట్టుదల. నేను నీ కన్న తండ్రిని. నేను చూసిన సంబంధం నీకు నచ్చదా? నా మాట నువ్వు వినవా? ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను అని కూర్చున్నాడు. అర్జున్ రావు ఇంట్లో అలిగి 2-3 రోజులు వరుసగా భోజనం మానేశాడు. తండ్రికి ఈ విషయం తెలిసినా తెలియనట్టే ఉండిపోయాడు. అర్జున్ రావు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. శాంత బిఏ చదువుతోంది. ఫలానా కాలేజీలో అని తెలుసు. కాలేజీ విడిచిపెట్టే టైంకి దారి కాసి చూడ్డానికి నిశ్చయించుకున్నాడు. అలా 2 రోజులు చూశాడు. ఏ అమ్మాయో ఏంటో తెలియలేదు. ఎవరో తెలిసిన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఆ ఫ్రెండో ఇద్దరు ఆ టైంకి వెళ్లి అవతల దూరంగా నిలబడ్డారు. ఆ రోజు తెలిసింది ఆమె 1 గంట ముందుగా తండ్రొస్తే వెళ్లిపోయింది అని. మర్నాడు మళ్లీ చూశారు. ఆ అమ్మాయి వరుసగా 4 రోజులు రాలేదు. ఆ మర్నాడు ఆ అమ్మాయి కనిపించింది. తెల్లగా, కొంచెం బొద్దుగా, చాలా అందంగా, చక్కగా ఉంది. వంక పెట్టడానికి ఏం అనిపించలేదు. ఒక్క చూపులోనే ఆమె అతనికి నచ్చింది. శాంతలాంటి చక్కని అమ్మాయిని తనకు భారీగా నిర్ణయించడం తండ్రి మీద ఇంకా గౌరవం ఎక్కువైంది. తేలికైన మనసుతో ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి ఇంట్లో భోంచేస్తూ మునుపట్ల మామూలుగా హుషారుగా ఉండసాగాడు. తండ్రి కొడుకులో కలిగిన ఈ మార్పుకి ఆశ్చర్యపోయి సంతోషించారు. కొడుకు చాటుగా ఆమెను చూసొచ్చాడని తెలీదు. అర్జున్ రావుకి ఇప్పుడు పెళ్లి రోజు ఎంత తొందరగా దగ్గరకొస్తుందా, శాంత ఎంత తొందరగా తందవుతుందా అని ఎదురు చూడసాగాడు. ఈ విషయం పెళ్ళయ్యాక భార్య ఒడిలో తలపెట్టుకుని పడుకుని చెబుతూ ఉంటే ఔరా అని ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయి ఉత్తరవుడి ఏమో అనుకున్నాను అంటూ అతని ముక్కు పట్టి సున్నితంగా ఊపింది. అతను గట్టిగా నవ్వేశాడు. పెళ్లైన కొత్తలో భార్యను ఎక్కడా వదిలేవాడు కాదు. ఆమె కొంగు పట్టి తిరిగేవాడు. అత్తగారు మామగారు ఏమైనా అనుకుంటారేమో అని భయపడి భర్తను సన్నసన్నగా మందలించి చీవాట్లు వేసేది. అయినా అతను తేలిగ్గా నవ్వేసి మళ్లీ మామూలుగా ఆమె వెంట తిరిగేవాడు. ప్రతి చిన్న విషయానికి శాంత, శాంతాలు అని పిలిచేవాడు. అబ్బబ్బా ఏంటా కేకలు, వచ్చిందాకా ఆగలేరు, అయినా ఆ పిలిపెక్కడ నేర్చుకున్నారు అంటూ చిరుకోపం తడిగేది. ఎక్కడా ఎక్కడా అంటూ ఆమెను చేతులు చాచి చడుక్కున దగ్గరకు లాక్కుని ఆమె గుండెలపై తలాంచుకుంటూ ఇదిగో ఇక్కడ నీ గుండెల్లోనని వినిపిస్తుంది, నిన్ను అలా పిలవమని అంటూ క్షణంసేపు మైమరిచిపోయేవాడు. ఆమె అతని కొంటె చేష్టలకి పక్కున నవ్వుతూ అతని తలని మరింత దగ్గరకు లాక్కుని స్క్రాఫ్ని వేళ్లతో మెల్లగా సర్దేది. ఒక్కోసారి అతను బాత్రూంలో నుండి శాంత అంటూ గట్టిగా అరిచేవాడు.
ఏంటా అని కంగారుగా పరిగెత్తుకు వెళితే సోప్ అయిపోయింది, నేను స్నానానికి వెళ్లే ముందు చూడనవసరం లేదు, వెళ్లి సోప్ తీసుకురా అంటూ ఆజ్ఞాపించేవాడు. ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్లి వెంటనే సోప్ తెచ్చి భరతకు అందించేది. ఆమెను చెయ్యి పట్టి బాత్రూంలోకి లాగి తలుపులు మూసి షవర్ ఆన్ చేసేవాడు. షవర్ జల్లులు అందంగా చిమ్ముతుంటే అయ్యయ్యో ఏంటండి ఇది అనేది కంగారు పడుతూ. పెళ్లైన కొత్తలో వాళ్ళలా ఆనందంగా సంతృప్తిగా రోజులు గడిపేసేవారు. అప్పుడే పెళ్లైన 5 నెలలకి శాంత తల్లి కాబోతుంది అని తెలిసింది. అందరి మగవాళ్లలా తను తండ్రిని కాబోతున్నాను అన్న సంతోషం, గర్వం అతనిలో కలగలేదు సరికదా. ముభావంగా అదోలా ఉన్నాడు ఆ రోజంతా. అతనికి ఈ విషయం తెలిసి సంతోషంతో తనని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు అన్న ఊహతో ఎదురు చూస్తుంటే భర్త ప్రవర్తన ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆ రాత్రి అతన్ని ఎన్నో విధాల బ్రతిమలాడి అసలు విషయం ఏమిటో తెలుసుకుని గట్టిగా నవ్వేసింది. నీకంతా నవ్వుగా వేళకొళంగా ఉంది కదూ అతను ఊరుకుంటూ అన్నాడు. లేకపోతే ఏంటండి, ఏ మగవాడు ఇలా అలిగి కూర్చోడు, తండ్రి కాబోతున్నాను తెలిసి గర్వపడిపోతాడు, కానీ మీలా బెంగ పెట్టుకోడు అంటూ మళ్లీ నవ్వసాగింది. నీకు అస్తమానం నవ్వెందుకు వస్తోంది? నా మనసులో బాధ నీకు అర్థం కాదు. ఆడవాళ్ల బుద్ధి నాకు బాగా తెలుసు. పెళ్లైన దగ్గర నుండి భర్తే నా సర్వస్వం అంటూ భర్తపై ప్రేమానురాగాలు కుమరించేసి అతన్ని పిచ్చివాణి చేసి మత్తులో ముంచేస్తారు. తీరా పిల్లలు పుట్టాక భర్త విషయం సరిగ్గా పట్టించుకోకుండా పిల్లలే ప్రపంచమని గడిపేస్తారు. మీ ఆడవాళ్లదంతా మోసం అన్నాడు ఉక్రోషంగా. భర్త అలా అంటుంటే ఆమెకు అతను 10 ఏళ్ల పసివాళ్లా కనిపించసాగాడు. చటుక్కున భర్తను దగ్గరకు లాక్కుంది. లేదండి, మీ తర్వాతే పిల్లలు అంటూ భర్తను గుండెలు కదుముకుంది. అలా అతని కోపాన్ని తగ్గిస్తూ కవ్విస్తూ ప్రేమిస్తూ వచ్చింది. 9 నెలలు నిండాక శాంతకు బాబు పుట్టాడు. బాబు తెల్లగా, అందంగా, ముద్దుగా, ఆరోగ్యంగా అచ్చు తండ్రిని పోలి పుట్టాడు. కొడుకును చూసి ముచ్చటపడిపోయి ఆ పసివాణ్ణి ఎత్తుకుని అపురూపంగా గుండెలకు హత్తుకున్నాడు. ఆ రోజు నుండి బాబు తల్లికి తండ్రికి ప్రాణ సమానం అయ్యాడు. అయితే అర్జున్రావు అంత గారవం చేసేవాడు కాదు, పైకి తన ప్రేమను చూపించేవాడు కాదు. శాంత అలా కాకుండా కొడుకు ఆడింది ఆట అని తల ఊపి, పాడింది తప్పకుండా పాటే అని తాళం వేసేది. బాబు తల్లి గారాబంతో రణపెంకిగా, మొండిగా, నిర్లక్ష్యంగా పెరిగి పెద్దవసాగాడు. కొడుకు ఏం చేసినా ఆమెకు ముద్దుగానే ఉండేది. అర్జున్రావుకి బాబు తర్వాత మళ్లీ కూతురు పుడితే బాగుండేది అని మనసులో ఉండేది. ఆ కోరిక భార్యకు చెప్పేవాడు. ఆమె నవ్వేది. ఏం కూతురు మీదకి పోయిందా మీ మనసు అంటూ. అర్జున్రావుకి కలెక్టర్గా కొన్ని బాధ్యతలు ఉద్యోగరీత్యా తనపై ఉండడంతో అతనిలో ఒక విధమైన పెద్ద తరహా టీవీ వచ్చేశాయి. ఇంట్లో ఉండేది తక్కువ. రోజులు అలా గడిచిపోతున్నాయి. ఆ రోజు ట్రైన్ కి రామ్మూర్తి గారు, సుందరమ్మ ఇద్దరూ కూతురింటికొచ్చారు. కూతురిని చూసి చాలా రోజులైందని 4 రోజులు ఉండి వెళదామని వచ్చారు. తల్లిదండ్రుల రాకకు శాంత చాలా సంతోషించింది. అర్జున్రావు కూడా సంతోషించాడు. బాబు తాతగారి దగ్గర, అమ్మమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పసాగాడు. మనవడి మాటలకు వాళ్లు మురిసిపోయేవారు. ఒకరోజు రామ్మూర్తి గారు బాబుని దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పించుకుంటున్నారు. బాబు తమ స్కూల్ కబుర్లు చెబుతున్నాడు. నిన్న చెప్పావే ఆ పద్యం మళ్లీ చెప్పు వింటాను అన్నారు. బాబు ఇంగ్లీష్ పద్యం చక్కగా చెప్పడం విని ముచ్చటేసి అడిగారు. నే చెప్పను పో అన్నాడు బాబు బీరగా తెక్కగా. బుద్ధి పుడితేనే ఏ పనైనా చేస్తాడు, లేకపోతే ఎంత చెప్పినా చేయడు అంతే. చెప్తే నీకు డబ్బులిస్తాను అన్నారు ఆశ పెడుతూ. చెప్పకపోతే ప్రశ్నించాడు తాతగారి ముఖంలో చూస్తూ. డబ్బులివ్వను అంతే అన్నారు వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఇవ్వకపోతే నేనేం చేస్తానో తెలుసా అడిగాడు. ఏం చేస్తావు కుతూహలంగా అడిగాడాయన. మమ్మీ నేను సినిమాకెళితే సినిమాలో దొంగ కత్తి తీసుకుని కసుక్కున పొడిచేసి డబ్బులు ఎత్తుకుపోయాడు. నిన్ను నేను అలాగే కత్తి తీసుకుని కసుక్కున పొడిచి చంపేసి నీ డబ్బులన్నీ తీసేసుకుంటాను అంటూ బియ్యపు గింజలాంటి పొళ్ళు నిలబెట్టి గట్టిగా చప్పట్లు కొట్టి నవ్వసాగాడు బాబు. బాబు మాటలు వింటూనే ఆయన ఒక్కసారి అదిరిపడ్డారు. బాబు మాటలు ఆయనకి ముద్దు రావడానికి బదులు భయం కలిగించాయి. బాబు మాట్లాడే ప్రతి మాట పసిపిల్లాడు మాట్లాడినట్టు లేదు, పెద్దవాళ్ల మాటలలాగే అనిపించసాగాయి. కళ్లద్దాలు సవరించుకుంటూ మనవణ్ణి పరీక్షగా చూడసాగారు. అప్పుడే శాంత గదిలోకొచ్చింది. అమ్మాయి నీ కొడుకు మాటలు విన్నావా అడిగారు కూతుర్ని. లేదు, ఏమంటున్నాడు అంటూ ప్రశ్నించింది. ఏమంటున్నాడా అంటూ ఆయన బాబు అన్న మాటలు చెప్పారు. ఆ మాటలు వినగానే శాంత పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది. బాబు నిన్ను అలా అన్నాడా? ఏం బాబు తాతగారిని అలా భయపెట్టావా అంటూ కొడుకుని దగ్గరకు లాక్కుని ముద్దుల వర్షం కురిపించింది. చూసావా నాన్న, వాడికి ఎన్ని తెలివితేటలో, ఎంత చిన్న వయసులో అన్ని తెలివితేటలైతే ఇక పెద్దయ్యాక వాడు తండ్రిని మించిన హోదాలో ఉంటాడు అంటూ మురిసిపోతూ అదే విషయాన్ని మరీ మరీ గుర్తు చేసుకుని నవ్వుతూ తల్లిని పిలిచి మరీ చెప్పి నవ్వసాగింది.
బాబు తల్లి నవ్వుతుంటే తనేదో గొప్ప పని చేసినట్లు గర్వంగా చూడసాగాడు. కొడుకుని గుండెలు కదుముకుని ముద్దుల వర్షం కురిపిస్తుంటే తల్లి తండ్రి కూతురు వైపు వింతగా అయోమయంగా చూడసాగారు. ఒక్కగానొక్క కొడుకు, కొడుకంటే కూతురికి పంచ ప్రాణాలు. ఆ మాట అనకూడని మాట అయినా ఆమెకెంతో తెలివిగా అన్నట్టు మురిసిపోసాగింది. ఆ దంపతులు ఏం మాట్లాడలేదు. భర్త రాగానే భర్తకు కూడా చెప్పి మురిసిపోయింది. ఆ మాట వినగానే అతడు కోపంతో మండిపడ్డాడు. మామయ్య గారిని వాడు అలా అనగానే వెంటనే 4 తగలలేకపోయావా? వాడిని లాక్కురా అన్నాడు. భర్త అలా అంటుంటే వింతగా చూసింది. ఎందుకు తండో? వాడిప్పుడు ఏం చేశాడని కాస్త కోపం గడిగింది. ఏం చేశాడు అని అడుగుతావేం? నువ్వే చెప్పావుగా వాడు అలా అన్నాడని. విస్మయంగా చూశాడు. అంటే మటుకు చావబాది ఎలా? ఏదో తెలియని తనం ముద్దుగా తాతగారి దగ్గర కబుర్లు చెప్పాడు. అంతేగాని నిజంగా కత్తిపెట్టి పొడిచి చంపేలేదు కదా. మీకు అసలు చెప్పడం నాది బుద్ధి తక్కువ అంది రుసరుసలాడుతూ. శాంత అయోమయంగా చూశాడు. ముఖం తిప్పుకుంది. కోపంతో ఆమె వదనం ఎరుపు రంగుకి మారింది. శాంత, నీ గారాబంతో వాణ్ణి నిజంగా పాడు చేస్తున్నావు. ఈనాడు పసివాడు కాబట్టి మాటలతోనే సరిపెట్టాడు. పెద్దయ్యాక ఆ పని చేసి చూపిస్తాడు. ఇప్పుడే మనం జాగ్రత్త పడి మంచి మార్గంలో పెట్టాలి అన్నాడు భార్యకు నచ్చజెప్పే ధోరణిలో. ఏంటి మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? తండ్రి మాట్లాడే మాటలేనేవి? వాడు కూనికోరిగా మారితే మీకు చూడాలనుందా? వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ గాఢగడిక స్వరంతో అడిగింది. అది కాదు శాంత, వాడలా కాకుండా మంచి మార్గంలో పెట్టమని వాడి తండ్రిగా నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు బాధగా. ఇప్పుడు ఏమైంది? పసివెదవ ఏదో అన్నాడని ఆ మాటలే పట్టుకుని వేలాడతారేంటి అంది. ఆమె కంఠస్వరం దుఃఖంతో కూడుకుపోయింది. బాధగా నుదురు కొట్టుకున్నాడు. నీకిక ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. నీ కర్మ, వాడి తలరత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శాంత ఏడుస్తూ మంచం మీద పడుకుంది. వాడు పుట్టడం ఈయనకి ఇష్టం లేదు. బాబు పుట్టిన దగ్గర నుండి బద్ధశత్రువుని చూసినట్టు చూస్తున్నారు. పిల్లలు అల్లరి చేయక పెద్దవాళ్ళు అల్లరి చేస్తారా? ఈయన గారి కబుర్లన్నీ అలాగే ఉంటాయి. ఏదో వంక దొరికితే చాలు సాధిస్తూ ఉంటారు. ఈయన ఆఫీస్కి వెళితేనే ప్రాణం హాయిగా ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్నారో శరీరంలో ఉన్న ప్రాణాన్ని పట్టి లాగి కాల్చుకు మరీ తింటారు. భర్తపై విసుక్కుంటూ ఏడుస్తూ పడుకుంది. బాబు ప్రతి మాట తేనె పలుకులు అనిపిస్తాయి. అంత ముద్దుగా మాట్లాడుతుంటే ఈయన గారికి ఇష్టం ఉండదు. బాబుని ముద్దుగా దగ్గరకు తీసుకుని ఏనాడైనా కబుర్లు చెప్పి ముద్దులాడారా? అలా చేయరు. సాధించమంటే ముసలాయనలా సాధిస్తారు. శాంత తల్లిని అడిగింది. సూర్యం బాబాయ్ వాళ్ళంతా బాగున్నారమ్మా? ఏం బాగోవడం, అదే బాగు అంది ఆవిడ ముఖం అదోలా పెట్టి. అదేంటమ్మా అలా అంటావు? తల్లివైపు ప్రశ్నార్థకంగా చూసింది. అంటే ఏముంది, మామూలే. ఎక్కువ మంది పిల్లలు, చాలని రాబడి, 4 ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు. అశ్విని పెళ్ళొద్దు అంటోంది. చెల్లెళ్ళకి చేసేమంటోంది. అశ్విని ఉద్యోగం చేస్తోందా? చేస్తున్నట్టుంది. నాకు సరిగ్గా తెలీదు. ఎవరో చెప్పారు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది అని. ఈ రోజుల్లో ఆ జీతం మీద అంతమంది బ్రతకాలంటే మాటలా? అయ్యో పాపం, వాళ్ళ పరిస్థితి అలా ఉందా? అశ్విని నేను ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం అంటూ వాళ్ళ స్నేహం గుర్తు చేసుకోసాగింది. సూర్యప్రకాశ్రావు గారి భార్య సుందరమ్మ ఇద్దరు పెదతల్లి పినతల్లి పిల్లలు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు అవడం మూలాన వాళ్ళ చిన్నతనంలో సూర్యప్రకాశ్రావు గారు రామ్మూర్తి గారు ఒకే ఊళ్ళో ఉండడం చేత శాంత అశ్విని స్వంత అక్కా చెల్లెళ్ళ బాగా దగ్గరయ్యి ప్రాణంగా ఉండేవారు. అప్పట్లో అశ్విని తండ్రి 2 చేతులతో సంపాదించే పిల్లలకి లోటు రాకుండా పెంచుకొచ్చారు. ఆ తర్వాత ఆయనకు మరో ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి భార్య పిల్లలతో దూరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత శాంత అశ్విని మళ్లీ కలుసుకోలేదు. ఉత్తరాలు కూడా రాసుకోలేదు. తండ్రిని ఉద్యోగంలోంచి ఏదో గొడవచ్చి తీసేయడం, భార్య చనిపోవడంతో ఆయన పరిస్థితి మారిపోయింది. అశ్విని బిఏ పాస్ అయినా సరైన ఉద్యోగం లేక, తన కాళ్ల మీద తను నిలబడలేక, తన వాళ్ళందరినీ పోషించే బాధ్యత తీసుకోలేక బాధపడుతుందని తెలిసి శాంత చాలా బాధపడింది. అమ్మా, నాన్నకు బాబాయ్ వాళ్ళ అడ్రస్ తెలుసా? తెలుసుననుకుంటాను అందావిడ. తెలుసా? అయితే అశ్వినికి ఉత్తరం రాస్తాను, ఇక్కడికి రమ్మని. ఈయన ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమో. ఏమైనా అశ్వినికి ఏదైనా సహాయం చేస్తేనే గాని నాకు నిద్ర పట్టదు అంది. అలాగే, తప్పకుండా సాయం చేయి. పాపం వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు అందావిడ. శాంత తల ఊపింది. అలాగే వెంటనే ఉత్తరం రాసి అశ్విన్ని రప్పిస్తాను అన్నట్టు. రామ్మూర్తి గారు ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. ఆ రోజు అలవాటు ప్రకారం ఆయన పేపర్ తీసుకుని వెళ్లి ఈజీ చైర్లో కూర్చున్నారు. అంతే, ఆయన నడుం విరిగిపోయినట్టు నాయనోయ్ చచ్చాను అంటూ పెద్ద కేక పెట్టారు. ఆ చైరుకున్న కర్ర తీసేయడం మూలాన ఆయన ఆ కుర్చీ మధ్యలో పడిపోయారు. లేవలేక నడుం పట్టుకుపోతుంటే తెగ అవస్థ పడిపోతున్నారు.
అక్కడికి బాబు పరిగెత్తుకొచ్చి గట్టిగా చాపట్లు కొట్టి నవ్వసాగాడు. బాగా అయింది, పడిపోయావా? మరి ఉదయం నన్ను ఎందుకు కసిరావు అంటూ పకపక నవ్వసాగాడు. ఆయనకు కళ్ళనీళ్లు గిరుం తిరిగాయి బాధతో. అమ్మాయి శాంత నీరసంగా మూలిగారు. ఆయన కేక వినబడి సుందరమ్మ శాంత ఇద్దరూ పరుగునొచ్చారు. భార్య కంగారు పడిపోయి, అమ్మో ఏమండి పడిపోయారా అంటూ చెయ్యందించింది. నాన్న ఎలా పడిపోయావు అంటూ తండ్రి చేయి పట్టుకుంది. భార్య కూతురు ఇద్దరూ చెరుకు చేతితో లేవదీయబోయారు. ఆయన్ని ఆ ఇరుకులోంచి పైకి లేవదీయడం చాలా కష్టమైంది. ఇద్దరు నౌకర్లు పరుగునొచ్చి ఆయన్ని జాగ్రత్తగా పైకి లేవదీశారు. ఆయన నడుం పట్టుకుని మంచం మీద పడుకుండిపోయారు. శాంత తండ్రి అలా బాధపడడం చూడలేకపోయింది. మనసు విలువలాడింది. బాబు తల్లి దగ్గరికి పరుగునొచ్చి, మమ్మీ నేనేం చేశానో తెలుసా అన్నాడు గొప్పగా. ఏం చేశావు ముద్దుగా అడిగింది. బాబు మూలనే తండ్రి పడిపోయాడని తెలుసు, అయినా కొడుకు చెబుతుంటే ముద్దుగా వింటూ మురిసిపోయింది. తాతగారు పడుకుని కుర్చీ కర్ర తీసేశాను, అప్పుడేమో తాతగారు ఇలా పడిపోయారు అంటూ కింద పడిపోయి చూపించి పక్కపక్క నవ్వసాగాడు. కొడుకు అలా యాక్షన్ చేసి చూపిస్తుంటే ఆమెకు నవ్వు ఆగలేదు. అల్లరి వెదవా, తప్పు కదూ, అలా చెయ్యొచ్చా అంటూనే కొడుకునెత్తుకుని ముద్దులాడింది. బాబు పక్కపక్క నవ్వసాగాడు. నీ మాటలు వింటుంటే పంచదార పలుకుల్లా ఉంటాయిరా, నువ్వు చేసే పనులు చూస్తుంటే రాజకుమారుడు చేసే పనులు గుర్తుకొస్తాయిరా అంటూ పొగుడుతూ ముద్దులాడసాగింది. బాబుకి గర్వంగా ఉంది. తల్లి మాత్రం కూతురు వైపు మనవడి వైపు వింతగా చూడసాగింది. పిల్లల్ని మరీ ఇంత గారభం చేసి పాడు చేయకూడదేమో అనుకుంది ఆవిడ మనసులో. ఏమైనంటే కూతురి మనసు బాధపడుతుంది అని ఆవిడ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. రామ్మూర్తి గారికి మరో 2 రోజులు ఉండాలంటే మనవడి వలన భయమేస్తోంది. 4 రోజులు ఉందామనొస్తే కూతురు మరో 4 రోజులు బలవంతంగా ఉంచేసింది. ఆ రోజు సాయంత్రం బాబు స్కూల్ నుండి ఇంటికొచ్చాక శాంత తల్లితో కొడుకుతో గుడికి వెళ్లడానికి బయలుదేరింది. డ్రైవర్ ఎక్కడికో వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తానంటూ. సరే అని కూర్చుంది. బాబు తల్లివైపు పరీక్షగా చూశాడు. శాంత ఎర్ర పొట్టు చీర కట్టుకుంది. మమ్మీ నువ్వు ఆ చీర కట్టుకుంటే బాగాలేదు అన్నాడు మూతి సింహాల చుట్టి. ఏమ్మా గారంగా అడిగింది. బాగలేదంతే, ఇంకో చీర కట్టుకో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా తల్లి ముఖంలోకి చూస్తూ. ఇప్పుడా అంటూ నవ్వి, మరోసారి కట్టుకుంటాను, ఈసారికి ఈ చీరలో వచ్చేస్తాను ఏం అంది కొడుకుని దగ్గరకు తీసుకుంటూ. సుందరమ్మ మౌనంగా అలా వింటూ కూర్చుంది. నువ్వు మరో చీర కట్టుకుంటావా లేదా గట్టిగా కొట్టుబట్టినట్లుగా అడిగాడు. ఏమ్మా ఈ చీర బాగోలేదు, ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా? ఎంత? 500. కళ్ళు విశాలం చేసి చెప్పింది. ఇది చాలా మంచి చీర అన్నట్టు బాబుకి నచ్చ చెప్పడానికి. ఏమో నాకేం బాగలేదు, ముందా చీర విప్పాయి అన్నాడు ముఖం అదోలా పెడుతూ. అమ్మకిష్టమైన చీర కట్టుకుంటే అలా అనకూడదు తప్పు అంటూ మనవణ్ణి మందలించింది ఆవిడ. బాబు వినలేదు, మగ్గుపట్టు పట్టాడు. చూడు ఈ చీర ఎంత బాగుందో, చీరంతా గడిలో చిన్న చుక్క అంటూ నచ్చజెప్పబోయింది శాంత. అంతే బాబు ఎడం చెయ్యి తన జుత్తులోకి పోనిచ్చి జుత్తుని పిడికిలతో పట్టుకుని గట్టిగా లాక్కుంటూ చీర విప్పే, ఆ చీరొద్దు అంటూ ఏడవసాగాడు. ఏడవ బాబు, చీర మార్చేస్తాను, సరా ఏడవ, చీర మార్చేస్తాను, రా నా కూడా అంటూ కొడుకుని బలవంతంగా ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లి బీరువా తీసి చీరలు చూపించి ఏ చీర కట్టుకోను చెప్పు అడిగింది. బాబు ఏడుపు మాని చీరల వైపు పరీక్షగా చూసి ఒక చీరని చూపుడు వేలుతో చూపించి ఈ చీర అన్నాడు. వెంటనే ఆ చీర తీసి కట్టుకుని బాబు వైపు చూసింది. ఈ చీర బాగుందా నవ్వుతూ అడిగింది. తడికాళ్లతో బాబు నవ్వుతూ బాగుంది అన్నట్టు తల ఊపాడు. కొడుకునెత్తుకుని ముద్దుల వర్షం కురిపించేసింది. బాబు కిలకిలా నవ్వేశాడు. నా ముద్దుల మూట, నా వరాల మూట అంటూ బయటకొచ్చింది. తల్లి కూతురు వైపు విడ్డూరంగా చూసింది. తన కూతురు కొడుకుని చూసినంత అపురూపంగా తాము కూడా అలా చూడలేదు అనుకుంది మనసులో. గుడికి కారులో వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని తిరిగొచ్చేస్తుంటే బాబు అరటిపండు తీసుకున్నాడు తింటాను అంటూ. శాంత వాడి చేతిలో అరటిపండు చటుక్కున లాక్కుని నీకు తినడం రాదు ఉండు అంటూ అరటిపండు తీసుకుని తొక్కవల్చి కొడుక్కి చిన్న చిన్న ముక్కలు తినిపించింది. సుందరమ్మకి కూతుని చూస్తుంటే వింతగా అనిపిస్తోంది. 8 సంవత్సరాల బాబు ఎలా చేస్తే అలా తల ఊపుతోంది. వాడిని పెద్ద ఆఫీసర్ని చూసినట్టు చూస్తోంది. వాడు కట్టుకోమన్న చీర కట్టుకోవడం, కొడుకు అల్లరిని ఓపిగ్గా భరించడం, ఆ గారం పెట్టడం అంతా ఆవిడకు వింతగా తోస్తోంది. ఆ రాత్రి పడుకునేటప్పుడు భరతను అడిగింది. ఏమండి నిద్రపోతున్నారా? లేదు. ఏం? మా సూర్యం బాబాయ్ గురించి మీకు అప్పుడప్పుడు చెబుతుంటాను గుర్తుందా? ఇప్పుడు ఏంటి అన్నట్టు చూశాడు. పాపం మా బాబాయ్కి 4 కూతుళ్లేనండి. పెద్ద కూతురు అశ్విని BA పాస్ అయినా మంచి ఉద్యోగం లేదు. వాళ్ళ కుటుంబం అంతా మా చెల్లి అశ్విని మీదే ఆధారపడింది. అతను ఏం మాట్లాడలేదు. అశ్విని ఇక్కడికి రమ్మని రాస్తానండి,
ఇక్కడికా? ఎందుకు? భార్య వైపు చూశాడు. ఎందుకేంటి? బావగారు పెద్ద కలెక్టర్ కదా, మరదలకి ఏదైనా ఉద్యోగం ఇస్తారేమోనని అంటూ నవ్వింది. ఉద్యోగం ఒకళ్ళు వేస్తే గొప్పతనం లేదు, తనంతట తాను సంపాదించుకుంటేనే గొప్పతనం. బాగుంది మీ వరస అంటూ ముఖం తిప్పుకుంది. అర్జున్రావుకు తెలిసిపోయింది భార్యకు కోపం వచ్చేసింది అని. సరే చూద్దాం, ముందు ఉత్తరం రాయి. నిజంగానా? సంతోషంగా చూసింది. నిజమే. మీరు గంటకోలా ఉంటారు, మీ మాటలు నమ్ముద్ది కాదు నాకు అంది. నమ్మకపోతే మానే. కోపం వచ్చిందా? భర్త భుజం మీద చేయి వేసింది. అన్నాడు వస్తున్న నవ్వు కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతూ. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. మీ కోపం నేను చిటికలో పోగొడేస్తానులేండి అంటూ అతనికి మరింత దగ్గరగా జరిగింది. రామ్మూర్తి గారు సుందరమ్మ ఇక వెళ్లిపోతామంటూ ప్రయాణం అయ్యారు. అర్జున్రావు శాంత ఎంత చెప్పినా వాళ్లు వినకుండా బయలుదేరారు. తాతగారు వాళ్లు వెళ్లిపోతుంటే బాబు బెక్కుముఖంతో కూర్చున్నాడు. మనవణ్ణి ఎత్తుకు ముద్దులాడి వదల్లేక వెళ్లారు. తమ కడుపున కొడుకు పుట్టకపోయినా కూతురు కడుపున కొడుకు పుట్టాడని వాళ్ల సంబరం. మనవడు పెరిగి పెద్ద చదువులు చదివి తన్నంతటి వాడు కావాలని వాళ్ల ఆశ. శాంతకు ఆ రోజంతా అదోలా ఉంది. తల్లి తండ్రి వెళ్లాక ఇల్లంతా చిన్నబోయినట్టుగా ఏ పని చేయబుద్ధి కాలేదు. మర్నాడు తీరిగ్గా కూర్చుని అశ్వినికి ఉత్తరం రాయసాగింది. ఉత్తరం రాయడం పూర్తి చేసి అడ్రస్ రాసి కవర్లో పెట్టి నౌకరి చేత అప్పటికప్పుడు పోస్టు చేయించింది. అప్పుడు శాంత మనసు తాపిపడింది. అశ్విని బయలుదేరి వచ్చేస్తున్నట్టుగానే సంతోషంతో పొంగిపోసాగింది. అశ్విని స్కూల్ నుండి రాగానే మంచం మీద పడుకుండిపోయింది. స్కూల్లో టీచర్గా ఏదో ఉద్యోగం ఉంది అనుకుంటే ఈ రోజుతో అది పోయింది. పిల్లలు తగ్గిపోవడంతో కొంతమంది టీచర్స్ ని తీసేశారు. వాళ్లల్లో తను ఉంది. ఇక ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? ముగ్గురు చెల్లెళ్ల చదువులెలా? తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. పెద్ద చెల్లెలు యామిని పియూసీ చదివి మానేసింది. రెండో చెల్లెలు మాలిని మెట్రిక్ కడుతోంది. మూడో చెల్లెలు రమ 10th చదువుతోంది. ఒక్కసారి కళ్ళు మూసుకుంది. తనలాంటి జీవితం పగవాళ్లు కూడా వద్దు భగవంతుడా అనుకుంది మనసులో బాధగా. అంతలోనే తండ్రొచ్చి కూతుర్ని అడిగారు. ఈ అమ్మ అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? తండ్రిని చూస్తూనే చటుక్కున లేచి కూర్చుంటూ ఏం లేదు నాన్న, ఊరికే అలా పడుకున్నాను అంది నసుగుతున్నట్లు. కూతురి మొహం చూస్తూనే గ్రహించేశారు ఆమె ఏదో విషయం గురించి బాధపడుతోంది అని. అశ్విని, ఏంటో చెప్పు తల్లి, నాకాక ఇంకెవరు చెప్తావు, చెప్పమ్మా అంటూ ఆప్యాయంగా కూతురు వైపు చూశారు. అశ్విని ఇక తప్పనిసరి తండ్రితో తన ఉద్యోగ విషయం చెప్పేసింది. కూతురు చెప్పిన మాటలు వింటూ ఆయన ఎలాంటి బాధ కనబరచలేదు. రోజులు బాగోకపోతే కష్టాలు ఓ కుమ్మడగా వచ్చి మీద పడతాయి. ఆయన గాఢంగా నిట్టూర్చారు. వెంటనే తనకి తాను సర్ది చెప్పుకుని కూతురికి ధైర్యం చెప్పారు. ఆ ఉద్యోగం పోయిందని నువ్వేమీ బాధపడకు, అంతకన్నా మంచి ఉద్యోగం వస్తుందేమో అన్నారు. తండ్రి వైపు ఒకసారి మామూలుగా చూసి చూపులు మరోవైపు తిప్పుకుంది. అంతలో రమ, అక్కయ్య నీకు ఉత్తరం వచ్చింది అంటూ పట్టుకొచ్చింది. నాకు ఉత్తరమా అంటూ ఆశ్చర్యపోయింది. ఆ ఇంట్లో ఎవరికీ ఉత్తరాలు రావు. ఎప్పుడైనా వస్తే ఒక కార్డు సూర్యప్రకాశరావు గారికి ఎక్కడి నుండైనా వస్తుంది, లేదా ఆ కార్డు కూడా రాదు. అందుకే పోస్ట్ మ్యాన్ కి ఎప్పుడు ఆ ఇంటి విషయమే గుర్తుండదు. అటువంటిది తనకు ఉత్తరం వచ్చిందంటే ఎక్కడి నుండి? ఆశ్చర్యంగా కవర్ అందుకుంది. తండ్రి కూతురు వైపు ఉత్తరం వైపు మార్చి కుతూహలంగా చూడసాగారు. ఉత్తరం చదివి ఉక్కిరిబిక్కిరైపోయింది అశ్విని. నాన్న అంది సంతోషంగా. ఎక్కడి నుంచి ఎవరు రాశారమ్మా అని అడిగారాయన. కూతురు మొహంలో సంతోషం చూసి ఆయన సంతోషంతో చూస్తూ శాంత రాసింది నాన్న అంది, పొంగి వస్తున్న సంతోషాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూ. శాంత? ఏ శాంత అన్నారు ఆయన గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. అదే రామ్మూర్తి పెదనాన్న కూతురు శాంత, కలెక్టర్ గారి భార్య అంది. గుర్తుకొచ్చింది, ఆ శాంత రాసిందా? ఏం రాసింది, చదువమ్మా అన్నారు సంతోషంగా. ప్రియమైన అశ్విని, నువ్వెలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైపోయింది. నీ గురించి అడిగితే అమ్మా నాన్న చెప్పారు, అడ్రస్ ఇచ్చారు. నువ్వు టీచర్గా ఉద్యోగం చేస్తున్నావటగా. ఆ టీచర్ ఉద్యోగం ఏం ఉద్యోగం? గొర్రెతో ఒక బెత్తిళ్ళ. నువ్వు ఆ ఉద్యోగం వదిలేసి ఇక్కడికి రా. మీ బావగారు నీకు మంచి ఉద్యోగం వేయిస్తారు. నీకు ఉద్యోగం అయ్యాక బాబాయిని చెల్లెళ్ళందరినీ ఆ ఊరు తీసుకువెళ్లొచ్చు. నువ్వు ఆలోచించుకుని త్వరగా బయలుదేరరా. ఏ సంగతి నాకు వెంటనే తెలియజేయి. చెల్లెళ్ళని అందరినీ అడిగినట్టు చెప్పు. బాబాయికి నా నమస్కారాలని చెప్పు. ఇక ఉంటాను, మీ అక్క శాంత. ఉత్తరం పూర్తిగా చదివి తండ్రికి వినిపించింది. ఆయన వింటూనే చాలా పొంగిపోయారు. చూసావమ్మా, శాంతికి మనమంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేమగా రాసింది. స్వంత అక్క చెల్లెలు కూడా అలా ఉండదు అన్నాడు. అశ్విని మనసంతా సంతోషంతో నిండిపోయింది. తను ఒక కలెక్టర్ భార్యను అన్న గర్వం కూడా లేకుండా గుర్తుపెట్టుకుని మరీ రాసింది. ఈ రోజుల్లో అలా సాయం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఉద్యోగం పోయిన రోజునే ఈ ఉత్తరం రావడం నిజంగా అదృష్టమేమో. ఏదొచ్చినా మన మంచికే అంటారు, అలాగే జరిగింది. అశ్విని తేలిగ్గా నిట్టూర్చింది.
భగవంతుడు ఏదో విధంగా దారి చూపిస్తాడు. కూతురు అలా మౌనంగా ఉండిపోవడం చూసి ఆయన అడిగారు, ఏంటమ్మా అలా ఉండిపోయావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, శాంతక్కకి ఇంకా మనం గుర్తున్నామా అని ఆలోచిస్తున్నాను అంది నవ్వుతూ. అదేంటమ్మా అలా అంటావు? ఎంతైనా మీరు అక్కా చెల్లెళ్ళు. ఆ ప్రేమ అభిమానం మీ మనసులో ఉంటాయమ్మా. దూరంగా ఉన్నంత మాత్రాన మీరు దూరమైపోతారా అన్నారాయన. అశ్విని నవ్వి ఊరుకుంది. శాంత్ రాసిన ఉత్తరం చదివి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు నాన్న, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అంది. అలాగే, నువ్వు ఆలోచించుకునే శాంత్కు జవాబు రాయి. నీ ఆలోచనే నా ఆలోచన, నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు ఎలా అనుకుని రాస్తావో అంతా నీ ఇష్టం అన్నాడు. అశ్విని మౌనం వహించింది. తండ్రి వైపు క్షణంసేపు చూసింది. కూతురి మాటకు, వ్యక్తిత్వానికి ఒక విలువ, గౌరవిస్తున్న కన్నతండ్రి. ఇంత గొప్ప గుణం ఉన్నవాళ్లు ఉంటారా? ఇటువంటి అమృతమూర్తికి కూతురుగా పుట్టడం నిజంగా ఎంత అదృష్టం. కూతురి మాటకు విలువిచ్చిన తండ్రులు నూటుకో కోటుకో ఒకరుంటారు. అశ్విని మనసంతా పొంగులాంటి సంతోషంతో నిండిపోయింది. సూర్యప్రకాశ్రావు గారు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ రాత్రి భోజనాలయ్యాక అశ్విని ఒక్కరితే అలా గదిలో కూర్చుంది. అక్కడికి యామిని, మాలిని వచ్చి కూర్చున్నారు. అశ్విని తల తిప్పి చెల్లెల వైపు చూసింది. ఇద్దరూ ఆమె వైపు అలా చూశారు. వాళ్ళక్కకు ఎదురు చెప్పరు. ఆమె ఎంత అంటే అంత. అక్కని అక్కలా కాకుండా తల్లిలాగే చూస్తారు. అశ్వినికి ఉద్యోగం పోవడం చెల్లెళ్ళకి నెత్తిన పిడుగుపడినట్టయింది. ఇంటి భారాన్నంతా తలపై వేసుకుని అతి భారంగా రోజులు వెళ్లదీస్తోంది. దేనికి లోటు లేకుండా చెల్లెళ్ళని, తండ్రిని చూస్తోంది. తన కోసం అంటూ ఏదీ దాచుకోదు. తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. అక్కయ్య పెళ్లి చేసుకునుంటే 2 పిల్లల తల్లై ఉండేది. ఆమె జీవితం అలా మూడువారిపోవడానికి కారణం బాధ్యతలు. అక్కవైపు అదోలా చూశారు. అశ్విని వాళ్ల వైపు చూస్తూనే చిన్నగా నవ్వింది. ఆమెకు అర్థమైపోయింది తన ఉద్యోగం గురించి వాళ్ళు బాధపడుతున్నారని. ఆడేపాడే వయసు వాళ్ళది. ఈ వయసులో వాళ్ల మనసులు కష్టపడడం తను సహించలేదు. తన జీవితం ఎలాగూ మూడువారిపోయింది. ఇక మళ్లీ వాళ్ల జీవితాలలో ఎందుకు అవ్వాలి? ఎటువంటి బాధలు ఎదురైనా, ఎలాంటి సమస్యలు ఎదురైనా తనే పరిష్కరించుకోవాలే తప్ప ఎవరికీ చెప్పకూడదు. వాళ్లు తనలా కాకుండా నవ్వుతూ బతకాలి. చదువులు పూర్తవగానే వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చెయ్యాలి. అదే తన కోరిక. ఇప్పుడు ఉన్న ఉద్యోగం పోయింది. తనకే కాకుండా ఇంటందరికీ బెంగగా ఉంది. ఇప్పుడు ఎలా అన్నదే పెద్ద సమస్య అయిపోయింది అందరికీ. ఆ సమస్యని తను పరిష్కారం చేస్తే అందరి మనసులు తేలికవుతాయి. యామిని, ఎందుకలా ఉన్నారు అంటూ మామూలుగా ప్రశ్నించింది. అక్కవైపు ఇద్దరూ దిగులుగా చూశారు. నా ఉద్యోగం గురించా అంటూ నవ్వి, ఏదైనా మన మంచికే. ఆ ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం మరొకటి దొరకదా ఏంటి? శాంతక్కయ్య ఉత్తరం కూడా రాసింది, ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ. అంతా తమాషాగా లేదు అంటూ నవ్వింది. ఇది ఒక సమస్యేనా అన్నట్టు తేలిగ్గా, చాలా తేలిగ్గా మాట్లాడుతూ. ఆమె ముఖంలో ఎలాంటి భయం, బాధ గోచరించలేదు వాళ్ళకి. అక్క ధైర్యంగా ఉండడం చూసి వాళ్ళకి ధైర్యం వచ్చింది. మాలిని అడిగింది, అయితే నువ్వు శాంతక్కయ్య వాళ్ళ ఊరు వెళతావా అన్నట్టు కళ్ళతో ప్రశ్నిస్తుంటుగా యామిని చూసింది. వెళ్లాలనే ఉంది అంది అశ్విని ఆలోచిస్తూ. అవునక్కయ్య, నువ్వు వెళితేనే మంచిది. ఈ టీచర్ ఉద్యోగం ఏం ఉద్యోగం? అర్జునరావు బాబు గారు కలెక్టర్ కదా, నీకు మంచి ఉద్యోగం వేయిస్తారు. వెళ్ళక్కయ్యా అంది మాలిని ఉత్సాహంగా. అశ్విని మాట్లాడలేదు. ఏంటక్క ఆలోచిస్తున్నావు? మనం ఏమీ అడగలేదు కదూ. శాంతక్కయ్యే నీకు ఉత్తరం రాసింది, వెళ్ళినా తప్పులేదు అంది యామిని మెల్లగా. నిజమే యామిని, నాకే ఏదో సిగ్గుగా అనిపిస్తోంది. బావగారిని ఎప్పుడూ చూడలేదు. శాంతక్కయ్య మంచిదే అయినా బావగారు ఎటువంటి వారో తెలియదు కదా, అందుకే సందేహిస్తున్నాను. లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తానంటే రెక్కలు కట్టుకుని మరీ వెళ్ళి ఉండేదాన్ని అంది మనసులో అసలు విషయం బయట పెడుతూ. శాంతక్కయ్య ఈ విషయం బావగారితో చెప్పకుండా నీకు ఉత్తరం రాసిందేనా నీ ఉద్దేశం? ఆయనతో మన పరిస్థితి చెప్పి నీకు ఉద్యోగం ఇప్పించమని అడిగి వారు అలాగే అంటేనే నీకు అంత ధైర్యంగా రాసి ఉంటుంది. ఆయన మంచివారు కాకపోతే రాస్తుందా అంది యామిని. నిజమే యామిని, నేనంత దూరం ఆలోచించలేదు. అయితే నేను వస్తున్నట్టు ఉత్తరం రాసి బయలుదేరి వెళ్తాను అంది అశ్విని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. యామిని, మాలిని ఉత్సాహంగా చూశారు. అశ్విని కవర్ తీసుకుని శాంత పేరున ఉత్తరం రాసి పోస్టు చేయించింది. తను పలానా రోజున పలానా ట్రైన్కి బయలుదేరుస్తున్నట్టు. నాపై చూపిస్తున్న అభిమానానికి నా ధన్యవాదాలు నీకు బావగారికి తెలియజేసుకుంటున్నాను అని మరీ మరీ రాసింది. ఉత్తరం రాసి పోస్టు చేయించాక మనసు తేలికైనట్టు హాయిగా అనిపించింది. 2 రోజుల్లో తన ప్రయాణం. ఉన్న 4 చీరలు ఉతికి ఆరేసుకుని ఇస్త్రీ చేయించుకుని పెట్టి సర్దుకోవాలి అనుకుని గదిలో మంచం మీద పడుకున్న కళ్ళకి నిద్ర రాలేదు. శాంత వాళ్ళ ఇంటికి వెళితే కనీసం వారం 10 రోజులైనా ఉండాలి. ఉద్యోగ విషయం అంత తొందరగా తేలదు. అతను ఎటువంటి వాడో తెలీదు, ఎప్పుడూ మాట్లాడలేదు. అర్జున్ రావు చాలా అందంగా ఉంటాడని,
శాంత చాలా అదృష్టవంతురాలని పెళ్లికి వెళ్ళొచ్చిన తండ్రి తనతో చెప్పడం వింది అంతే. అతను చాలా మంచివాడు కూడా అయి ఉంటాడు. అందుకే అంత ధైర్యంగా ధీమాగా శాంతక్కయ్య తన పుత్రం రాసింది. వెళ్ళిందాకా మనసంతా భయంగా అదోలా ఉంటుంది. అలవాటైతే పర్వాలేదు. దేవుడి దయవలన తనకి మంచి ఉద్యోగం ఏదైనా దొరికితే తన చెల్లెళ్ళు అదృష్టవంతులవుతారు. పాపం తనకి ఉద్యోగం పోగానే వాళ్ళు ముందు బెంగ పెట్టేసుకున్నారు. చదువులు మధ్యలో ఆగిపోతాయని భయం. యామిని చదువు పూర్తయితే తను ఉద్యోగం చేసి నీకు సాయంగా ఉంటానక్క అంటోంది. తను చూద్దాంలే అనేస్తోంది. వాళ్ళకి పెళ్లిళ్లు చేసి ఒక ఇంటి వాళ్ళని చెయ్యాలని తన ఆశ, ఆలోచన. తను మాత్రం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఇక తన జీవితం అంతే. చెల్లెళ్ళకి ఇద్దరికి పెళ్లి చేసేసి తండ్రి దగ్గర తనుంటుంది. తను వెళ్ళిపోతే ఎలా? తండ్రిని ఈ వయసులో ఎవరు చూస్తారు? తల్లుంటే అది వేరే దారి. అందుకే తను ఈ నిర్ణయానికి వచ్చింది. తను అనుకున్నట్టుగా అన్నీ జరిగితే మనసులోనే దేవుడికి నమస్కరించుకుంది సంతృప్తిగా కళ్ళు మూసుకుంటూ. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదువుకుంటూనే శాంత మనసు సంతోషంతో పొంగిపోయింది. అశ్విని ఎల్లుండి వస్తోంది. ఈ కబురు భరత్కి ఎంత తొందరగా చెప్పాలని ఆతృత పడసాగింది. అశ్వినిని చూసి ఎన్ని రోజులైంది. ఎంత స్నేహంగా ఎంత ప్రాణంగా ఉండేవారిద్దరూ. చిన్నప్పటి రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ తనలో తాను నవ్వుకోసాగింది. అర్జున్రావు ఆఫీసు నుండి ఇంకా రాలేదు. టైము 6 గంటలవుతోంది. అతని కోసం ఎదురు చూస్తూ పరధ్యాసగా అలా కూర్చుంది. మనసు రెండు వైపులా ఆలోచిస్తోంది. అశ్విని ఎప్పుడొస్తుందా? ఎల్లుండి వరకు ఆగాల. ఆమొస్తే తనకెంతో సంతోషంగా అనిపించడమే కాకుండా ఇల్లంతా సందడిగా ఉంటుంది అని. మరోవైపు భర్త ఇంకా రాలేదు. ఈయన గారికి ఊరంతా పెత్తనాలే అనుకోసాగింది. వెనక నుండి 2 చేతులు ఆమెను చట్టుకుని చుట్టేసి బలంగా దగ్గరకు లాక్కోగానే ఒక్కసారి ఉలిక్కిపడి తల తిప్పి చూస్తుంది. అర్జున్రావు నవ్వుతూ తన పక్కనే కూర్చునున్నాడు. మీరా అంది తెల్లబోయినట్టుగా చూస్తూ. అటు తిరిగి కూర్చోవడం వలన భర్తొచ్చి చడీ చప్పుడు లేకుండా తన పక్కన కూర్చోవడం తెలియనే లేదు. తనని చుట్టేసిన చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ చిరుకోపంతో చూసింది. ఏంటి వేషాలు అన్నట్టు. భర్త భార్య దగ్గర వేషాలు వేయకపోతే ఇంకెవరి దగ్గర వేస్తాడు అన్నట్టు కొంటిగా చూశాడు. నాకు ఒళ్ళు మంట ఆ చూపులంటే అన్నట్టు ముఖం తిప్పుకుంది. రాణిగారు మంచి కోపంలో ఉన్నట్టున్నారు అన్నాడు. ఉండదు, మీ వేషాలు చూస్తుంటే. వేషాలా? ఆశ్చర్యంగా చూస్తూ అమాయకంగా ముఖం పెట్టాడు. మరి దీన్నేమంటారు? కోపంగా చూస్తూ మూతి బిగించింది. చెప్పనా? మెల్లగా, చాలా మెల్లగా ఆమె చెవి దగ్గరగా అన్నాడు రహస్యం చెబుతున్నట్టు. చెప్పండి, ఏంటో వింటాను అన్నట్టుగా క్షణంసేపు ఆ కళ్ళలోకి చూసింది. భార్యాభర్తల అన్యోన్యత అంటారు దీన్నే అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకుని ఆమె తలను దగ్గరగా తీసుకుంటూ అతని తలను కొద్దిగా ఉంచాడు. అర్జున్రావు భార్య కళ్ళలోకి చూసి మెత్తగా నవ్వాడు. శాంత సిగ్గుగా మైనపు ముద్దలా మారిపోయి అతని గుండెల్లో ఒదిగిపోయింది. ఆడవాళ్ల గడుసుతనం, గయ్యాళితనం భర్తకు 2 అడుగుల దూరంలో ఉన్నంతసేపే. మొత్తుగా మెత్తగా భర్త గుండెల్లో కొదిగిపోయిన మరుక్షణంలో అన్ని గాలికి ఎగిరిపోతాయి అంటూ నవ్వాడు. ఆమె మాట్లాడలేదు. నిజమే, అతనికి ఏమాత్రం తీరిక దొరికి ఇంట్లో ఉన్నా ఏదో ఒక విషయం తీసుకుని సాధిస్తూనే ఉంటుంది. అతను మౌనంగా ఉండిపోతాడు. అవును అని చెప్పడు, కాదని చెప్పడు. అది అతనిలో ఉన్న గొప్పతనం. ఏమండి? మృదువుగా పిలిచింది. ఏంటి అన్నట్లు చూశాడు. అశ్విని ఇల్లుండొస్తున్నట్లు ఉత్తరం వచ్చింది అంది సంబరంగా. నిజంగానా? అనుమానంగా చూశాడు, నమ్మకం కుదరక. అదేంటి విచిత్రంగా అడుగుతారు? కావలిస్తే ఉత్తరం చదవండి అంది చిరుకోపంతో. అంటే సందేహం లేదన్నమాట, వచ్చేస్తోందన్నమాటే అవునా అంటూ నవ్వాడు. శాంత మాట్లాడలేదు. అర్జున్రావుకి ఆ రోజు తీరిక దొరికిందేమో మహా హుషారుగా ఉన్నాడు. వరదలాంటి మరదలొస్తే నే కెరటమల్లే రెచ్చిపోతాను అంటూ సరదాగా రాగం తీస్తూ పాట అందుకున్నాడు. ఏంటా పాట అంటూ మూతిని బిగిస్తూ భర్త భుజం మీద చెరుక్కున ఒక దెబ్బ వేసింది. అబ్బా అన్నాడు నొప్పి అన్నట్టు ముఖం పెడుతూ. లేకపోతే ఏంటి, అశ్విని వింటే ఏమనుకుంటుంది అంది రుసరుసలాడుతూ. ఏమనుకుంటుంది? మరదలతో హాస్యం ఆడుతున్నాననుకుంటుంది అన్నాడు నవ్వుతూ తమాషాగా చూస్తూ. అలా ఏమనుకోదు. ఈ బావగారు అలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చేయి ఒలిచి నా చేతికిచ్చి ఈ చెయ్యి తిరిగి మీ ఆయన కతికించు అంటుంది అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ. అలాగా? అంత గడుసుదా మీ చెల్లి? చూస్తాను అన్నాడు సరదాగా. మీరేంటో అనుకుంటున్నారు? అశ్విని ఒట్టి గడుగ్గా పిల్ల, చిన్నప్పటి నుండి చాలా అల్లరి పిల్ల. మిమ్మల్ని ఒక ఆట పట్టించేస్తుంది. ఆహా అన్నాడు. ఏమండి? గోముగా పిలిచింది. నువ్వలా ముద్దుగా గారంగా పిలిచావంటే ఆ పిలుపు వెనక ఏదో ఉన్నట్టే అర్థం. మూతి ముడుచుకుంది. భర్త కనిపెట్టేశాడని గ్రహించింది. పర్వాలేదులే చెప్పు అన్నాడు. ఆమె మాట్లాడలేదు, అలిగినట్టుండిపోయింది. చెప్పమని చెప్పానా? అది కాదండి, పాపం మా అశ్వినికి వెంటనే ఉద్యోగం ఏదైనా చూపించండి అంది.
అలాగే మీ చెల్లెలు రాని అలా కిటికీ వద్దకు తీసుకెళ్లి, మరదల పిల్ల, ఈ కిటికీలో నుండి కనిపిస్తుందే ఎదురుగా, అదే నీ ఉద్యోగం అని చూపిస్తా, సరేనా? కొంటిగా చూశాడు. ఏం, మా చెల్లెలంటే వేళకోళంగా ఉందా? మీరు ఉద్యోగం వేయించకపోతే మా బాబు వేయిస్తాడు అన్న మాట నాలికి చివరిదాకా వచ్చి ఆగిపోయింది. మీరంత వేళకోళం చేయనవసరంలే. మీకొక్కరికే కాదు, ఈ ఊళ్ళో పేరు నాకు ఉంది. మా చెల్లెలికి ఉద్యోగం నేను వేయించుకోగలను అంది ధీమాగా. అలాగా, అయితే ఇకనే మీ చెల్లెలికి ఉద్యోగం రావడం ఖాయం అన్నాడు భార్యను ఇంకా ఇంకా ఉడికించడానికి చూస్తూ. మీరేం వెటకారంగా మాట్లాడనవసరం లేదు. అటు తిరిగి కూర్చుంది. ఆమె భర్త మాటలతో ఉడికిపోయింది. అబ్బా, ఈ ఆడవాళ్ళకి ఇట్టే అలకలు కోపాలు వచ్చేస్తాయి కదా. వీలైనంత వరకు భర్తని సాధించడానికి ఆడించడానికి చూస్తారు. ఆ ప్రయత్నం ఫలించకపోతే అలిగిపోయి ఏడుస్తూ కూర్చుంటారు. ఇక ఆ కోపం తగ్గిందాకా భర్తపాట్లంతే. భార్యను ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడితేనే గాని భార్య అలక తగ్గదు కదూ. తనలో తను అనుకున్నట్టుగా కాస్త పైకి అన్నాడు. అలిగితివా సఖి ప్రియా అలకమానవా అంటూ రాగం తీస్తూ ఆమెను తిరిగి దగ్గరకు లాక్కున్నాడు. శాంత భర్తని కోపంగా దూరంగా నెట్టేయబోయింది. అతను వదిలిపెట్టలేదు. ఆమెను బలంగా గుండెలు కదుముకున్నాడు. అశ్విని అర్జున్రావు ఇంటికి ఎంత భయంగా వచ్చిందో, వచ్చిన కొద్దిసేపట్లోనే ఆ భయం పూర్తిగా పోయి మనసు తేలికై మనసంతా హాయిగా అనిపించసాగింది. స్టేషన్కి శాంత కారు తీసుకువెళ్ళింది. శాంత స్వంత అక్క కంటే ఎక్కువగా ప్రాణమిచ్చి మాట్లాడడంతో అశ్విని పొంగిపోయింది. పెద్ద బంగ్లా ఏమో, అశ్విని ఎక్కడుంది ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు ఇంటికొచ్చినా ఆమె ఆ ఇంట్లో ఉన్నట్టు కూడా తెలీదు. అశ్వినికి బయలుదేరినప్పుడున్న బెంగ ఇప్పుడు మచ్చుక్కి లేదు. అర్జున్రావు ఇంటి వద్ద లేడు. ఆమె మనసులో అనుకుంది, అతను మంచివాడైనా కాకపోయినా పర్వాలేదు, ఎదురుపడి మాట్లాడాలా ఏమన్నానా, ఇంత బంగ్లాలో ఎవరికి వారే. అతన్ని ఇంకా చూడకపోయినా ఆమెకంత బెంగ అనిపించలేదు. బాబు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అశ్విన్ని చూశాడు. తమింట్లో కొత్త వ్యక్తిని చూడగానే ఒక క్షణం అదోలా చూశాడు. ఎవరివిడా అన్నట్టు. వస్తున్నవాడు టక్కున ఆగిపోవడం చూసి శాంత నవ్వుతూ, ఏంటనానా అలా నిలబడిపోయావు? ఎవరనుకుంటున్నావు? పిన్ని వస్తుంది అని చెప్పానే, ఆ పిన్నే అంది. అశ్విని నవ్వుతూ చూసింది బాబు వైపు. బాబు తెల్లగా బొద్దుగా చక్కగా ముద్దుగా ఉన్నాడు అనుకుంది మనసులో. బాబు మాత్రం నవ్వలేదు. ఆమె వైపు పరీక్షగా అయిష్టంగా చూశాడు. ఆ చూపుని శాంత అశ్విని మరోలా అర్థం చేసుకుని నవ్వుకున్నారు. ఒకరు ముఖాలొకరు చూసుకుంటూ. ఏంట్రా ఇలారా అంటూ ముద్దుగా పిలుస్తూ చేతులు చాపింది శాంత. ఒకే పొరుగులో వచ్చి తల్లి చేతుల్లో వాలిపోయాడు. ఆమె చీర కుచ్చెళ్లలో మోకం దాచుకుంటూ ఒక కన్ను మాత్రమే బయటపెట్టి అశ్విని వైపు చూడసాగాడు. శాంత ఆమె వైపు చూసి నవ్వుతూ కొడుకు తల నిమరసాగింది. ఒట్టి అల్లరి వెదవా, వీడికి ఎంత పౌరుషం అనుకున్నావు అంటూ కొడుకు గురించి చాలా విషయాలు ముచ్చటగా చెప్పసాగింది. చూడ్డం వేరు, వినడం వేరు. అందుకే అశ్విని నవ్వుతూ వింది. శాంత కొడుకు అంత ముద్దుగా అల్లరి చేస్తాడా అని. అర్జున్రావు ఎక్కడికో వెళ్ళొచ్చేసరికి రాత్రి 9 గంటలైంది. భోంచేసి హాలులో తీరిగ్గా కూర్చున్నారు. అశ్వినొచ్చింది చూసారా అడిగింది శాంత. ఏది లోపలుందా అడిగాడు తల తిప్పి భార్య వైపు చూస్తూ. పిలుస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళింది. వెళ్లి 5 నిమిషాల్లో చెల్లెల్ని వెంటబెట్టుకుని వచ్చింది. మీ బావగారు అంటూ చెప్పింది భరతను చూపిస్తూ. చేతులు జోడించి నమస్కరించింది. తల ఊపి చిన్నగా నవ్వాడు. శాంత అతని ఎదురుగా సోఫాలో కూర్చుని అశ్విన్ని కూడా కూర్చోమంది. ఆమె సిగ్గుగా భయంగా జంకుగా కూర్చుంది. అశ్విన్ ఎప్పుడో చూశాను, మన పెళ్లిలో అనుకుంటాను. అప్పుడే చూశాను. అప్పుడు చాలా చలాకీగా ఉండేది, చక్కగా మాట్లాడేది. ఇప్పుడేంటి ఇంత సిగ్గుగా కూర్చుంది అన్నాడు నవ్వుతూ భార్య వైపు అశ్విని వైపు చూస్తూ. అతని మాటలకి శాంత అయోమయంగా చూసింది. అశ్విని చొప్పున తలెత్తి చూసింది అతని వైపు. అర్జున్రావు నవ్వాడు. ఏంటి, మీరు అశ్విన్ ఎప్పుడు చూశారు? కాస్త కోపంగా అడిగింది. మన పెళ్లిలో అని మామూలుగా చెప్పాడు. మన పెళ్లికి అశ్విన్ వచ్చిందా? మూతి బిగిస్తూ అదోలా చూసింది. అశ్విని పెదవులపై చిరునవ్వు మెరిసింది. అతని వైపు క్షణంసేపు అలాగే చూసింది. రాలేదు? ఎదురు ప్రశ్న వేశాడు భార్య వైపు చూసి. మీ మనసు ఎక్కడో ఉంటుంది, మీ బుర్ర ఎక్కడో ఆలోచిస్తుంది. మన పెళ్లికి అశ్విన్ ఎక్కడొచ్చింది? సూర్యంబాబాయ్ వస్తేను అంది రుసరుసలాడుతూ. అలాగా, అశ్విని కూడా వచ్చిందేమో అనుకున్నా అంటూ ఆమె వైపు చూశాడు. అశ్విని ఎప్పుడూ చూసిన గుర్తులేదు. పెళ్లికి ఎలాగూ వచ్చే ఉంటుంది. పెళ్లిలో చూశాను అనంటూ పలకరించేస్తే బాగుంటుంది అనుకున్నాడు. కొత్త వాళ్లతో ఏం మాట్లాడాలో బొత్తిగా తోచదు. అప్పుడే అశ్విని కూడా అతని వైపు చూసింది. ఒక్క క్షణం ఇద్దరు అలా ఉండిపోయారు. అర్జున్రావు తెల్లగా పొడవుగా ఆరోగ్యంగా బలంగా అందంగా సుందరంగా చక్కగా చుక్కల్లో చంద్రుళ్లా టీవీగా ఉన్నాడు. కలెక్టర్కు తగినట్టు మంచి పర్సనాలిటీ అందం దర్జా అతనికి ఉండడం నిజంగా అదృష్టం.
మనిషిలో ఏదో ఆకర్షణ ఉన్నట్టు అనిపిస్తోంది ఎవరికైనా. అతనిలో గర్వం మచ్చుకు లేదు. మనిషి ఎంత చక్కనివాడో మనసు కూడా అంత చక్కంది అన్నట్టున్నాడు అనుకుంది మనసులో అశ్విని. తెల్లగా నాజూగ్గా బంగారు తీగల అందంగా వయ్యారంగా చక్కగా ఉన్న అశ్వినిలో ఏదో ఆకర్షణ ఉంది అనుకున్నాడు. ఆ కోలకళ్ళు అందమైన మీనాల్లా మిలమిల మెరుస్తూ పురుష హృదయాన్ని కవ్వించేటంత చక్కగా ఉన్నాయి. ఇంత అందమైన అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంటే కారణం ఆమె పేదరికం బాధ్యతలును. అర్జున్రావు క్షణంసేపు ఆలోచించాడు. సూటిగా ఏదైనా ప్రశ్నిస్తే ఇది వరస, మీ బావగారు అలా ఉండిపోతారు అంటూ నవ్వింది శాంత చెల్లెలతో చెబుతూ. అశ్విని నవ్వి ఊరుకుంది. ఏమో నాకేం తెలుసు, మీ చెల్లెలు పెళ్లికి రాకుండా ఉంటుందా అనుకున్నాను. పెళ్లిలో చూసిన గుర్తు కూడా ఉందనిపించి అలా అడిగాను అంటూ తన పొరపాటు చాలా బుద్ధిగా తెలివిగా సర్దుకున్నాడు. అశ్విని మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా? తెలీదే, పెళ్ళికొడుకుని చూడమనా? నవ్వాడు. అశ్విని తల వంచేసింది. అతను దూరంగా అనిపించడం లేదు. ఎంతో దగ్గరగా ఎన్నాళ్ళో పరిచయం ఉన్నట్టు ఆత్మీయంగా అభిమానంగా మాట్లాడడం ఆమెకు సంతోషంగా సంతృప్తిగా అనిపించింది. పెళ్ళికొడుకు అని అనగానే ఎన్నడూ లేంది అతని ఎదుట సిగ్గు ముంచుకొచ్చేసింది. సిగ్గుతో చెంపలు కెంపులయ్యాయి. ఆ భార్యాభర్తలిద్దరూ ఆమెనంతగా గమనించలేదు. ఏంటి మీ కబుర్లు? మళ్ళీ రుసరుసలాడుతూ చూసింది. నేనేమన్నానే బాబు అన్నాడు నవ్వుతూనే. అతని నవ్వు వెన్నెల కురిసినంత చల్లగా కాంతులు వెదజల్లినంత అందంగా అనిపించింది అశ్వినికి. శాంత ఎంత అదృష్టవంతురాలు, ఎంత చక్కని ఎంత మంచి భర్త దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకుంది. ఇతను తప్పకుండా తనకి ఉద్యోగం ఇప్పిస్తాడు అన్న నమ్మకం ఆమెలో బలంగా కలిగి మనిషిలో కొండంత ధైర్యం ఏర్పడసాగింది. ఇప్పుడు అశ్విని మన ఇంటికొచ్చింది పెళ్లికొడుకుల్ని వేటాడమని కాదు మరి? నవ్వుతూ ప్రశ్నించాడు. ఉద్యోగం ఇప్పిస్తారని వచ్చింది, అర్థమైందా? పెళ్లి చేసుకోవాలనుకుంటే దాని అందం చూసే దాని కాళ్ళ వద్దకొస్తారు పెళ్లికొడుకులు. మీరు ఏం వెతకనవసరం లేదు అంది శాంత తెచ్చిపెట్టుకున్న కోపంతో. అవునా అంటూ ఆమె వైపు చూశాడు. అతని ప్రశ్నకు అవును అని అనలేదు, కాదని చెప్పలేదు. సిగ్గుపడి తల వంచేసుకుంది. నేను చెప్పాను కదూ, మళ్ళీ అశ్విని అడగాల? కొత్త కదా, ఇవాళ ఒక్కరోజు అలా ఊరుకుంది. రేపటి నుండి చూడండి, మీకు మాటకు మాట సమాధానం ఇస్తుంది అంది. అబ్బా అన్నాడు భయం నటిస్తూ. అలాగే, పాపం చూదురుగాని. అర్జున్రావు నవ్వుతూ మౌనం వహించాడు. శాంత లేచి నిలబడుతూ, రాస్విని, మనం నీ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. మీ బావగారితో కబుర్లు చెబుతూ కూర్చున్నామంటే ఇకింతే సంగతులు అంది. అశ్విని నవ్వుతూ లేచి నిలబడింది. సరే, మీరు కబుర్లు చెప్పుకోండి, నేను వెళ్ళి పడుకుంటాను, నాకు నిద్రొస్తోంది అంటూ అతను లేచి గదివైపు దారి తీశాడు. శాంత అశ్విని రాత్రి 1 గంట వరకు అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. చిన్నప్పుడు ఇద్దరూ ఎంత స్నేహంగా ఉండేవారో, ఎంత కలిసిమెలిసి ఉండేవారో అన్నీ గుర్తు తెచ్చుకుంటూ అప్పటి సంగతులు మాట్లాడుకోసాగారు. ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవడం ఇద్దరూ మనసారా నవ్వుకోసాగారు. ఎవరికైనా చిన్నప్పటి రోజులు మళ్లీ మళ్లీ రావు. ఆనాటి రోజులు గుర్తుగా తీయగా మిగిలిపోయి తలచుకుంటే హాయిగా అనిపిస్తాయి ఎవరికైనా. శాంత అశ్విని కుటుంబ విషయాలు అడిగింది. తన కుటుంబ విషయాల గురించి మాటలు మొదలవగానే అశ్విని ముఖం కళతప్పిపోయింది. ముఖం వాడిపోయినట్టుగా అయింది. కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. నీళ్లు నిండిన కళ్లతో శాంతవైపు దీనంగా చూసింది. అక్క, పరిస్థితులకు నేను బానిసనై శిలగా జీవితం వెళ్లదీస్తున్నాను. నాన్నగారు చెల్లెల విషయంలో అనుక్షణం బెంగగా బాధగా ఈ బ్రతికే ఒక నరకంగా రోజులు గడుపుకొస్తున్నారు. నాన్నగారిని చూస్తే వయసు అయిపోతుంది, చెల్లెళ్ళని చూస్తే పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల చదువులు పూర్తయితే వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చెయ్యాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలోనే నా ఉద్యోగం పోవడం మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టయింది. ఆ టైంలో నీ వద్ద నుండి ధైర్యం చెబుతూ ఆ ఉత్తరం రావడం నిజంగా నన్నుగా నిలబెట్టింది నీ ఉత్తరమక్క అంటూ ఆమె చేయి గట్టిగా పట్టుకుంది. శాంత ఆమెను ఓదార్స్తున్నట్టుగా చెల్లెలి చేతిని 2 చేతులతో పట్టుకుంది. అక్క, బావగారితో చెప్పి ఎలా అయినా నాకు ఉద్యోగం అయ్యేట్టు చూడవా? ఈ ఒక్క ఉపకారం చేశావంటే మా కుటుంబం అందరం నీ పేరు చెప్పుకుంటాం అంది బ్రతిమాలుకుంటున్నట్టు. అశ్విని, నువ్వు నాకెంతగా చెప్పాలా? నువ్వు అడిగితేనే రాశానా? సూర్యంబాబాయ్ నన్ను ఎంత ప్రాణంగా చూసేవారో నేను మర్చిపోయాననుకున్నావా? మా నాన్నగారు ఒకటి, సూర్యంబాబాయ్ ఒకటి అనుకున్నావా? అలా ఎప్పటికీ కాదు. మీ కుటుంబానికి ఏదో ఒక సాయం నేను చేశాను అన్న తృప్తి నాకు మిగిలితే చాలు. అశ్విని మాట్లాడలేదు. అశ్విని మెల్లగా పిలిచింది. ఏంటి అన్నట్టు తలెత్తి ఆమె వైపు చూసింది. నీ చెల్లెల విషయం ఆలోచిస్తున్నావే గాని నీ పెళ్లి గురించి ఏమీ ఆలోచించడం లేదా? ఆ మాటలు వినడంతోనే అశ్విని జీవం లేని నవ్వు నవ్వింది. పెళ్ళంటే ఏంటనుకుంటున్నావు? గొప్పవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి పెళ్లి గాని పేదవాళ్ళకి పెళ్ళేంటి? అదేంటే? అదంతా అక్కయ్య, పెళ్ళంటే మాటల, కట్నం కానుకలు ఇచ్చుకునే స్తోమత ఉండదు. పేదవాళ్ళకి పెళ్ళంటే విరక్తి కలిగిపోయేటట్లు కట్నాలు ఎక్కువైపోయాయి. బాధ్యతలు మీద పడ్డంతో నేను బాగా ఆలోచించుకున్నాను.
నేను నా సుఖ సంతోషాలను వెతుకుంటూ పోతే మిగతా చెల్లెళ్ళ సంగతేమిటి, నాన్నగారి విషయం ఏమిటి? అందుకే ఇక నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం చేసుకున్నాను. చెల్లెళ్ళ చదువులు పూర్తయ్యాక ఏదో ఎలాగో తంటాలు పడి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేయాలని నా ఆలోచన. నాన్నగారి దగ్గర నేను ఉందామని నా నిశ్చయం. నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు అంది. శాంత మాట్లాడలేదు. బాధగా చూసింది. అశ్విని మనసంతా తన వాళ్ల మీదే ఉంది. వాళ్ళని ఎలా పైకి తీసుకురావడం అని. మరి నీ జీవితం ఇలా గడిచిపోవాల్సిందేనా? ఆమె మాటలకి అశ్విని నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. అంతే, నా జీవితం ఇకింతే అంది. శాంత ఆమెనికేం ప్రశ్నించలేదు. అశ్విని మనసు ఎంత గొప్పది. తన వాళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకుంది. కొవ్వొత్తి తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగును ప్రసాదించి తను మాత్రం ఆ వేడిలో కరిగిపోతుంది. అలాగే ఆమె జీవితం కూడా అయినందుకు శాంత చాలా బాధపడింది. అశ్విని చేస్తున్న త్యాగం చాలా గొప్పది. ఆ త్యాగానికి ఫలితం దక్కాలంటే ఆ త్యాగానికి అర్థం కల్పించాలి. అంటే ఆమెకు సాయంగా నిలబడాలి. ఆమెకు తను చేతనైన సాయం చేయాలని నిశ్చయించుకుంది. కొద్దిసేపు కూర్చున్నాక అశ్వినిని వెళ్లి పడుకోమని చెప్పి శాంత లేచింది, తన గదివైపు దారితీస్తూ. శాంతతో మాట్లాడి కష్టం సుఖం చెప్పుకున్న తర్వాత అశ్విని మనసు తేలికైనట్టుగా అయింది. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదువుతూనే అశ్వినికి కళ్ళనీళ్లు గిర్రుని తిరిగాయి. తండ్రి రాసిన ఉత్తరం శాంతకి తనకి ఇద్దరికీ రాశాడు. ఆ ఉత్తరంలో తనకి శాంత పంపిన 1000 రూపాయలు అందినట్టు, అశ్వినికి అందాక ఏదో ఉద్యోగం దొరికితే వాళ్ళు అడ్వాన్సుగా 1000 రూపాయలు ఇస్తే అశ్వినికి తీరికలేక ఉత్తరం రాయలేకపోతే శాంతే ఉత్తరం రాసి డబ్బు మనీ ఆర్డర్ చేసింది అని, త్వరలో నీకక్కడ ఉద్యోగం వస్తుందని రాసింది. ఆ ఉత్తరం చూడగానే నేను నీ చెల్లెళ్ళు ఎంతో ఆనందించాం అని రాశారు. ఆ ఉత్తరం చదివి అశ్విని తెల్లబోయింది. తనకి ఉద్యోగం దొరకడం ఏమిటి? వాళ్ళు అడ్వాన్స్గా డబ్బిస్తే అక్క తండ్రికి మనీ ఆర్డర్ చేయడం ఏమిటి? ఒక్క క్షణం ఆలోచించిన వెంటనే ఆమెకు అర్థమైపోయింది. డబ్బు చేతిలో లేక వాళ్ళక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో అని గ్రహించి తను పంపిస్తే ఏమనుకుంటారో అని అలా రాసి వాళ్ళకి డబ్బు పంపించింది అక్క. ఆమె మంచితనాన్ని తలుచుకుంటూనే కళ్ళనీళ్లు గిర్రుని తిరిగాయి. ఆ ఉత్తరం పట్టుకెళ్లి చూపిస్తూ, అక్క నువ్వెంత మంచిదానివి, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనేమనిపిస్తోంది అంటూ ఆమెను చుట్టేసింది. శాంత ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ అంది, దీనిలో రుణమేమిటి? చెల్లెలకి సాయం చేయడం కూడా ఒక గొప్పేనా? అశ్విని మాట్లాడలేదు. శాంత అశ్విని ఉద్యోగం గురించి రోజూ భర్తని సాధిస్తూనే ఉంది. వచ్చి 15 రోజులైనా ఏమీ పట్టించుకోరు అని. మర్చిపోలేదు, గుర్తుంది. ఆమె ఉంటున్న ఊళ్ళోనే ఉద్యోగం వేయించాలని ప్రయత్నిస్తున్నాను అని అతను చెబుతున్నా శాంత ఒట్టిదే, అన్ని అబద్ధాలు అని కొట్టిపారేస్తుంది. లేదు, నీ మీదొట్టు అంటూ గట్టిగా నమ్మకం కుదిరినట్లు చెప్పాడు. వాళ్ల సంభాషణ విని నవ్వుకుంటుంది అశ్విని. అర్జున్రావు నిజంగానే ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 15 రోజుల్లో ఆమెకు తప్పక ఉద్యోగం వస్తుంది కూడా. ఉగాది 2 రోజులుందనగా శాంత కొత్త బట్టల కొండంలో చాలా హడావుడి పడిపోయింది. భర్తకి, కొడుక్కి, తనకి కొత్త బట్టలు కొంది. వాళ్లతో పాటు సమానంగా ఖరీదైన బట్టలు అశ్వినికి కూడా కొంది. అశ్విని ఎంత వద్దని చెప్పినా వినలేదు. తన కోసం శాంత అంత డబ్బు ఖర్చు పెట్టడం ఆమెకు అదోలా సిగ్గుగా అనిపించసాగింది. చెప్పినా శాంత వినే రకం కాదు. అందుకే ఇక ఆమెతో వాదించలేక మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు శాంత వంటలతనికి బజారుకు వెళ్లమని డబ్బిచ్చింది. 100 రూపాయలు నోటిస్తే 25 రూపాయలు పెట్టి బజార్లో కూరలవి కొంతెచ్చి మిగతా డబ్బు ఆమె చేతికిచ్చేశాడు. శాంత ఆ డబ్బు డ్రాయర్ సరుగులో పెట్టింది. ఆమెకి డబ్బులు అక్కడ పెట్టడం అలవాటు. దానికి తాళం ఉండదు. చిల్లర నోట్లు దానిలో పెడుతుంది. బాబుకి ఏదైనా కావలసిన పనివాళ్ళకి ఇవ్వడానికి ఆ డబ్బు పెట్టి యువతలకు వచ్చేసింది. ఆ సంగతే మరిచిపోయింది. అశ్విని ఎందుకనో శాంత గదిలోకి వెళ్ళింది. అంతే, టక్కున ఆగిపోయింది. నోట మాట రాలేదు. బాబు సొరుగు తీస్తూ అటు ఇటు చూస్తున్నాడు. భయంగా ఎవరైనా చూస్తారేమోనని. ఎవరూ చూడడం లేదని ధైర్యంగా సొరుగు తీసి దానిలో డబ్బు జేబులో పెట్టేసుకుని తిరిగి సొరుగు మూసేశాడు. అశ్విని చటుక్కున పక్కకు తప్పుకుంది. గుమ్మం పక్కకు తప్పుకోవడంతో బాబు అటు తిరిగి ఆమెను చూసుకోలేదు. చిన్నగా గదిలోంచి బయటకు వచ్చేశాడు. అశ్విని మనసంతా ముద్దుబరిపోయినట్టయింది. ఇంత చిన్న వయసులో బాబుకి దొంగతనమా? పెద్దయితే బాబు ఎందుకైనా పనికొస్తాడా? పిల్లలకి అతిగారవం చేసి నెత్తినెక్కించుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. దొంగైనా దొరైనా వాళ్ల బుద్ధులు పుట్టుకతో రావు, పెంపకంతో వస్తాయి. పిల్లలంటే ప్రతి వాళ్ళకి ముద్దే, అలాగని వాళ్ళని చేతులారా పాడు చేసుకోకూడదు. ఈ విషయంలో శాంతని హెచ్చరించాలి అనుకుంది. అంతలో ఎవరో వస్తే శాంత వెళ్లి మాట్లాడుతోంది. అశ్వినికి కబురు చేసింది. వాళ్ళకి కాఫీలు టిఫిన్లు పంపించమని, ఆమెను రమ్మని. అశ్విని వాళ్ళకి కాఫీలు టిఫిన్లు పంపించి తను కూడా వెళ్లి వారి దగ్గర కూర్చుంది. వచ్చిన వాళ్ళు అలా 2 గంటల సేపు ఉండిపోయారు. వాళ్ళు వెళ్లేసరికి అశ్విని బాబు విషయం చెప్పాలనుకుని మరిచిపోయింది. వాళ్ళ కబుర్లలో పడి.
శాంతకి ఏదో అవసరం వచ్చి ఎప్పుడు వెళ్ళి చూసుకుందో ఆ డబ్బు లేదు. శాంతకి పనివాళ్ల మీద వెంటనే అనుమానం వచ్చేసింది. అశ్వినికి ఈ విషయం తెలీదు. ఆమె గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. శాంత పనివాళ్లందర్నీ కేకలేసింది. ఇక్కడ సురుగులో 75 రూపాయలు పెట్టాను. ఎవరో వస్తే నేను అశ్విని మాట్లాడుతూ కూర్చున్నాం. అంతే, మాయమైపోయాయి. ఎవరు తీశారు అంటూ కోపంగా అడిగింది. మాకు తెలీదమ్మగారు అంటే మాకు తెలీదమ్మగారు అంటూ వాళ్ళు భయపడిపోయి భర్తల మీద, భార్యల మీద, పిల్లల మీద, దేవుళ్ళ మీద ప్రమాణం చేసాగారు. ఏంటా కేకలు అనుకుంటూ అశ్విని గబగబా గదిలోకొచ్చి ఏంటి అని అడిగింది. శాంత చెప్పింది. సొరుగులో డబ్బు పెట్టాను. ఎలా మాయమైపోయో తెలీదు. ఎవరికి వాళ్లే మాకు తెలీదు అంటున్నారు అంటూ కోపంగా చెప్పింది. అశ్వినికి పనివాళ్ల ఎదురుగా ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చెబితే వాళ్ళు ఏం తీసినా రేపు బాబు మీదే పెట్టేస్తారు. ఎలా? క్షణం ఆలోచించండి. ముందు నువ్వు ఎక్కడైనా పెట్టావేమో చూసి అప్పుడు ఎవరు తీశారో కొనుక్కుందాం. అది కాదు అశ్విని అంటూ చెప్పబోయింది. ముందు వాళ్ళని వెళ్ళని అంటూ పని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపేసి వాళ్ళు వెళ్ళాక బాబు తీయడం తను చూశానని మెల్లగా చెప్పింది. బాబు ఆ డబ్బు తీయడం తను చూశాను అని ఆమె చెప్పగానే శాంత కోపం చప్పున చల్లారిపోయింది. ఏంటి, బాబు ఆ డబ్బు తీశాడా? నవ్వు ముఖంతో అడిగింది. అవునక్క, నేను చూశాను. అక్కకి కోపం వచ్చి బాబుకి భయం చెబుతుందన్న ఉద్దేశంతో. అలాగా, నేనింక పనివాళ్ళెవరో తీశారని పాపం వాళ్ళను హడలు కొట్టేశాను అంటూ పకపకమంటూ నవ్వి బాబూ బాబూ అంటూ కొడుకుని పిలిచింది. ఏంటి మమ్మీ పిలిచావా అంటూ వచ్చాడు. సొరుగులో డబ్బు తీసావా? ఏం డబ్బులు? ఎదురు ప్రశ్న వేశాడు. నువ్వు తీసావు కదూ? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడిగింది. లేదు మమ్మీ, నేను తీయలేదు అంటూ బొకాయించిపోయాడు. అదిగో అంది కొడుకుని. నిజం మమ్మీ అన్నాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ. కళ్ళనీళ్లు గిరగరా తిరగసాగాయి. కొడుకు కళ్ళల్లో నీళ్లు చూడగానే చొప్పున కొడుకునెత్తేసుకుని ముద్దుల వర్షం కురిపించేసి, నీ డబ్బు నువ్వు తీసుకోవడానికి భయం ఎందుకు? నిన్ను ఏమంటాను బాబు, నా బంగారు తండ్రివి అంటూ మళ్లీ ముద్దులాడి అశ్విని వైపు చూస్తూ, చూసావా అశ్విని, బాబులో కృష్ణుడి పోలికలు కనిపించడం లేదు. ఆ శ్రీకృష్ణుడే ఈ ఇంట్లో అవతరించాడు. కృష్ణుడు అంతేగా, ఇలాంటి పనులే చేసేవాడు. వీడు అంతే అంటూ చెప్పి మురిసిపోయింది. బాబుకి భయం పోయి నవ్వేశాడు. ఆ డబ్బు తీసుకెళ్లి పక్కవాళ్ల అబ్బాయి మరో నలుగురు కలిసి ఏవేవో కొనుక్కుని తిని మిగతా డబ్బు దీనికి దానికి అనవసరంగా ఖర్చు పెట్టి కొంత పారేసుకుని మిగతా ఏదో కొంతుంటే తిరిగి ఇంటికి తెచ్చేసుకుని తన పుస్తకాల్లో జాగ్రత్తగా దాచేశాడు. ఆ డబ్బు ఏం చేశావు అని అడగలేదు సరికదా, నీకు ఎంత కావలిస్తే అంతా పట్టుకెళ్ళి బాబు అంటూ శాంత కొడుకుని గారం చేయడం చూస్తే అశ్వినికి నిజంగానే మతిపోయింది. శాంతకి నచ్చజెప్పాలని చూసినా ఇక అంతేనేమో అనుకుంది. అక్క, పిల్లలకి మరీ అంత గారభం చేయకూడదు అంది. కోదు, పిల్లలకి గారభం పెట్టకపోతే పెద్దవాళ్ళకి గారభం పెడతావా? బాబు నా కొడుకు, నవమాసాలు మోసి కని పాలిచ్చి పెంచాను. వాడంటే నాకెంతో అపురూపం. వాడి ఒంటి మీద దెబ్బ వేయడమే అమ్మో నా ప్రాణం పోదు అంది కొడుకుని ప్రాణానికి ప్రాణం అన్నట్టు గుండెలు కదుముకుంటూ. అశ్విని ఇక ఏం మాట్లాడలేకపోయింది. అక్క ఈ కొడుకు మీద ఇన్ని ఆశలు పెంచుకుంటుందే, ఈ కొడుకే రేపు పెరిగి పెద్దయ్యాక ప్రయోజకుడు కాకపోతే ఈమె బ్రతకగలదా? భగవంతుడా, బాబు పెరిగి పెద్దై ఎంతో పేరు తెచ్చుకునేటట్టు చెయ్యి. ఈ తల్లి మనసు శాంతించి గర్వంతో పొంగిపోయేటట్టు చెయ్యి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. ఉగాది ముందు రోజే శాంత భరతకి గట్టిగా చెప్పింది. పండగ రోజు కూడా పనులు పెట్టి కూర్చుంటే ఊరుకోను. రేపంతా మీరు ఇంటి వద్దే ఉండాలి. మనందరం కలిసి ఎక్కడికైనా వెళదామంటూ. అర్జున్రావు సరే అంటూ ఒప్పుకున్నాడు. సాధ్యమైనంత వరకు భార్య చెప్పినట్టే అతను వింటాడు. వీలవకపోతే మాత్రం ఇరుకున పడతాడు. ఇటు చెప్పలేక అటూ చెప్పలేక. పండగ కదా, వేరే పనులేమీ ఉండవని ధైర్యంగా భార్యకు మాటిచ్చాడు. ఆ రోజు ఉగాది. బాబుకి తెల్లవారే స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగింది. బాబు హుషారుగా సంబరంగా తిరగసాగాడు. అర్జున్రావు ఇంటి వద్దే ఉన్నాడు, ఎక్కడికి వెళ్లలేదు. శాంత బలవంతం మీద అశ్విని కూడా కొత్త బట్టలు కట్టుకుంది. కొత్త చీర కట్టుకుంటుంటే కళ్ల ముందు తండ్రి చెల్లెళ్ళు కదలసాగారు. తనిక్కడ సరదాగా ఉంది, వాళ్ళక్కడ ఎలా ఉన్నారో అనుకుంటుంటే కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. శాంత చూస్తే బావుండదు. ఆమె సరదా కోసమైనా తను లేని సంతోషం తెచ్చిపెట్టుకుని సరదాగా ఉండాలి ఈరోజు అని నిశ్చయించుకుని మనసు రాయి చేసుకుని నవ్వుతూ తిరగసాగింది. శాంత పట్టుచీర కట్టుకుని పెళ్లినాడు అత్తగారు పెట్టిన నగలన్నీ వేసుకుని ముస్తాబయ్యి ఉగాది పచ్చడి చేసి దేవుడికి దండం పెట్టి అందరికీ ఉగాది పచ్చడి పెట్టింది. భర్త వద్దకు వెళ్లి ఎదురుగా నిలబడింది. ఒక్క క్షణం భార్యని రెప్పవాల్చకుండా అపురూపంగా అనురాగంగా చూశాడు. నిండు ముస్తాబులో కళకళ్లాడిపోతుంది శాంత. అప్రయత్నంగానే చేతులు చాచాడు. శాంత కళ్ళు తళతళ్లాడాయి. తన కోసం భర్త చేతులు చాపగానే త్వరగా వెళ్లి ఆ చేతుల్లో వాలిపోయి గుండెల్లో ఒదిగిపోయింది. శాంత అంది అతని కౌగిలిలో సర్వం మరిచి లీనమైపోతూ.
ఇలాంటి ఉగాది పండుగలు మనం ఇంకా ఎన్నో జరుపుకోవాలని, నువ్విలాగే నా చేతుల్లో ఎప్పుడూ ఒదిగిపోవాలని నా ఆశ అన్నాడు మెల్లగా. నా ఆశ కూడా అంది మెల్లగా, అతి మెల్లగా. మనిల్లు పిల్లలతో కళకళలాడాలి శాంత. ఆమె మాట్లాడలేదు. అతని గుండెల్లో ఒదిగిపోయిన మరుక్షణంలో ఆమె మనసంతా పొండు వెన్నెల పరుచుకున్నట్టు హాయిగా, ఆనందంగా, సంతృప్తిగా, ధీమాగా, ధైర్యంగా ఈ ప్రపంచాన్ని ఎదిరించి గెలుపు పొందిన మహారాణిలా అనిపిస్తోంది. అతని హృదయంలో వెచ్చదనం ఆమె నరనరంలోకి పాకి మనసంతా ఏదో మధురంగా ఎలాగో అనిపిస్తోంది. అతని గుండెలపై చెంపాంచుకుంటే అతని గుండెల చప్పుడు ఆమె శ్రద్ధగా ఆలకిస్తుంటే ఆమెకు ఆ చప్పుడు శాంత శాంత అన్నట్టే హాయిగా ఆనందంగా అనిపిస్తోంది. ఒక్క క్షణం ఇద్దరూ మైమరిచి అలా ఉండిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక ఎక్కడికైనా అలా పిక్నిక్ వెళ్ళొద్దాం అనుకున్నారు. అర్జున్రావు మీ ఇష్టం, అలాగే వెళదాం అన్నాడు. కారులో అందరూ భీమిలికి వెళ్లారు. అర్జున్రావు ఫోన్ చేసి అక్కడ ఎవరింట్లోనో అడిగి ముందుగానే ఏర్పాటు చేసి ఉండడం వలన వెళ్లి తిన్నగా అక్కడ దిగి సామాన్లు ఆ ఇంట్లో పెట్టి కారును అక్కడ ఉంచి డ్రైవర్ని అక్కడ ఉండమని చెప్పి అందరూ బీచ్ వైపు అలా వెళ్లారు. అర్జున్రావు బాబు చేయి పట్టుకుని దూరంగా నిలబడ్డాడు. శాంత, అశ్విని ఇద్దరూ నీళ్ల దగ్గరగా వెళ్లారు. జాగ్రత్తగా చెయ్యి పట్టుకోండి అన్నాడు. శాంత వెనుతిరిగి భర్తను చూసి నవ్వి అశ్విని చేయి పట్టుకుంది. బాబు తల్లి వాళ్లు నీళ్ల దగ్గరకు వెళుతుంటే ఆశగా చూశాడు. బాబుకి వెళ్లాలనుంది. తండ్రి భయం వలన కెమ్మనకుండా ఉండిపోయాడు. తండ్రి వైపు తలెత్తి చూశాడు 2 సార్లు. ఆ చూడ్డం అర్జున్రావు చూస్తే ఆ తండ్రి గుండెలు 1000 బీటలు వేసి ఉండేది. ఏదో కక్ష పెంచుకుంటున్నట్లు శత్రువుని చూసినట్టే చూడసాగాడు. ఈ డాడీ మా కూడా ఎందుకొచ్చారు? డాడీ రాకపోతేనే నయం, మమ్మీ అయితే ఏమీ అందు అన్నట్టు అదోలా తండ్రిని తండ్రిలా కాక ఏదో వైరం ఉన్నట్టు చూడసాగాడు. అర్జున్రావు పట్టించుకోలేదు. ఉండుండి పెద్ద కెరటాలొస్తుంటే ఆ నీళ్ల విసురుకు తట్టుకోలేక శాంత, అశ్విని నవ్వుకుంటూ బలమంతా ఉపయోగించి పాదాలు ఇసుకలో గుచ్చినట్టుగా నిలబడి ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకోసాగారు. అర్జున్రావు చిరునవ్వుతో ఇద్దరినీ చూడసాగాడు. అతను చూస్తుండగానే పెద్ద కెరటం వచ్చి బలంగా విసురుగా కొట్టడంతో శాంత, అశ్విని 2 చేతులు విడిపోయాయి. శాంత వెనక్కి తూలి ఇసుకలో పడబోయింది, కాని పడకుండా ఆపుకుంది. అశ్విని ఆ విసురుకు తూలి ముందుకు పడబోయింది. కాస్తలో తప్పి నిలదొక్కునే టైంకి వెనక మరో కెరటం వచ్చి ఆమెను నీళ్లలో పడేసింది. ఇసుకలో గట్టిగా గుచ్చున్న పాదాల కిందకు నీరు రాగానే ఇసుక కరిగిపోయినట్టయి పాదాలు ఇసుకలో గట్టిగా గుచ్చినట్లు ఉండక నీళ్లలో తేలిపోతున్నట్టయి నీళ్లలో పడింది. శాంత అమ్మో అనేసరికి అర్జున్రావు బాబు చెయ్యి వదిలి ఒక్క ఉరుకులో వెళ్లి అశ్విని చెయ్యి పట్టి బలంగా ఒక లాగు లాగాడు. నీళ్లలోకి కొట్టుకుపోయాను నేను, ఇక మరి లేను అనుకునేసరికి అతను లాగగానే భయంగా కళ్ళు గట్టిగా మూసేసుకుని అతన్ని కరుచుకుపోయింది. అర్జున్రావు కూడా భయం వేసింది. కాస్తలో గండం గడిచింది. లేకపోతే తను సరిగ్గా పట్టించుకోకపోతే అశ్విని ఆ పైన మరి ఆలోచించలేకపోయాడు. భయం లేదు అన్నట్టు ఆమె భుజాలపై చేతులు వేసి వీపు మీద తట్టాడు. శాంత పరుగునొచ్చి చెల్లెలి తల మీద ప్రేమగా నిమిరింది. భయం లేదు అన్నట్టు. అశ్విని ఈరోజు చాలా మంచిది, అందుకే ఈ గండం గడిచింది అని మనసులో అనుకుంది. అతని చేతులు మెల్లగా ఆమెను వదిలేశాయి. అయినా అశ్విని రాయిలా బిగుసుకుపోయి అతన్ని అంటుకుపోయి ఉండిపోయింది. కళ్ళు గట్టిగా మూసుకునుంది భయంగా. ఒక్క క్షణం అర్జున్రావు గుండె లైతప్పినట్టయింది. తెల్లగా, నాజుగ్గా, అందంగా ఉన్న అశ్విని తడిబట్టలతో తనని హత్తుకుపోవడం మనసంతా ఎలాగో అనిపించింది. శాంత మాటలతో భయం తగ్గి కళ్ళు విప్పి చూసింది. తను ఎక్కడ ఉన్నానన్నట్టు. నీళ్లలో కొట్టుకుపోలేదు, బతికే ఉన్నాను అన్న ధైర్యం కలగ్గానే తను అతనికి హత్తుకుపోయిండడం గ్రహించి సిగ్గుపడి దూరంగా తొలగిపోయి శాంతను పట్టుకుంది. శాంత భర్తని, అశ్విని చూసి ఈర్షపడలేదు. చిరునవ్వుతో ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. చీర తడిసిపోయి ఒంటి కంటుకుపోయి నడుస్తుంటే తపతపమని శబ్దం అవుతుంటే అర్జున్రావు ఎదురుగా సిగ్గుపడసాగింది అశ్విని. అయినా ఆమెకు పొడిచీర ఎవరిస్తారు? ఒక జత బట్టలు వేరే ఎవరూ తెచ్చుకోలేదు. అర్జున్రావు ఎంత వద్దనుకున్నా అతని చూపులు అశ్విని మీదకే మరలసాగాయి. అర్జున్రావు మనసంతా ఆ దోల చికాకు చికాకు అయిపోయింది. తడిచీరతో అర్జున్రావు ఎదుట నడవలేక సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రబడ్డం అతను ఓరగా గమనిస్తూనే ఉన్నాడు. తను పెళ్ళైనవాడు, ఆమె పెళ్లి కానమ్మాయి. ఆమెను తను కోరుకుంటున్నాడు అంటే తన భార్యకు అన్యాయం చేసినట్టే కదా. అతని మనసు బాధగా మూలిగింది. ఈ ఆలోచనలతో భార్యకు అన్యాయం చేస్తున్నట్టుగా బాధ ఒకవైపు, నాజూకుగా మెత్తగా శరీరం గుండెలకు దగ్గరగా నిలువెచ్చని ఊపిరి మెడకు తగలడం, తీయని అనురాగం ఏదో గుండెల్లో మొలకెత్తసాగింది. చేయి చాపి ఆ అందాన్ని చటుక్కుని దగ్గరకు లాక్కుని బలంగా గుండెలకు అదుముకుని తన పెదవులతో ఆమె చెంపలు, నుదురుపైన, పెదవులపైన ముద్రవేసి
తనలో ఐక్యం చేసుకోవాలన్న కోరిక బలంగా కలిగి మనసు అటువైపుకి మొగ్గసాగింది. ఓరగా ఆమె వైపే మాటిమాటికి చూడసాగాడు. అశ్విని తల వంచుకుని మెల్లగా నడవసాగింది. ఆ పక్కన శాంత బాబు చేయి పట్టి నడవసాగింది. భర్త మనసులో కలవరం ఆమెకు తెలియనే లేదు. ఆ విషయం వెంటనే మరిచిపోయినట్టుగా బాబుతో అశ్వినితో ఏవో కబులు చెబుతూ నవ్వుతూ నడవసాగింది. అర్జున్రావు గుండెలు తీయని ఊహలతో బరువెక్కసాగాయి. ఆ అందం అతనికి ఆ క్షణంలో కావాలని బలంగా అనిపిస్తోంది. మనసును ఎంత మరోవైపుకు మళ్లించాలని చూసినా లాభం లేకపోయింది. మనసు అటే గజ్జెల గుర్రంలా పరుగులు తీస్తోంది. అశ్విని అందాల రాశి. ఆమెను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. ఆమె ఇంకా కొద్ది రోజులు ఈ ఇంట్లో ఉంటే జరిగే కథ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేంది. అందుకే వీలైనంత తొందరగా తమ ఊరు నుండి పంపేయాలి. ఇక 4-5 రోజుల్లో ఆమెను వాళ్ళ ఊరు పంపించే ఏర్పాటు చేయాలి. తను చూస్తున్న కంపెనీలో వెంటనే ఆమెకు ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళ కబుర్లలో పడిపోయి ఆ విషయం మరిచిపోవడానికి ప్రయత్నించసాగాడు. అర్జున్రావు మర్నాడు పనుల ఒత్తిడిలో ఆ విషయం మెల్లమెల్లగా మరిచిపోసాగాడు. అతని మనసులో ఆ విషయం మాసిపోయి అశ్విని రూపం చెరిగిపోయి శాంత రూపంతో నిండిపోయింది. మనిషి మళ్లీ మునిపట్ల మామూలుగా ఉండసాగాడు. అశ్విని ఇంకా కొద్ది రోజులుంటే తన మనసు ఏమైపోతుందోనన్న బెంగతో ఆమెకు ఉద్యోగం వేయించడానికి శ్రద్ధగా ఆ విషయం చూడసాగాడు. ఆమెకి వాళ్ల ఊరు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నెలకు 800 జీతం, క్వార్టర్ కూడా ఇస్తారు. ఇంక ఎప్పుడు జాయిన్ అవ్వాలన్నది 2-3 రోజుల్లో తెలుస్తుంది. తెలిసిన వెంటనే అశ్విని వాళ్ల ఊరు ప్రయాణమై వెళ్లిపోతుంది. ఉద్యోగం వచ్చేసినట్టే. అశ్విని ఈ విషయం తెలిసి మనసు పొంగిపోయింది. తన తండ్రి చెల్లెళ్ళు కళ్ల ముందు కదిలారు. వాళ్ళకి ఇక ఏ కష్టం లేకుండా చూడొచ్చు అన్న ధైర్యం, సంతోషం కలిగాయి. ఇదంతా శాంత అర్జున్రావులు చేసిన ఉపకారమే. ఆ దంపతులకు తను ఎంత చేసినా రుణం తీరదు అనిపించి కళ్ళు చెమరించాయి. శాంతకి అశ్వినికి ఉద్యోగం దొరికింది. తన మాట చెల్లించుకున్నానన్న సంతోషం ఒకవైపు, ఆమె వెళ్లిపోతే ఇల్లు చిన్నబోతుందన్న బెంగ ఒకవైపు. శాంత అదోలా ఉంది. అర్జున్రావు ఆఫీసు పని మీద ఏదో ఊరు వెళ్లడానికి ప్రయాణం అయ్యాడు. మళ్లీ 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. శాంత ముఖం అదోలా పెట్టేసింది. భర్తను ఒక్కరోజు చూడకపోతే ఉండలేదు. అతను వెళ్లకుండా ఆపలేదు. ఆ రోజు సాయంత్రం ట్రైన్కి వెళుతున్నవాడల్లా శాంత ముఖంలోకి పరిశీలనగా చూశాడు. శాంత ముఖంలో నవ్వు లేదు. అతను మనసులో నవ్వుకుని గది తలుపులు మూసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? 2 రోజుల్లో వచ్చేను. రాగానే ఈ రాణిగారిని అంటూ నవ్వి ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. అతను ఊరు వెళ్లిపోయాడు. భర్త వెళ్లగానే అనుకుంది, రేపు ఎల్లుండి అక్కడ పనిచూసుకుని మర్నాడు వెంటనే ఏదో బండికొచ్చేస్తారు అని. మర్నాడు అశ్విని, శాంత బాబుని తీసుకుని సినిమాకు వెళ్లారు. ఆ మర్నాడు ఇద్దరికీ ఏమీ తోచలేదు. అలా కబుర్లు చెప్పుకుంటూ రాత్రి 8 గంటల వరకు కూర్చుని భోజనాలు చేశారు. బాబు తల్లి దగ్గరే పడుకున్నాడు. తల్లి పక్కనే ఉందని చేయి వేసుకుని పడుకుంటే గాని బాబుకి నిద్ర పట్టదు. శాంతకి ఇంకా నిద్ర రాకపోయినా అలా బాబు పక్కన పడుకుంది. పక్కన అశ్విని కూర్చుని కబుర్లు చెప్పసాగింది. అంతలో అర్జున్రావుకి ఫోన్ వచ్చింది. అశ్విని రిసీవర్ ఎత్తి వారు ఊళ్ళో లేరని చెప్పింది. వారి మిస్సెస్ ఉన్నారా? ఉంటే ఒకసారి పిలుస్తారా? అవతలి కంఠస్వరం బ్రతిమలాడుతున్నట్టుగా అడిగింది. ఉండండి అంటూ శాంతకి రిసీవర్ అందించింది. హలో, నేను శాంతను మాట్లాడుతున్నా. ఆంటీ నువ్వా? అంకుల్ ఊళ్ళో లేరా? నేను రవిని మాట్లాడుతున్నాను కంగారుగా అడిగాడు. ఎవరు? బాబు రవి నువ్వా? ఏమ్మా మీ అంకుల్ లేరు, క్యాంప్కి వెళ్లారు. ఏంటి చెప్పు. డాడీ మాట లేకుండా పడిపోయారు. మమ్మీ ఏడుస్తోంది. నాకేం తోచడం లేదు. నువ్వు త్వరగా రావా? నేను కారు పంపిస్తాను అన్నాడు. వచ్చేస్తాను. నువ్వు ముందు డాక్టర్కి ఫోన్ చేసావా అడిగింది. చేశానంటీ, ఇప్పుడే వస్తానన్నారు. సరే కారు పంపించు. డ్రైవర్ని ఇప్పుడే పంపించేశాను, పనేం లేదని. ఇప్పుడే వచ్చేస్తాను అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేసింది. అశ్విని, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నువ్వు బాబు దగ్గరే పడుకో. సుందరరాజు గారని మీ బావగారికి మంచి ఫ్రెండు. ఆవిడ కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళకి రవి ఒక్కడే కొడుకు. వాళ్ళ డాడీకి ఏమైందో మాట లేకుండా పడిపోయారట. వెళ్ళి చూడకపోతే బాగుండదు. కారు రాగానే నేను వెళతాను. నువ్వు జాగ్రత్త. నేను అవతల తలుపు లాక్ చేసుకుని వెళ్తాను. తలుపు చొప్పుడైనా భయపడకు. అతనికి తెలివి రాగానే వచ్చేస్తాను ఏం అంటూ చెప్పి బయలుదేరింది. కారు రాగానే వెళుతూ మళ్ళీ చెప్పింది, బాబు మీద చేయి వేసుకుని పడుకో అంటూ. అశ్విని అలాగే అంటూ తల ఊపింది. శాంత వెళ్ళిపోయింది. అశ్విని బాబు మీద చేయి వేసుకుని అలాగే పడుకుంది. గంటలో శాంత వచ్చేస్తుంది అని టైం చూస్తూ పడుకుంది. గంటైనా ఆమె రాలేదు. ఫోన్ వచ్చింది. అతనిని హాస్పిటల్లో చేరుస్తున్నాం, ఈ రాత్రికి రాను, తెల్లవారే వస్తాను అంటూ. అశ్విని సరే అని కళ్ళు మూసుకుని పడుకుంది. కళ్ళు మూసుకోగానే మొద్దులాంటిది కళ్ల మీదకొచ్చేసి మంచి నిద్ర పట్టేసింది. ఒంటి మీద తెలివి లేకుండా అశ్వినికి మంచి కల రాసాగింది. బాబు మీద చేయి వేసుకుని పడుకున్న ఆమె పక్కన ఎవరో పడుకుని నడుము మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకున్నట్టయింది. అశ్విని మనసంతా ఎలాగైపోయింది.
బలమైన చేతులు తనని చుట్టేసి దగ్గరకు లాక్కుని గుండెలకు బలంగా అదుముకున్నాడు. అతని చేతుల్లో ఉక్కిరిబిక్కిరవుతూ మెలికలు తిరుగుతూ అతనిలో కరిగిపోవడానికి ప్రయత్నించసాగింది. అతని మనసులో కోరిక తలెత్తసాగింది. మెత్తగా వెచ్చగా గుండెల్లో గువ్వలా ఒదిగిపోతుంటే అతని మనసు చేతులు ఒకచోట ఆగడం లేదు. ఇద్దరి శరీరాలు పెనవేసుకుపోయాయి. స్త్రీ సహజమైన వాంఛ ఆమెలో కలగడంతో అతని తలను దగ్గరకు లాక్కుని పెదవులతో అతని ముఖమంతా ముద్దులతో నింపేస్తూ ఆ తలను గుండెలు కదుముకుంది. ఒకరిలో ఒకరు ఐక్యమైపోయే సమయానికి అశ్వినికి మెలకు వచ్చింది. కల కరిగిపోతుంది, చాలా మంచి కల అనుకుంది. చిత్రం, కల కరిగిపోలేదు. ఏంటి, ఇది కల కాదా? తన వద్దకు చేరిందెవరు? ఆమె ఒక్కసారి ఉలిక్కిపడినట్టయింది. నిజంగానే తన దగ్గరగా చేరి చేతులతో బంధించేశారు. ఆమె బలమంతా ఉపయోగించి అతన్ని దూరంగా నెట్టేయడానికి చూసింది. అతను కదల్లేదు. చిన్నగా నవ్వుతూ, శాంత, నా మీద కోపం వచ్చిందా అంటూ చెవి దగ్గర గుసగుసలాడాడు అర్జున్రావు. అతని కంఠస్వరం వినిపించగానే నెత్తిన పిడుగుపడినట్టయింది. అర్జున్రావు క్యాంపు నుండి ఎప్పుడు ఎలా వచ్చాడు? బయట తాళం వేసింది. ఆమెకు ముచ్చెమటలు పట్టేశాయి. తాను శాంతగానే మెల్లగా అతని నుండి తప్పించుకోవడానికి వీల్లేదు. అశ్విని అని తెలిస్తే అతని ఎదురుగా జీవితంలో తలెత్తుకొని తిరగలేదు. ఎలా? ఆమె మనసంతా ఆ దొల అయిపోయింది. అతను లైటు వేయలేదు. వేశాడో తన ప్రాణం పోతుంది. చెదిరిన బట్టలు సర్దుకోవడానికి కూడా అవకాశం చిక్కనివ్వడం లేదు అతను. అయిష్టంగా శబ్దం బయటకు రాకుండా మూలిగింది. ఏంటి, ఈరోజు శాంత అదులా ఉంది? ఎప్పుడూ తన మాట కాదనేది కాదు అనుకుని విస్తుపోతూ చేయిచాచి లైటు స్విచ్ వేశాడు. గదంతా ఒకసారి వెలుతురు నింపుకుంది. అంతసేపు తన చేతుల మధ్యుంది శాంత కాదు. అతను నిశ్చేషుడైపోయాడు. మతిపోయినట్టుగా అలా ఉండిపోయాడు క్షణంసేపు. లైటు కాంతిలో అతని వైపు ఒక్కసారి చూసింది. ఇద్దరి చూపులు క్షణంసేపు కలుసుకుని మరుక్షణంలో విడిపోయాయి. చెదిరిన బట్టల్లో ఉన్న ఆమె సర్దుకునే అవకాశం లేక తన జుట్టుతో ముఖాన్ని కప్పుకున్నట్టుగా తల పక్కకు తిప్పుకుంది. అర్జున్రావు చటుకున అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అవతల వైపు ఎదురుగా మరొక గది ఉంటే ఆ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఇంటికి తాళాలు రెండుంటాయి. ఒకటి తన దగ్గర, మరొకటి శాంత దగ్గర. ఒకరు తాళం వేసుకుని వెళ్లిపోయినా మరొకరు తాళం తీసుకుని రావడానికి. తలుపు తాళం వేసి ఉందేమిటా అని తాళం తీసుకుని వచ్చాడు. శాంత లేదేమిటా అని. గదిలో చీకటిగా ఉంది. శాంత బాబు మంచం మీద పడుకున్నట్టు లీలగా తెలుస్తోంది ఆ చీకట్లో. మరి తాళం వేసుకుని వెళ్ళిందెవరు? అశ్వినియా? ఆమె ఎక్కడికి వెళ్ళింది? అతను అశ్విని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఆ విషయం తెలుసుకోవాలంటే శాంతే చెప్పేస్తుంది. ఆలోచించి బుర్ర పాడు చేసుకునే అవసరం లేదు అనుకున్నాడు. అతను గదిలో లైట్ వేయలేదు. మంచి నిద్రలో ఉన్నట్టుంది. పడుకుంటే లైట్ వేస్తే మెలకు వచ్చేస్తుంది అని అలాగే బట్టలు మార్చుకుని వెళ్లి స్నానం చేసొచ్చి పడుకున్నాడు. భార్య పక్కన పడుకున్నాక అతని మనసు ఆగలేదు. ఆమె నడుం పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. శాంత అంత నిద్రలో కూడా మెలకు తెచ్చుకున్నట్టే అతని చేతిలో ఒదిగిపోయింది. తను రావడం తెలిసే నిద్ర నటించి తను పక్కన పడుకుని దగ్గరకు లాక్కోగానే మరి కాదనకుండా తనలో ఒదిగిపోయింది అని నవ్వుకున్నాడు. అయితే తన మంచం మీద పడుకుంది శాంత కాదా? అశ్విని అన్నమాట. శాంత ఎక్కడికి వెళ్ళింది? అతనికి బాధగా సిగ్గుగా అనిపించింది. శాంత తెలివి తక్కువతనం కాకపోతే అశ్వినిని తన మంచం మీద పడుకోమని చెబుతుందా? తనని ఆమె ముందు నేరస్తుడిలా నిలబెట్టడానికి కాకపోతే అని భార్య మీద పాటరాని కోపం వచ్చేసింది. కొంత తన పొరపాటు కూడా లేకపోలేదు. వెళ్లిన పని 2 రోజులకు గాని తేలదనుకుంటే 1 రోజులో పూర్తయిపోయింది. 2 రోజులు ఉన్నవసరం లేకుండానే ఎవరి కారు వస్తుంటే ఆ కారులో ఇంటికొచ్చేశాడు. ముందుగా ఇంటికొచ్చేసినందుకు తనకి ఇది శిక్ష. అతను తప్పు చేసినట్టుగా బాధపడసాగాడు. ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఏం జరిగేది? అయినా ఇది మాత్రం తప్పు కదా. అశ్వినికి తన ముఖం చూపగలలా? భార్య ఇంటి వద్ద లేనప్పుడు తనని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు అని తనని చేదరించుకోదు. అతను ఆ రాత్రంతా అలా ఆలోచిస్తూనే పడుకున్నాడు. అశ్వినికి క్షమార్పణ చెప్పుకోవడానికి కూడా లేదు. శాంత ఆ తెల్లవారి 7 గంటలకు ఇంటికొచ్చేసింది. సుందరరాజు గారికి బాగానే ఉంది అంటూ. అర్జున్రావు వచ్చేశాడని ఆశ్చర్యపోతూ, మీరెప్పుడొచ్చారు? అశ్విని బావు దగ్గర పడుకుంది. నేనే పడుకోమని చెప్పాను. మీరు ఆ గదిలో పడుకున్నారా అంటూ అడిగింది నొచ్చుకున్నట్టుగా. ఏడవలేకపోయావు అని మనసులో తిట్టుకుంటూ భార్యపై కేకలు వేశాడు. ఇలా నడకుండా ఎందుకు వెళ్ళావు అంటూ. శాంత తెల్లబోయింది. ఎప్పుడూ భార్యని అలా కసరలేదు అతను. భర్తకి ఆ విషయం చెబుతూ అతన్ని శాంతింపజేయాలని చూసింది. అయినా అతను వినకుండా కేకలు వేసాగాడు. మా వారు ఇంటి దగ్గర లేరు, నేను రానని చెప్పలేకపోయావా అంటూ అరిచాడు. నిజానికి భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని కోపం కాదు. వాళ్ళ కష్ట సమయంలో భార్య వెళ్ళింది అంటే మెచ్చుకుంటాడే గాని కోపించుకోడు. అశ్విని గురించి తలుచుకుంటుంటే అతనికి మతిపోతోంది. అతను పెద్దగా కేకలు వేస్తుంటే శాంత తప్పు చేసినట్టు అలా ఉండిపోయింది. అతను కొంతసేపటికి కోపాన్ని మింగుకుంటూ భార్య చెయ్యి పట్టి చొప్పున దగ్గరకు లాక్కున్నాడు. శాంత, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. తన బాధను వ్యక్తం చేశాడు.
శాంత తేలిగ్గా ఊపిరి పీల్చుకుని భర్త క్రాఫ్ట్లోనికి వేళ్లుపోనిచ్చి మెల్లగా దువ్వసాగింది. అర్జున్రావు అశ్వినిని వాళ్ల ఊరు ఎంత త్వరగా పంపించేద్దామా అని ఆ ఏర్పాట్లు పట్టుదలగా చూడసాగాడు. ఆమె ఉంటున్నందుకు అతనికి అభ్యంతరం కాదు. ఇంకా ఉంటే ఆమె పట్ల తన మనసు ఎలా మారుతుందో అని భయం చేత. అశ్వినికి అలాగే ఉంది. ఎంత త్వరగా ఈ ఇంటి నుండి బయటపడదామా అని. ఇంకా ఉంటే తన మనసు ఎలా మారుతుందో అన్న భయంతో. అశ్విని పలానా రోజు ఉద్యోగంలో చేరవలసిందిగా తెలిసింది. ఆమె ఉత్సాహంతో ప్రయాణం అవసాగింది. ఆ మర్నాడే ఆమె ఊరెళ్ళిపోతుంది. శాంతకు బాధగా అనిపించసాగింది ఇల్లు చిన్నబోతుంది అని. ఆ రోజు రాత్రిని గురించి శాంతకు అర్జున్రావు చెప్పలేదు, అశ్విని చెప్పలేదు. ఉన్న 2 రోజులు శాంతకు ఏమాత్రం అనుమానం రాకుండా తప్పుకు తప్పుకు తిరిగారు అర్జున్రావు, అశ్విని. శాంత అసలు ఆ విషయమే గ్రహించుకోలేదు. అశ్విని వెళ్లే ముందు అర్జున్రావుకి చెప్పి వెళ్ళింది. ఆమె చెబుతున్నప్పుడు ఒకసారి కళ్ళెత్తి చూసి తల వంచేసుకున్నాడు ఆమె వైపు చూడలేక. అశ్విని కూడా అతని వైపు సూటిగా చూడలేకపోయింది. స్టేషన్కి శాంత, బాబు ఇద్దరూ వెళ్లారు. అశ్విని బాబుని దగ్గరకు లాక్కుని ముద్దులాడుతుంటే కళ్ళనీళ్లు గిర్రుని తిరిగాయి. శాంతకు కూడా దుఃఖం ఆగలేదు. కళ్ళనీళ్లతో చెప్పింది, ఉత్తరాలు రాస్తుండు, నా సాయం నీకెప్పుడు ఉంటుంది. ఆ విషయం మర్చిపోకు. వీలు చూసుకుని బాబాయి, నువ్వు, చెల్లెళ్ళు అందరూ కలిసి ఒకసారి రండి. నేను కూడా వీలు చూసుకుని బాబుని తీసుకుని వస్తాను అంటూ ట్రైను కదిలిందాకా అశ్వినికి శాంత చెబుతూనే ఉంది. ట్రైను కోత వేస్తూ మెల్లగా నడవసాగింది. ఉండుండి అలా స్పీడ్ అందుకుంది. అశ్విని కిటికీలో నుండి చూస్తూ చెయ్యి ఊపసాగింది. శాంత కూడా చెయ్యి ఊపసాగింది. శాంత భారంగా ఇంటికి బయలుదేరింది. అశ్విని ఊరు వెళ్ళాక వాళ్ల పరిస్థితి చాలా బాగుంది అనే చెప్పాలి. అశ్విని వాళ్ళు ఆ ఇంట్లో నుండి మారిపోయి కంపెనీ వాళ్ళిచ్చిన ఇంట్లోకి వెళ్లిపోయారు. అశ్విని చెల్లెలిద్దరికీ అర్జున్రావు ప్రయత్నం మీద స్కాలర్షిప్ వచ్చింది. మాలిని, రమ ఇద్దరూ కాలేజీలో చదువుతున్నారు. ఆ ఉద్యోగంలో చేరాక ఆమెకెంతో హాయిగా, ఆనందంగా అనిపించసాగింది. తండ్రి మునిపటి కంటే కాస్త తేరుకుని ధైర్యంగా ఉండసాగాడు. ఇంట్లో అందరూ చాలీచాలని భోజనాలతో గడిపినవారు. ఇప్పుడు కడుపు నిండా సంతృప్తిగా తినసాగారు. 1 సంవత్సరం గడిచిపోయింది. యామిని చేత బిఏకి ప్రైవేటుగా కట్టించసాగింది శాంత ఆలోచనతో. శాంత ఆమె పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, సలహాలిస్తూ చేతనైన సాయం చేయసాగింది. అర్జున్రావు, శాంతల పుణ్యమే ఆ ఇల్లు అలా నిలబడింది. శాంత చెప్పినట్లు బాబుని తీసుకుని ఆమెకు రావడానికి వీలవలేదు. తర్వాత వీలు చూసుకుని వస్తానని రాసింది. అశ్విని కూడా తండ్రిని, అందరినీ తీసుకుని వెళ్లడం కుదరడం లేదు. శాంతకి, అర్జున్రావుకి తెలిసిన ఒక అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు. అతనికి తల్లి, తండ్రి ఎవరూ లేరు. తమ్ముడున్నాడు, బీకాం చదువుతున్నాడు. అతని పేరు విశ్వం. విశ్వానికి ఉద్యోగం లేదు. శాంత ఆలోచనతో విశ్వానికి ఉద్యోగం వేయించి యామినిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించింది. విశ్వం అందుకు ఒప్పుకున్నాడు. అశ్విని ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే అతనికి ఉద్యోగం దొరికింది. విశ్వం, యామినిల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. ఆ పెళ్లికి అర్జున్రావు దంపతులు రావడానికి ప్రయాణమయ్యారు. అతని తండ్రికి బాగోలేకపోతే అటు వెళ్లారు. ఆ పెళ్లికి శాంత డబ్బు కూడా సాయం చేసింది. అశ్విని, సూర్యప్రకాశ్రావు గారు శాంత, అర్జున్రావులు చేస్తున్న సహాయానికి పొంగిపోయారు. వాళ్ళు నిజంగా దేవుళ్లే అనుకున్నారు మనసులో. శాంత, అశ్విని వారానికి ఒక ఉత్తరమైనా రాసుకోసాగారు. శాంత రాస్తుంది, అర్జున్రావు గురించి బావగారు ఇలా అలా, నేను ఒక క్షణం కనిపించకపోతే ఉండలేరు, అందుకే ఎక్కడికి రాలేను అంటూ. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మాలిని, విశ్వంతమ్ముడు శేఖర్ ఇద్దరికీ పరిచయం పెరగసాగింది. అది ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసి శాంతకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరానికి ఆమె ధైర్యం చెబుతూ రాసింది, నువ్వు భయపడనవసరం లేదు. విశ్వం మంచివాడు, శేఖర్ కూడా మంచివాడే. మనం చెబితే వింటారు. వాళ్ళకి పెళ్లి చేసేద్దాం అంటూ. దాంతో అశ్వినికి ధైర్యం వచ్చింది. యామినికి కూడా ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగం వచ్చింది. విశ్వం మంచివాడు, బుద్ధిమంతుడు. వాళ్ళ జీవితం సాఫీగా గడిచిపోసాగింది. మాలిని పెళ్లి కూడా అయిపోతే ఇక పెళ్లికి రమ్ముంది అనుకుంది అశ్విని. ఈ బాధ్యతల గురించే తను ఎంతో బెంగ పెట్టుకుంది. బాధ్యతలు తీరి కొంత పరిస్థితి చక్కబడింది. ఇక పర్వాలేదు అన్న ధైర్యం కలిగింది అశ్వినికి. మునుపటి కంటే అశ్వినిలో మార్పు వచ్చింది. మనిషి కాస్త ఒళ్ళు చేసింది. ఇంకా అందం వచ్చింది. కొంచెం పెద్ద తరహా వచ్చింది. మనిషికి సంతోషమే సగం బలం. శాంత దగ్గర నుండి ఉత్తరాలు రావడం మానేశాయి. అశ్విని రాసిన ఉత్తరం తిరిగి వచ్చేసింది. ఏంటి అని ఆశ్చర్యపోతే వాళ్ళకి మరో ఊరు ట్రాన్స్ఫర్ అయింది అని తెలిసింది. సరే, కొత్త అడ్రస్ రాస్తూ శాంతే రాస్తుందని ఊరుకుంది. అయినా ఆమె వద్ద నుండి ఉత్తరం రాలేదు. అశ్వినికి అదోలా ఉంది. శాంత దగ్గర నుండి ఉత్తరాలు లేక తను రాద్దామంటే ఏ ఊర్లో ఉందో తెలీదు. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోసాగాయి. అశ్వినికి దిగులు ముంచుకు రాసాగింది. శాంత మరో ఊరు వెళ్లిన తర్వాత తనని మర్చిపోయిందా? ఆమె సలహా, సాయం లేకుండా తను ఎలా ఉండగలదు? ఒకసారి శాంతను చూడాలంది. ఎక్కడికి వెళ్లడం? అడ్రస్ తెలీదు.
శాంత మీద అర్జున్రావు మీద చాలా కోపం వచ్చింది. ట్రాన్స్ఫర్ అయితే తెలియజేసుకోరా, తను చచ్చిపోయిననుకుందా? మనసులో విసుక్కోసాగింది. అలా 8 నెలలు గడిచిపోయాయి. శాంత దగ్గర నుండి ఉత్తరం లేదు. అశ్విని ఆ రోజే ఆఫీసు నుండి ఇంటికొచ్చి పడుకున్నాక ఆ ఊరు వెళ్లడం, అక్కడి సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి. శాంత ఎవరింటికో వెళ్ళినప్పుడు తను బాబు దగ్గర వాళ్ళ గదిలో పడుకుంటే అప్రయత్నంగా ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబారాయి. ఎంత సిగ్గుచేటు! ఈ విషయం శాంతకి తెలుసుంటే తనని ఎంత హీనంగా చూసేదో, ఎంత చులకనగా చూసుండేదో. అశ్వినికి గుర్తొచ్చి లేచి ఆమె పెట్టి తెరచి అందులో నుండి ఒక కవర్ తీసి దానిలో ఉత్తరం బయటికి తీసి చదివింది. 2 ముక్కలు రాసుంది ఆ కాగితం మీద. సంబోధన లేదు, కింద సంతకం లేదు. ఆ రోజు వాళ్ళ ఇంటి నుండి వచ్చేస్తుంటే అర్జున్రావు తన బ్యాగులో ఆ కవరు ఎప్పుడు ఎలా పెట్టాడో ఆమెకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. బహుశా తన గదిలో ఎవరూ లేనప్పుడొచ్చి ఎవరూ చూడకుండా బ్యాగులో ఆ కవరు ఉంచాడని తన ఊహ మాత్రమే. ఇంటికొచ్చిన తర్వాత చూస్తే ఏంటి కవరు అని ఆశ్చర్యపోతూ తీసి చూసింది. పొరపాటు జరిగింది, నన్ను క్షమించు అని రాసుంది. ఆ ఉత్తరం ఎందుకో అశ్విని ప్రాణానికి ప్రాణంగా పదిలంగా భద్రంగా దాచుకుంది పెట్లో. గుర్తొచ్చినప్పుడల్లా చదువుకోవడం, మనసు ఆ దూల అయిపోవడం, మనసుని కంట్రోల్ చేసుకోవడానికి కొంత టైం తీసుకోవడం ఆమెకు అలవాటే. ఆ రోజు అంతే జరిగింది. ఆ ఉత్తరం అప్రయత్నంగా గుండెలు కదుముకుని పెదవులు కానించుకుంది. తన ప్రాణం అదే అయినట్టు అదో రకమైన ఆనందంలో పడి మునిగిపోతూ ఆనాటి సంఘటన గుర్తు తెచ్చుకుంటూ అలా క్షణం సేపు ఉండిపోయింది మైమరిచిపోతూ. ఆమె ఒక్కసారిగా ఉలికిపడ్డటైంది. అతన్ని తను ఆరాధిస్తోందా? అది పెళ్ళై భార్యాపిల్లలు ఉన్న అతన్ని ఒక స్త్రీ సంపద దోచుకోవడం కాదా? తను ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తోంది. ఇన్నాళ్ళు తను చేస్తోందేమిటి? రహస్యంగా తను ప్రేమిస్తోంది. ఆమెపై ఆమెకి అసహ్యం వేసి ఆ ఉత్తరం చింపడానికి మనసొప్పక పెట్టెడుగును పడేసింది. ఇక ఎప్పుడూ ఆ ఉత్తరం చూడకూడదు, అతని గురించి ఆలోచించకూడదని గట్టిగా ఒట్టు పెట్టుకుంది. ఆమె మనసు అప్పటికి తేలికపడ్డటైంది. చెర నుండి మనసుకి విముక్తి కలిగి హాయిగా స్వేచ్ఛగా ఉన్నట్టు అనుభూతి చెందింది అశ్విని. ఆమెకు మరో ఆలోచన వచ్చింది. తమ విషయం శాంతకు తెలిసిందేమో, అందుకే ఆమెకు కోపం వచ్చి తన మీద అసహ్యం కలిగి ఉత్తరాలు రాయడం మానేసింది అని అనుకుంది. మళ్ళీ శాంత్ అటువంటిది కాదు అని అనిపిస్తోంది. మళ్ళీ ఏమో, ఎవరు చెప్పగలరు? ఆమె మనసు ఎలా మారిందో అనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేక ఆలోచనలో పడిపోయింది. శాంతని చూడ్డానికి ఆమె మనసు పీకుతోంది. అలా రోజులు లెక్క పెడుతోంది. ఉత్తరాలు రావడం మానేసి సంవత్సరం పూర్తయిపోయి 2వ సంవత్సరం నడుస్తోంది. సూర్యప్రకాశ్రావు గారు ఎక్కడికో వెళ్ళొచ్చి కూతుర్ని పిలిచి మహా సంబరంగా చెప్పారు. అమ్మాయి అశ్విని, అర్జున్రావుకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందట. ఇప్పుడు శాంత వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారట. ఏంటి, నిజంగానే నాన్న? అంది పట్టురాని సంతోషంతో. అవును తల్లి, నిజంగానే అన్నారు. అయితే నేను వెళ్ళి చూసొస్తాను. శాంతక్కను చూసి చాలా రోజులైంది. నేను వస్తాను, ఇద్దరం వెళదాం అన్నారు. అలాగే అని చెప్పి సాయంత్రం 5 గంటలకి ఆటోలో తండ్రిని తీసుకుని కలెక్టర్ బంగ్లాకు వెళ్ళింది. అర్జున్రావు ఆఫీసు నుండి ఇంకా ఇంటికి రాలేదు. బాబు హాల్లో ఎదురు పడ్డాడు. బాబుకి 11 సంవత్సరాలు వచ్చాయేమో, మునిపటికన్నా పొడువయ్యాడు. కాస్త చిక్కాడు కూడా. అశ్విని చూసి గుర్తుపట్టినా నిర్లక్ష్యంగా పొగరుగా తల తిప్పుకున్నాడు. బాబు ప్రవర్తన మునిపటికన్నా ఇప్పుడు మరీ అధ్వాన్నంగా అనిపించింది. మనసు చివుకుమన్నా సరిపెట్టుకుని, ఏం బాబు, నేను గుర్తున్నానా? మీ పిన్నిని అంది. తెలుసులే, ఎందుకొచ్చావు? ఏం పనికి ఇక్కడ? ఆ అడగడంలో పొగరు మొత్తనం స్పష్టంగా కనిపిస్తోంది. బాబు అలా అనగానే గిరుక్కును వెనుతిరిగి వెళ్ళిపోవాలనిపించింది. తను వచ్చింది శాంతను బట్టి. బాబు ఏమంటే తనకేమిటి? అయినా చిన్నతనం. వాళ్ళ అమ్మ గారాబంతో వాడలా తయారయ్యాడని సరిపెట్టుకుని తన్వితో లోపలికి వెళ్ళింది. బాబు ఆమె అలా తనని లెక్క చేయనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంటే కోపంగా చూశాడు, ఏం చేయలేక. అశ్విని చనువుగా లోపలికి వెళ్ళింది. అక్క, శాంతక్క అంటూ పిలవసాగింది. లోపల నుండి ఎలాంటి ఎలికిడి వినిపించలేదు. శాంత్ ఇంట్లో ఉందా, లేక ఎవరింటికైనా వెళ్ళిందా? వచ్చేసరికి ఎంతసేపు అవుతుంది అని ఆలోచిస్తూ మళ్లీ పిలిచింది. అక్క, శాంతక్క అంటూ అలా బొమ్మలా నిలబడిపోయింది. తల గిరున తిరిగిపోయింది. ఏంటి, ఏమైంది, ఏం జరిగింది? తనకెందుకు తెలియజేయలేదు? అశ్వినికి కళ్ళు చీకట్లు కమ్మేసి కాళ్ళ కింద భూమి కంపించిపోతున్నట్టయింది. శాంతక్క! చెవులు 2 చేతులతో గట్టిగా మూసుకుంటూ గట్టిగా పిచ్చిదాన్లా ఆ బంగ్లా మోరం రోగిపోయినట్టుగా అరిచింది. అశ్విని తండ్రి అలా నోటమాట రానట్టు ఉండిపోయారు. గదిలో గోడకి శాంత ఫోటో తగిలించింది. ఆ ఫోటోకి దండవేసింది. అశ్వినికి ప్రపంచమే చీకటైపోయినట్టు ఎలాగో అయింది. శాంత తన భర్తని కొడుకుని విడిచి క్షణం ఉండలేకపోయేదే. ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలి ఎలా వెళ్ళిపోయింది? తన ప్రాణ సమానమైన భర్తను, గారాల కొడుకును ఎవరికి అప్పగించి వెళ్ళింది? కొడుకు మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలు తీరకుండానే ఆమెకు 100 ఏళ్లు నిండిపోయాయా?
భగవంతుడింత దయలేనివాడా? అశ్విని వెక్కి వెక్కి ఏడవసాగింది. రామ్మూర్తి గారు సుందరమ్మ వచ్చి 2 రోజులైంది. కూతురు పోయిన దుఃఖాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి శక్తి లేనట్టు అదోలా అయిపోయారు. కళ్ళనున్నాయి వాళ్ళ జీవాలు. సుందరమ్మ అశ్విని కేక విని యువతలకొచ్చింది. అశ్వినిని ఊరుకోబెట్టే శక్తి ఆవిడికి లేదు. ఆవిడకు మనసు దెబ్బతినుంది. అయినా ఆమె దుఃఖిస్తుంటే ఓదార్చసాగింది. ఏం చేస్తాం తల్లి, అంతా మాయ అయిపోయింది. పచ్చకామెర్లొస్తే మొదట్లో గ్రహించుకోకుండా నిర్లక్ష్యంగా తిరిగేసింది. పచ్చకామెర్లు బాగా ముదిరిపోయాక గానీ తెలిసింది కాదు. శాంత పోయి సంవత్సరం అయిపోయింది. అది పోయిన దగ్గర నుండి అర్జున్ ఇంటి దగ్గర ఉండకుండా పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. బాబు వాళ్ళమ్మ పోయిన దగ్గర నుండి మరీ పెంకిగా తయారయ్యాడు. భయం భక్తి అసలు లేకుండా పోయాయి. మేము ఎన్నాళ్ళుంటాం, ఈ ఇల్లు ఎలా నడుస్తుంది, ఈ తండ్రి కొడుకుల్ని ఎవరు చూస్తారు, అదే మా బెంగ అంటూ ఆవిడ కూడా దుఃఖించసాగింది. కాసేపటికి అర్జున్రావు వచ్చాడు. వస్తూనే అశ్విని చిరునవ్వుతో ఏమశ్విని కులాసా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడం, ఆ చిరునవ్వు పెదవుల మీదకు తెచ్చుకోవడం అంతా తెచ్చిపెట్టున్నట్టుగా ఉందే తప్ప సహజంగా అనిపించలేదు. అర్జున్రావు మునుపటి కంటే కొద్దిగా చిక్కాడు. మనిషి బలమైన అతని మూలాన అలా తట్టుకుని నిలబడగలిగాడు. మనిషిలో హుషారు ఉత్సాహం మచ్చుకు లేవు. కళ్ళల్లో కాంతి లేదు. పెదవులపై చిరునవ్వు లేదు. అప్పటి అర్జున్రావుకి ఇప్పటతనికి చాలా తేడా కనిపించసాగింది. అశ్విని అతన్ని చూస్తూ మళ్లీ బోరు నేర్చింది. నేను ఏం పాపం చేశాను, నాకు ఈ విషయం ఎందుకు తెలియపరచలేదు అంటూ అతను మాట్లాడలేదు. అలా అందరూ ఎంతసేపు ఉన్నారో ఎవరికీ టైం తెలియలేదు. సూర్యప్రకాశ్రావు గారు కూతుర్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు భారంగా, రేపొస్తాను అని చెప్పి. ఇంటికొచ్చేశాక భోజనం లేకుండా అశ్విని అలా పడుకుండిపోయింది. ఆమెను చెల్లెళ్ళు తండ్రి ఎవరూ ఓదార్చలేకపోయారు. తన కోసం, తన కుటుంబం కోసం శాంతి ఎంత చేసింది. ఆమె తలుచుకుని కుమిలి ఏడ్చింది. మర్నాడు అశ్విని వాళ్ళింటికి వెళ్లలేకపోయింది. తండ్రి మాత్రం వెళ్ళొస్తానంటూ బయలుదేరారు. ఆ రోజంతా ఆయన అక్కడే ఉండిపోయారు. రాత్రి 8 గంటలకొచ్చారు. అశ్విని ఆ రోజంతా భోం చేయలేదు. ఆయన ఇంటికొచ్చి చెప్పారు, రామ్మూర్తి గారు తెల్లవారి కారు పంపిస్తానని చెప్పారు. మనిద్దరినీ రమ్మన్నారు. నీతో ఏదో మాట్లాడాలట. ఏంటంటూ అయోమయంగా చూసింది. ఆయన ఏం చెప్పలేదు. తెల్లవారి కారొస్తే తండ్రి కూతురు ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. రామ్మూర్తి గారు, సుందరమ్మ, సూర్యప్రకాశ్రావు గారు అందరూ కూర్చునుండగా రామ్మూర్తి గారు అశ్విని మెల్లగా అడిగారు. అశ్విని, నువ్వు మాకు అందరికీ ధైర్యం చెప్పాలి. నీ మాట మీదే మా ప్రాణాలన్నీ నిల్చున్నాయి. నువ్వేమంటావు? ఆయన అలా అడగడంతో ఆమె అయోమయంగా చూసింది. ఏంటి అంటూ. నువ్వు బాబుకి తల్లివి కావాలి. శాంతలేని లోటువాడికి తీర్చాలి. అశ్వినికి ఒక్కసారి నెత్తిన పిడుగుపడినట్టయింది. ఏంటి, నేను బాబుకి తల్లిని కావాలా అడిగింది పిచ్చిదాన్లా చూస్తూ. అవునమ్మా, అదే మా కోరిక. నువ్వు అర్జున్ రావుని పెళ్లి చేసుకుని ఈ ఇంటి బాధ్యత నువ్వు తీసుకోవాలి. తప్పదు, మా మాట కాదనుకో అంటూ ఆ దంపతులిద్దరూ బ్రతిమలాడారు. తమ ప్రాణం ఉన్నంత వరకు ఎలాగో అయిపోతుంది. తర్వాత అశ్విని అర్జున్ రావుని పెళ్లి చేసుకుంటే బాబు విషయంలో బెంగ అనవసరం. పరాయామిని చేసుకుంటే బాబుని బాగా చూస్తుంది అన్న నమ్మకం లేదు. అర్జున్ రావు పెళ్లంటే అయిష్టం చూపిస్తున్నాడు. అతను శాంతను మరువలేకపోతున్నాడు. అశ్విని అయితే అతన్ని మరిపించి దుఃఖంలో నుండి బయటపడేలా చేయగలదని వారి నమ్మకం. అందుకే అంత ప్రాధేయపడి అడగసాగారు. అర్జున్ రావుతో తన పెళ్లి అనగానే అశ్విని వీల్లేదు అంటూ గట్టిగా అరిచింది. ఆమెకు అసలు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ లేదు. జీవితం అంతా అలా గడిపేయాలని అనుకుంది. ఇప్పుడు అర్జున్ రావుని చేసుకోవడమా? అలా ఎన్నటికీ జరగదు. ఆయనతో తనకి పెళ్ళేమిటి? ఆ విషయమే ఖచ్చితంగా చెప్పేసింది. ఆయన్ని నేను పెళ్లి చేసుకోవడమా? శాంతక్కయ్య స్థానాన్ని వేరొకళ్ళు తీసుకుని ఆమె పేరుని, ఆమె జ్ఞాపకాలని తుడిచేయడమా? నేను ఆమె స్థానాన్ని ఆక్రమించుకోవడం ఆమెకు అన్యాయం చేసినట్టు కాదా? నేను చేసుకోను. శాంతక్కయ్య కోసం నేను ఎలాంటి త్యాగమైనా చేస్తాను. నా ఉద్యోగం మానేసి ఈ ఇంట్లో పని మనిషిగా బాబుకి ఆయాగా ఉంటాను. అంతేగాని ఆయనకి ఎప్పటికీ భార్యను కాలేను అంటూ ఏడ్చేసింది. తండ్రి ఎటూ చెప్పలేదు. కూతురిష్టానికే వదిలివేశారు. ఆయనకు మనసులో అనిపిస్తోంది, కూతురు పెళ్లి కొప్పుకుంటే బాగుండు. ఆమె బాధ్యతలు తీరిపోయాయి కదా. మాలినికి పెళ్లైపోయింది, రమకి అయిపోతుంది. ఆ తర్వాత ఆమె విషయం ఎవరు పట్టించుకుంటారు? తను ఎన్నాళ్లు బ్రతికేది తనకే తెలీదు. ఆ తర్వాత అది ఆయన ఆలోచన. ఆయన మౌనంగానే ఉండిపోయారు. అశ్వినికి రామ్మూర్తి గారి దంపతులే నచ్చజెప్పి బ్రతిమలాడసాగారు. ఆమె ససేమీర ఒప్పుకోవడం లేదు. సాయంత్రం అర్జున్రావు వచ్చాక అతని ఎదుట మళ్లీ అడిగారు. అతను అశ్విని వైపు ఒకసారి చూసి తల వంచేసుకుంటూ అన్నాడు, నాకు పెళ్లి చేసుకోవాలని అసలు ఏమాత్రం కోరిక లేదు. నేను శాంతను మరిచిపోలేను. శాంత రూపాన్ని చెరిపేసుకుని మరో రూపాన్ని నిలుపుకోలేను. మీ పెద్దలందరూ నాకు మళ్లీ పెళ్లి చేయడానికి నిశ్చయిస్తే అందుకు నేను అంగీకరించానంటే నా సుఖం కోసం కాదు, నా సంతోషం కోసం. నాకు ఒక తోడు కావాలని కాదు, నా బాబుకి తల్లి లేని లోటు తీరుతుందన్న ఆశతో మాత్రమే ఒప్పుకోగలనేమో. అందుకు అశ్విని ఒప్పుకోదేమో కూడా.
అది మీరందరూ ఆలోచించవలసిన విషయం అంటూ ఖచ్చితంగా తన అయిష్టాన్ని సూటిగా చెప్పేశాడు. అతనలా అంటుంటే చివ్వున తలెత్తి అతని వైపు సూటిగా చూసింది. ఈ అశ్విని మాత్రం ఏదో ఆశించి తల వంచుతుందా? శాంతక్క ఆత్మ శాంతింపజేయాలని, బాబుని మంచి మార్గంలో పెట్టాలని ఆమె చేసిన సహాయానికి ఈ విధంగా రుణం తీర్చుకుంటుందే గాని అతని భార్యగా సుఖంగా సంతోషంగా గడపాలని కాదు కదా. అటు బాబు బాధ్యత, ఇంటి బాధ్యత తనని తీసుకోమని బలవంతం పెడుతున్నారు. ఇటు తండ్రి చెల్లెళ్ళు ఈ బాధ్యత. ఏ బాధ్యత వదులుకుని ఏ బాధ్యత తీసుకోవాలి? ఆమె మీమాంసలో పడిపోయింది. ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆలోచిస్తుంటే తండ్రి ఆ విషయం గ్రహించుకుని కూతురికి నచ్చజెప్పసాగాడు. అదే సమయానికి విశ్వం, యామిని అక్కడికొచ్చారు. విషయం విని వాళ్లు కూడా ఆమెకు నచ్చజెప్పారు. ఎన్నాళ్ళు అలా ఉంటావు? తండ్రి బాధ్యత మేము తీసుకుంటాం. శేఖర్కి, మాలినికి పెళ్లి చేసేద్దాం. రమకు అందరం కలిసి పెళ్లి చేయలేకపోతామా అంటూ చాలాసేపు నచ్చజెప్పేసరికి అశ్విని బాధగా కళ్ళు గట్టిగా మూసుకుంది. అర్జున్రావు తెలుసో తెలియకో తను రహస్యంగా ఆరాధించిన మూలాన భగవంతుడు శాంతను భర్తకు దూరంగా తీసుకుపోయాడు. భగవంతుడా, ఇలా జరగాలని తను కోరుకోలేదే. అతను భర్త కావాలని ఆశించలేదే. ఆమె మనసులో కుమిలి కుమిలి ఏడ్చింది. ఒక క్షణం అలా శిలాప్రతిమలా మౌనంగా నిలబడిపోయింది. కళ్ళు తెరచి అక్కడ అందరి వైపు చూస్తూ నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను అంటూ చెప్పింది. ఆ మాటతో అందరూ సంతోషంతో పొంగిపోయారు. అర్జున్రావు ఆశ్చర్యంగా చూశాడు. తను ఇంత ఖచ్చితంగా చెప్పేసినా ఆమె ఒప్పుకుందంటే నిజంగా ఆమె ఈ ఇంటి కోసం, బాబు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టే అనుకొని ఆమె గొప్ప మనసుని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అతనికి ఆ మాట వినడంతో బాబు విషయం ఆమె చూసుకుంటుంది అన్న ధైర్యం వచ్చింది. అర్జున్రావు అశ్వినుల పెళ్లికి ముహూర్తం 2 రోజుల్లో పెట్టించారు. పెళ్లి జరిగిన మర్నాడే రామ్మూర్తి గారి దంపతులు వాళ్ల ఊరు వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఆ రోజు 11 గంటలకు దేవుడి కోవెలలో అర్జున్రావు, అశ్వినిల పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తుంటే అతని చేతులు వణికాయి. పురుషుడు ఎంత కఠినాత్ముడైనా భార్య చనిపోగానే మరో వివాహానికి అంగీకరించలేడు, భార్యని మర్చిపోలేడు. అతను ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తుంటే గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. భార్యను మట్టి చేసిన చేతులతోనే మరో కన్నెపిల్ల మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. అంతా మాయ. జీవితమే ఒక రంగుల వలయం. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది. అతని మనసంతా బాధగా బరువుగా అవసాగింది. పెళ్లి జరిగిపోయింది. మర్నాడు ఉదయం ఆమెను అర్జున్రావు ఇంట్లో వదిలేసి సూర్యప్రకాశ్రావు గారు, చెల్లెళ్లు వెళ్లిపోయారు. రామ్మూర్తి గారి దంపతులు వాళ్ల ఊరెళ్లిపోయారు. బాబు స్కూలుకు వెళ్లిపోయాడు. అతను అదసలు పెళ్లిలాగే తలచలేదు. అతను మామూలుగా ఆఫీసుకు వెళ్లిపోయాడు. అశ్విని ఒక్కతే ఆ ఇంట్లో మిగిలింది. అశ్వినికి తనకి పెళ్లైందనే అనిపించడం లేదు. అది ఒక పెళ్లిలా లేదు. ఆ ఇంటికి ఇల్లాలుగా కాక ఆ ఇంటికొచ్చిన అతిథిలా ఉంది. ఆ రోజు నుంచే అసలు బాధ్యత నెత్తిన పడింది. అయితే తన మెడలో 3 ముళ్ళు వేసిన భర్త తనను భారీగా చూడలేడు, అనురాగంతో ఆదరించాడు. బాబుకు తల్లిగా నిలిచిపోవాలని ఆశించిన కన్నతల్లి కాలేదు. ఈ ఇంట్లో ఇల్లాలుగా అడుగుపెట్టినా అతనికి దగ్గర కాలేదు. అయినా తను శాంతి సౌఖ్యాల కోసం, సంతోషం కోసం ఈ పెళ్లి చేసుకోలేదు. శాంతక్కయ్య ఇంటిని దిద్ది బాబును, అర్జున్రావును కంటికి రెప్పలా చూసుకుంటూ ఆమె ఆత్మని శాంతిని చేయడం కోసం అంతే. అందుకే ఈ వివాహం చేసుకుంది. అశ్విని ఒక్కసారి అద్దం ముందు నిలబడింది. మెడలో పసుపు బొందుతో మంగళసూత్రం మెరుస్తోంది. మెడలో నల్లపూసలు ఆమెకు వివాహమైనట్టు సాక్ష్యమిస్తున్నాయి. అద్దంలో తన రూపాన్ని చూసుకుని పేలవంగా నవ్వుకుంది. ఒకసారి ఆ మంగళసూత్రాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూసింది. తను మనసులో ఆరాధించిన దైవం కట్టిన మంగళసూత్రాలు. ఒక్కసారి కళ్ళకద్దుకుంది. ఇక నుండి తన పసుపు కుంకుమలు, తన సౌభాగ్యం అన్నీ అతనే అనుకుంది. బాబు తన గదిలో పడుకున్నాడు. టైము రాత్రి 10 గంటలవుతోంది. అర్జున్రావు ఇంటికొచ్చి భోంచేసి పడుకున్నాడు. అశ్విని తన గదిలో ఆలోచిస్తూ చాలాసేపు అలా ఉండిపోయింది. తనకి పెళ్లైన మొదటి రాత్రి అది. అతని గదిలోకి వెళ్లాలో వద్దో తెలియడం లేదు. వెళ్ళకపోతే అతను ఏమేని అనుకుంటాడేమో, వెళితే బాధపడతాడేమో. తనకి చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఏంటి చేయడం? క్షణంసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిందల్లా ధైర్యం చెప్పుకుంటూ అభిమానాన్ని, సిగ్గుని చంపుకుంటూ మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది. తలుపు చొప్పుడవడంతో అర్జున్రావు మంచం మీద పడుకున్నవాడల్లా తల తిప్పి అటు చూశాడు. అశ్విని అదోలా బాధగా చూసింది. ఆమెను చూస్తూనే అతను మంచం మీద చటుక్కుని లేచి కూర్చున్నాడు. అశ్విని, నువ్వా రా మామూలుగా పిలిచాడు. ఆమె మెల్లగా అతని మంచం సమీపించింది. కూర్చో అంటూ తన పక్కన చోటు చూపించాడు. ఆమె కూర్చోలేదు. సందేహిస్తున్నట్టుగా అలాగే నిలబడిపోయింది. ఆమె చేయి పట్టి కూర్చోబెట్టాడు. ఆమె కూర్చుంది. అశ్విని, నిన్ను చూస్తుంటే నాకేం మాట్లాడాలో తోచడం లేదు అన్నాడు బాధగా.
మన పెళ్లి నిన్ననే జరిగింది. ఈ రోజు మన మొదటి రాత్రి. అంటే నువ్వు నేను కలిసి జీవితాన్ని పంచుకునే తొలి రాత్రి. ఇప్పటి నుండే మొదలవుతుంది భార్యాభర్తల దాంపత్య జీవితం. అయితే నువ్వు కన్నెపిల్లవు. సంసార జీవితం అంటే ఏంటో, దాంపత్య సుఖం ఏంటో తెలియదానివి. నేను నాకు ఒక పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. సంసార జీవితంలో సంతోషం, దాంపత్య జీవితంలో సుఖాన్ని అన్ని మరో స్త్రీ సాంగత్యంలో అనుభవించిన వాణ్ణి. నా జీవితం సగం అయిపోయింది. కొన్ని మెట్లెక్కేసి శిఖరం పైకెళ్ళడానికి మధ్యలో ఉన్నవాణ్ణి. నువ్వు జీవితంలో ఏమీ అనుభవించని దానివి. ఎప్పటి నుండే నీ తీయని జీవితం మొదలయ్యే తొలి రోజు. శిఖరం పైకి వెళ్ళడానికి నువ్వింకా ఈ రోజే తొలి సోపానం మీద అడుగు పెట్టావు. తొలి సోపానం మీద నువ్వు, మధ్య సోపానం మీద నేను ఉన్నాం. మనిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని ఆనందంగా ఒకే సోపానమికి శిఖరం చేరుకోగలమా? అది సాధ్యమా మనకి? చెప్పస్విని అంటూ అదో రకంగా నవ్వాడు. ఆ నవ్వులో జీవం లేదు. త్రుళ్ళిపడ్డట్టుగా చూసింది. మనిషిలో ఎంతో మార్పు వచ్చింది. ఎంత విరక్తి పెంచుకున్నాడు. ఈయన మళ్ళీ మామూలు మనిషిగా మారగలడా? బాధగా చూసింది. అతను ఆమె చేతిని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. అశ్విని, ఆ రోజు రాత్రి నీకు గుర్తుందా? సూటిగా ఆమె వైపు చూశాడు. ఆమె తల వంచేసింది. అతని ముఖం చూడలేనట్టుగా. ఆ రోజు నిన్ను చూసి శాంత అనుకుని పొరబడి దగ్గరకు తీసుకున్నాను. మనం ఏమాత్రం నిగలించుకోలేకపోయినా చాలా పెద్ద పొరపాటే చేసేవాళ్ళం ఆ రోజు. ఆ రోజు తర్వాత నుండి నాకేమనిపించేదో తెలుసా? నీ వద్దకు పరిగెత్తుకు రావాలనిపించేది. నేను రెండు చేతులతో పెనవేసి దగ్గరకు లాక్కుని గాఢంగా గుండెలు కదుముకుని ముద్దులతో నీ ఒళ్లంతా ముంచెత్తియాలని, నిన్ను నాలో ఐక్యం చేసుకోవాలని మనసు తాతహలాడిపోయేది. అప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చినప్పుడు నాకు పెళ్ళయిందని, భార్య కొడుకు ఉన్నారని అనిపించేది కాదు. నిన్ను పొందాలన్న కోరిక రోజురోజుకి ఎక్కువయ్యి నన్ను పిచ్చివాణ్ణి చేసేది. శాంత కళ్ళు ఎలా అయినా కప్పేసి నీ వద్దకొచ్చేయాలి అనుకునేవాణ్ణి. నిన్ను మర్చిపోవడానికి నేనెంత ప్రయత్నం చేశానో తెలుసా? ఇప్పుడు అంటూ ఆగాడు. క్షణంసేపు అతని కంఠస్వరం గాద్గదికమైంది. అశ్వినికి అతని మాటలు వింటుంటే దుఃఖం పొంగొచ్చింది. కళ్ళల్లో నీరు సుడులు తిరిగింది. ఇప్పుడు శాంత మనల్నిద్దరినీ కలిపేసి తను తప్పుకు వెళ్ళిపోయింది. ఈ రోజు మన మొదటి రాత్రి అని తెలుసు. నా భార్యకు అన్యాయం చేయకూడదు అని తెలుసు. ఈ రోజు శారీరకంగా భార్యాభర్తలం కావాలి. అవకాశం నాకు కలిగినా నాకు నిన్ను దగ్గర చేర్చుకోవాలన్న కోరిక కలగడం లేదు. అశ్విని, నేను ఆనాడు నీకు ఎంత దగ్గర అవ్వాలని కోరుకున్నానో ఈ రోజు నీకు అంత దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. చిత్రంగా అనిపించడం లేదు? శాంత మనకి అడ్డు తొలగి వెళ్ళిపోయింది. అశ్విని, నిన్ను మనసారా ప్రేమించినా ఇంత ఘోరంగా శాంత మరణాన్ని నేను కోరుకోలేదు. అందుకు నేను కుమిలిపోని క్షణం లేదు. శాంతని నేను మనవలేకపోతున్నాను. ఇల్లాలిగా నా జీవితంలో పొండు వెన్నెలు కురిపించిన దేవత. ఆమె ప్రేమని, అనురాగాన్ని, ఆమె చిరునవ్వుని మరిచిపోలేకపోతున్నాను. నీకు అన్యాయం చేస్తున్నాను అన్న బాధ నా గుండెల్ని తొలిచేస్తున్నా నా మనసుకి నచ్చజెప్పుకోలేకపోతున్నా. నన్ను క్షమించశ్విని అంటూ మళ్లీ చెప్పసాగాడు. నాకు కాస్త టైం ఇవ్వు అశ్విని. నిన్ను భారీగా చూడడానికి ప్రయత్నించగలనేమో చూస్తాను. నా వల్ల నీకు అన్యాయం జరగదు. ఇంకా నా గుండెల్లో అగ్ని చల్లారలేదు. అది పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడు గాని నేను మనిషిగా తిరగలేను. నిన్ను భారీగా అంతవరకు చూడలేను అంటూ చెప్పి తల వంచుకున్నాడు. అశ్విని అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ అంది. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీ ఇంటిని చక్కదిద్దడం కోసం, మీ బాబుకి తల్లిని కావడం కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టానే గాని మీ నుంచి భారీగా అన్ని సుఖాలు పొందడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. నన్ను అర్థం చేసుకోండి. మీరు నా నుంచి భారీగా ఎప్పుడైనా సుఖాన్ని కోరుకున్నా నేనెప్పుడూ కాదన్ను. నాలో ఏదీ మిగిల్చుకోకుండా ఈ ఇంటి కోసం, మీకోసం, బాబు కోసం ఏమైనా చేస్తాను అంది కన్నీళ్లతో. ఆమె తలని దగ్గరగా తీసుకుని గుండెలకు చేర్చుకున్నాడు. కోరికతో కాదు, ఆమెపై గౌరవం ఇంకా ఎక్కువ అయ్యి ఆమె తనని అర్థం చేసుకుంది, అంతే చాలు అన్న సంతోషంతో దగ్గరకు తీసుకున్నాడు. అంతే. అది కొద్ది క్షణాలు మాత్రమే. ఆమె లేచి తన గదిలోకి వెళ్లిపోయింది. అర్జున్రావు గుండెలు బాధగా బొరవెక్కసాగాయి. అశ్వినిని పెళ్లి చేసుకుని ఆమెను ఉసురు పెడుతున్నానేమో అని బాధపడసాగాడు. ప్రతి ఆడపిల్ల భర్తింట్లో అడుగు పెడుతూనే ఎన్నెన్నో అనుకుంటుంది. ఆమెకు అన్యాయం చేస్తున్నాను, నా ఇల్లు చక్కదిద్దడం కోసం, నా బాబుకి తల్లి లేని లోటు తీర్చడం కోసం స్వార్థంతో ఈ పెళ్లి చేసుకున్నాను. ఇందుకు భగవంతుడు క్షమిస్తాడా? అతను బాధగా కళ్ళు మూసుకున్నాడు. అశ్విని ఆ రోజు ఉదయం తలారా స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న శాంత ఫోటో దగ్గర కూర్చుని దీపం వెలిగించి పూలతో పూజించి దండం పెట్టుకుంది. అశ్విని ఆ ఇంటికి వచ్చింది మొదలు ప్రతిరోజు శాంత ఫోటో దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంటోంది. ఆ రోజు చేతులు జోడించి ప్రార్థిస్తూ అంది. అక్కయ్య, నీ స్థానం నా స్వంతం చేసుకున్నానని నా మీద కోపగించుకోకదు. నేను పెళ్ళొద్దు అనుకున్నాను ఈ జన్మలో, కానీ నీ భర్తని పెళ్లి చేసుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు మా కుటుంబానికి చేసిన సాయానికి నీ రుణం తీర్చుకోవడం కోసం, నీ ముద్దుల బాబు భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దడం కోసం, నీ కలలు పండించడం కోసం నీ ఇంట్లో స్థానం ఏర్పరచుకున్నాను. అంతేగాని నీ భర్త గుండెల్లో స్థానం ఏర్పరచుకోవడం కోసం నేను ఇంటికి రాలేదు.
నన్ను అర్థం చేసుకో. నా మీద కోపం లేకుండా నన్ను మనసారా దీవించు. అలా కొద్ది క్షణాలు ఆమెను ధ్యానిస్తూ ఉండిపోయింది. హారతి పట్టుకుని భర్త గదిలోకి వెళ్ళింది. అర్జున్రావు ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతున్నాడు. ఆమె తెచ్చిన హారతి కళ్ళకద్దుకుని ప్రసాదం తీసుకున్నాడు. అశ్విని మౌనంగా తిరిగి వెళ్లిపోయింది. ఆమె వెళుతుంటే క్షణంసేపు అలాగే చూశాడు. శాంతంటే ఈమెకి ఎంత అభిమానం, ప్రతిరోజు దండం పెట్టుకుంటుంది అనుకున్నాడు. అర్జున్రావు అశ్వినిల పెళ్లయ్యి 6 నెలలవుతోంది. అశ్వినికి ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ మనసులో దిగులు ఎక్కువ అవసాగింది. తను ఎవరి కోసం ఇంటికొచ్చింది? బాబుకి తల్లిలేని లోటు తీర్చడం కోసం వాణ్ణి మంచి మార్గంలో పెట్టాలని. బాబు తన మాట ఏం వింటున్నాడు? పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నాడు. తనంటే లెక్కలన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అర్జున్రావుకి ఇవేం తెలియవు. శాంతి ఉన్నప్పుడు బాబు విషయం ఎంతవరకు తెలుసో ఇప్పుడు అంతవరకే తెలుసు. అతను ఇంటి వద్ద ఉండడమే తక్కువ. ఆ రోజు ఉదయం బాబు స్కూల్కి వెళ్లడానికి తయారవుతున్నాడు. అశ్విని టిఫిన్ టేబుల్ మీద నుంచి బాబును పిలిచింది. బాబు విసురుగా వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తినసాగాడు. బాబు టిఫిన్ తింటుంటే వేడివేడి పాలు తీసుకునొచ్చింది. గ్లాసు టేబుల్ మీద పెడుతుంటే టక్కున శబ్దం అయింది. బాబు ఒక్కసారిగా తలెత్తి తీక్షణంగా చూశాడు. అశ్విని కూడా ఒక క్షణం అలాగే చూసింది. బాబు ముఖంలో పసితనం, అమాయకత్వం కనిపించడం లేదు. ఎవరో పెద్ద ఆఫీసర్లా దర్జా, ఏదో సినిమాలో విలన్ చూపుల్లా ఉన్నాయి బాబు చూపులు. ఎందుకనో అశ్వినికి నవ్వొచ్చింది. చటుక్కున బాబు తనను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అలా ఆమె తనని ముద్దు పెట్టుకోగానే ఒళ్ళు మండిపోయినట్టుగా చూసి విసురుగా కుర్చీలో నుండి లేస్తూ టేబుల్ మీద ఉన్న గాజు ప్లేటుతో ఆమె నుదుటి మీద బలంగా కొట్టాడు. అమ్మా అంటూ అశ్విని బాధగరుస్తూ నుదురు పట్టుకుంది. బాబు అశ్విని చూస్తూనే ఒక్కసారి బెదిరిపోయినట్టు అక్కడి నుండి పరిగెత్తి పారిపోయాడు. నుదురు చుట్లే రక్తం ధారలు కట్టసాగింది. బాధకి తట్టుకోలేక మనిషి గిలగలాడిపోయింది. ఆమె కేకకు వంట మనిషి, నౌకర్లు పొరుగునొచ్చారు. అశ్విని సాయంత్రం మంచం మీద కూర్చుంది. ఆమె మనసంతా దిగులుగా అదోలా ఉంది. కడుపును పుట్టిన పిల్లలే స్త్రీకి దగ్గరవుతారేమో, పరాయి పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచినా వాళ్ళు దూరంగానే ఉంటారు. నువ్వు మా అమ్మవి కాదు అన్నట్టు. నేను బాబుకి దగ్గరయ్యే మార్గం లేదా? భగవంతుడా, ఏంటిది? నా ఆశ ఎలా ఫలిస్తుంది అనుకుంటూ దుఃఖించసాగింది. అక్కయ్య, బాబుని మంచి ధరలో పెట్టేదెలా అనుకుని శాంతని మనసులో తలుచుకోసాగింది. సాయంత్రం అర్జున్రావు ఆఫీసు నుండి వచ్చాక అశ్విని కాఫీ తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది. అశ్విని అతనికి దూరంగా ఉంటున్నా భారీగా అతనికి ఏ వేళలో ఏం కావాలో అన్ని దగ్గరుండే చూస్తుంది. ఆఫీసుకి వెళ్లే ముందు వేసుకునే బట్టలు తనే తీసి పెడుతుంది. కాఫీ, టిఫిన్ తనే ఇస్తుంది. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తనే దగ్గరుండి పెడుతుంది. అతను అశ్వినితో ఏదైనా మాట్లాడవలసి ఉంటే మాట్లాడతాడు, లేదా మౌనంగా ఉండిపోతాడు. ఆమెను చూస్తూనే గాబరా పడ్డాడు. నుదుటికి కట్టుకట్టుంది. కాఫీ కప్పు ఆమె చేతిలో నుంచి అందుకుని పక్కన టేబుల్పై పెట్టి ఆమె భుజంపై చేయి వేస్తూ కంగారుగా అడిగాడు. ఏమైంది? తలకా గాయమేమిటి? అతని కంగారుకి, ఆ అడిగే తీరుకి ఆమె చిన్నగా నవ్వింది. ఏంటంత కంగారు పడిపోతారు? పెద్ద దెబ్బేం కాదు, కట్టుమూలాన అలా కనిపిస్తోంది అంటూ తేలిగ్గా చెప్పింది. దెబ్బ ఎలా తగిలింది? అడిగాడు నుదురు చిట్లించి. ఆమె తలకి కట్టుకోవడం, అదోలా ఉండడం అతనికి చాలా జాలనిపించసాగింది. అశ్విని ఏం ఆశించి ఇంట్లో అడుగుపెట్టింది? ఆమెకు ఏంటి సుఖం దక్కింది? తాళి కట్టిన భర్తగా తను ఆమెను ఏం సుఖపెడుతున్నాడు? బరువుగా నిట్టూర్చాడు. అశ్విని అతని మాటలకి తేలిగ్గా నవ్వేస్తూ, తూలి తలుపు మీద పడ్డాను. తలకి తగిలి రక్తం వచ్చింది అంది. అంతేనా? అడిగాడు ఏదో అనుమానంగా. బాబు గాని ఏ రాయో ఏదో విసరలేదు కదా అని. అంతే. ఏంటనుకుంటున్నారు? ఎదురు ప్రశ్న వేసింది. అతనికేం మాట్లాడలేదు. ఒక క్షణం అలాగే రెప్పవాల్చకుండా చూశాడు. ఆమె కూడా అలాగే చూసింది. జాలిగా, ప్రేమగా ఆమెను అప్రయత్నంగా దగ్గరకు తీసుకున్నాడు. అశ్విని క్షణం సేపు పరిసరాల్ని మరిచిపోయి అతని చేతుల్లో బందీ అయిపోయి గుండెల్లో తలదాచుకుంది. అశ్విని, ఆమె తల నిమురుతూ పిలిచాడు. నువ్వు తొందరపడి ఏ నిర్ణయానికి రావాల్సింది కాదు అన్నాడు మెల్లగా. తలెత్తి భర్త కళ్ళలోకి చూస్తూ, ఏ నిర్ణయం? ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు? మన పెళ్లి విషయం గురించి అన్నాడు మెల్లిగా. ఇప్పుడు ఏమైంది? అడిగింది సూటిగా చూస్తూ. నీకు అన్యాయం జరిగింది కదూ? అలాని మీరు అనుకుంటున్నారా? అంతే కదా మరి. ప్రతి ఆడపిల్ల పెళ్ళయ్యాక ఏం కోరుకుని, ఏం ఆశించి భర్త ఇంట్లో అడుగు పెడుతుంది? అది నీకు దక్కిందా? దక్కలేదని మీరు అనుకుంటున్నారా? ఎలా దక్కింది అన్నట్టు ఒక క్షణం అలాగే చూశాడు. భగవంతుడు ఒక పచ్చని చెట్టుని నేల కూల్చినా మరో మూడైన చెట్టుని చిగురింపజేశాడు. మీరు నా మెడలో తాళి కట్టడమే మహాభాగ్యంగా భావిస్తున్నాను. మీకు భార్య కావడం నా అదృష్టంగా తలుస్తున్నాను. అంతే చాలు ఈ జీవితానికి. అక్కయ్య సొత్తుని నా స్వంతం చేసుకోవాలన్న దురాశ నాకు లేదు.
ఆమె లేని లోటు తీర్చడం కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టాను. నా అవసరం ఈ ఇంటికి ఎంతవరకో అంతవరకే నా హక్కు అధికారం. అంతకు మించిన హక్కులు అధికారాలు నాకు అనవసరం. మీరు నా కళ్ళెదుట ఉంటే నాకు అంతే చాలు. బాబుని పెంచి పెద్ద చేసి తండ్రికి తగిన కొడుకుగా తీర్చిదిద్దడమే నా ఆశ ఆశయం అంతే. నా గురించి ఆశించి నేను ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు అంది మెల్లగా. అశ్విని బాధగా చూశాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆమెను మరొక్కసారి దగ్గరకు తీసుకుని ఒక 2 క్షణాల పాటు అలా ఉండిపోయాడు, బాధగా కళ్ళు మూసుకుంటూ. మెల్లగా అతని చేతులు ఆమెను విడిచిపెట్టేశాయి. అశ్విని భర్త వైపు ఒకసారి చూసి కాఫీ తాగండి, చల్లారిపోతుంది అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అర్జున్ రావు ఆమె వెళ్లిన వైపే చూస్తూ అలా ఉండిపోయాడు క్షణంసేపు. అశ్వినిని కొద్ది రోజులు పుట్టింటికి పంపించేస్తే ఆమె అక్కడ సుఖంగా మనశ్శాంతిగా ఉంటుందేమో. ఆమెను ఆ ఇంటి నుండి పంపించేయడం ఎలా, ఏమని చెప్పడం? అలా చేస్తే ఏమైనా అనుకోదు. అతను ఆలోచిస్తూ కాఫీ కప్ అందుకున్నాడు. తాళి కట్టి తన భార్యను చేసుకున్న ఆమె ఈ ఇంటికి తను ఏమీ కాదు అన్నట్టు దూరంగా మసలడం అతనికి చాలా బాధ అనిపించసాగింది. దురదృష్టం కాకపోతే శాంత చనిపోవడం, తను ఇలా మిగిలిపోవడం ఏమిటి? తనకి రెండో పెళ్లి జరగడం ఏమిటి? ఈ రెండో భార్యగా వచ్చిన స్త్రీలు సంసారంలో భర్తతో నిజమైన సంతోషం పొందగలరా? మగవాడు తన ఇంటి కోసం, పిల్లల కోసం స్వార్థంతో పెళ్లి చేసుకుంటాడు. కపట ప్రేమతో ఆమెను వంచిస్తాడు. అంతా నిజమేనే నమ్ముతుంది స్త్రీ. నిజం తెలిస్తే ఆమె గుండె బదులైపోకుండా ఉంటుందా? రెండో పెళ్లి చేసుకోవడం నేరం కాదా? ఆ స్త్రీకి అన్యాయం జరిగినట్టు కాదా? అశ్విని విషయంలో తను ఏం ఆలోచించకుండా పెళ్లి చేసుకోవడం పెద్ద పొరపాటు చేశాడేమో. మొదట పెద్దవాళ్ళ ఇష్టమని ఊరుకున్నాడు. ఆ తర్వాత ఆలోచించసాగాడు ఈ విషయాలన్నీ. అశ్విని ఇంటికొచ్చాక ఆమెను చూస్తుంటే అప్పుడు అర్థమవుతోంది ఆమెను పెళ్లి చేసుకోవాల్సింది కాదు అని, పెళ్లి చేసుకుని పొరపాటు చేశానని. బాబును చూస్తుంటే రోజురోజుకి పెంకితనంగా తయారవుతున్నాడు. అశ్విని మాట వింటాడు అన్న నమ్మకం లేకపోతోంది. బాబు జీవితం ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. బాబు మంచిగా మారినా చెడ్డగా మారినా ఫలానా అర్జున్ రావు గారి అబ్బాయి అంటారు. అతను బరువుగా నిట్టూర్చాడు, ఆలోచనలు ఎటూ తెగక. అశ్వినికి బాబు విషయంలో రోజురోజుకి బెంగ పెరిగిపోతోంది. బాబు రాను రాను మరీ పెంకిగా తయారవసాగాడు. అశ్విని మాట అసలు వినడం లేదు. ఏం చెప్పినా నువ్వు నాకేం చెప్పనవసరం లేదు, నువ్వు మా మమ్మీవా అని ఎదురు చెప్పేవాడు. నువ్వు మా మమ్మీవా అని అడగగానే ఆమె హృదయం ఒకసారిగా బదులైపోయినట్టు అవుతుంది. బాబుని ఎంత ప్రాణంగా చూసినా దూరంగానే ఉంటాడు, దగ్గరకు చేరడు. తనకై తాను పిన్ని అని పిలవడు. అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ప్రయత్నించింది. బాబుకి తల్లిలేని లోటు తీర్చాలని, అమ్మ అన్న పిలుపుకి దూరం కాకూడదని ఆమె తాపత్రయం. ప్రతి విషయానికి తనని బద్ధశత్రువుని చూసినట్టే చూస్తాడు. ఇంట్లో పని వాళ్లతో సమానంగా తనని చూస్తాడు. అలా చూడడంలో ఎప్పుడూ మార్పు కనిపించడం లేదు. అశ్విని భారంగా నిట్టూర్చింది. ఆ రోజు 4 గంటలకి ఎవరో 4 కలెక్టర్ గారు ఉన్నారా అంటూ వచ్చారు. లేరు, ఇంకా రాలేదు అని చెప్పారు నౌకర్లు. అమ్మగారున్నారా అని అడిగితే ఉన్నారు అని చెప్పారు. వారితో మాట్లాడాలి, కొంచెం పిలుస్తారా అని అడిగారు. నౌకరు లోపలికి వెళ్లి చెప్పొచ్చి కూర్చోండి, అమ్మగారు వస్తారు అని చెప్పాడు. వాళ్ళు కూర్చున్నారు. అశ్విని 5 నిమిషాల తర్వాత హాల్లోకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే వచ్చిన 4 గబుక్కున లేచి వినయంగా నమస్కరించారు. అశ్విని వారికి ప్రతి నమస్కారం చేస్తూ వారిని కూర్చోమని చెప్పి తను వారికి ఎదురుగా సోఫాలో కూర్చుంది. కలెక్టర్ గారికి ఏమైనా చెప్పాలా, మీరొచ్చిన పని అంటూ ఆగి చిరునవ్వుతో చూసింది. కలెక్టర్ గారితో చెప్పినా మీతో చెప్పినా ఒకటే అని ఆలోచించుకుని వచ్చాం అన్నారు. ఏంటి అంది. అమ్మా, మీ అబ్బాయి మా స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్లో మేము టీచర్స్ గా పనిచేస్తున్నాం. ఆమె మౌనంగా ఉండిపోయింది, వాళ్ళు ఏం చెబుతారా అన్నట్టు. అమ్మా, మీ అబ్బాయి అల్లరి రోజు రోజుకి భరించసఖ్యం కాకుండా ఉంది. స్కూల్లో పిల్లలందరినీ కొట్టడం, ఎవరైనా ఏమేనంటే నేను కలెక్టర్ గారి అబ్బాయిని, నేను ఏమైనా అన్నారా మా డాడీతో చెప్పి మీ పని పట్టిస్తాను అని బెదిరిస్తాడు. అసలు ఏం చదవడు, చదివే వాళ్ళను కూడా చదవనివ్వడు. మాస్టర్లందరినీ ఏవో పేర్లు పెట్టి ఆడిస్తాడు. అలా ఒక్కసారి మా స్కూలుకు తమరు దయచేయండి. స్కూలు గోడల మీద మా పేర్లు మా బొమ్మలు మసిబుగ్గులతో గీసుంటాయి. పిలిచి అడిగితే మీ పని చెబుతా అంటూ ఎదిరిస్తాడు. పేరు తీసేద్దాం, అబ్బాయి వల్ల మా స్కూల్కి చెడ్డ పేరుస్తుందని అనుకుంటున్నాం. మళ్ళీ కలెక్టర్ గారి ముఖం చూసి ఆ పని చేయలేకపోతున్నాం అంటూ చెప్పడం ఆపి, అమ్మా, మీ అబ్బాయిని ఎలా అయినా భయభక్తుల్లో పెట్టాలి. ఇలా అయితే చాలా కష్టం. పెరిగి పెద్దయ్యాక చాలా రౌడీగా మారిపోతాడు. నిజం చెప్పాలంటే మీ బాబుని చూస్తుంటే పెద్దయ్యాక ఒక దొంగగా కూనీకోరుగా కూడా మారిపోతాడనిపిస్తోంది అన్నారు వాళ్ళు మెల్లగా. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆమె ఆవేశంగా అరిచింది. మాట మాత్రంగా కూడా ఆమె భరించలేకపోతోంది. ఆమె కళ్ల ముందు సినిమా రీల్స్ లా జరగబోయేది స్పష్టంగా కనిపించసాగింది. బాబు పెరిగి పెద్దయినట్టు దెబ్బలాట్లో మాటకు మాట పెరిగి కత్తి తీసుకుని ఒక అతన్ని పొడిచి చంపేసి పరిగెత్తడం, బాబు వెంట పోలీసులు పరిగెత్తడం,
అంతా కళ్లకు కట్టినట్టు కనిపించడంతో వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు అంటూ తనలో తాను అనుకున్నట్టుగా పైకి అస్పష్టంగా అనడం వారికి మెల్లగా వినిపించింది. వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళ డాడీకి చెబుతాను, వాడికి భయం చెప్పమని. మా బాబు పెద్ద చదువులు చదివి వాళ్ళ డాడీ కంటే పెద్ద పేరు తెచ్చుకోవాలని మా ఆశ. దయచేసి మీరేమీ అనుకోకండి, బాబు పేరు తీసేయద్దు అంటూ బ్రతిమలాడినట్టే చెప్పింది వారితో. అలాగే తల్లి, మీరు కాస్త దగ్గర కూర్చుని బాబు చేత చదివించండి. దగ్గర కూర్చుని చదివించకపోతే చదవడు. అలాగే అంది మెల్లగా. అమ్మా, మరి మేం సెలవు తీసుకుంటాం అంటూ చేతులు జోడిస్తూ లేచి నిలబడ్డారు. అశ్విని తల ఊపి నిలబడింది. వాళ్ళు వెళ్లిపోయారు. అశ్విని మతిపోయినట్టుగా అలా కూర్చుండిపోయింది. తను శాంత మనసుకి శాంతి చేకూరేటట్టు చేయగలదా? ఆమె ఆశ తను నెరవేర్చగలదా? ఆలోచిస్తూ అలా ఉండిపోయింది. అర్జున్ రావు ఆఫీసు నుండి రాగానే కాఫీ పట్టుకెళ్లి ఇస్తూ అతనికి మెల్లగా విషయం చెప్పింది. బాబునిలా పిలువు అన్నాడు. ఏమీ అనకండి, బెదిరిపోతున్నాడు అంది భర్తకు నచ్చ చెప్తున్న ధోరణిలో. ఏమి అన్ను, పిలు. అశ్విని వెళ్లి బాబును వెంట పెట్టుకుని వచ్చింది. ఇలారా అంటూ కొడుకును దగ్గరకు రమ్మని పిలిచాడు. తల్లి దగ్గరున్న చనువు గారం తండ్రి దగ్గర లేదు. తల్లి చనిపోయాక తండ్రికి మరీ దూరమైనట్టయ్యాడు. తండ్రి అంటే చచ్చేంత భయం బాబుకు. ఏ రోజు లేనిది తనను ఆ రోజు పిలిచి దగ్గరకురా అని అన్నంతో బాబు భయంగా తండ్రి ముఖంలోకి చూశాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. తన వైపు సూటిగా తీక్షణంగా చూడటంతో బాబు భయంతో గడగడా ఉనికిపోయాడు. దగ్గరకు వెళ్లకుండా అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ నిలబడ్డాడు. పిలుస్తుంటే వినిపించడంలే, దగ్గరకు రా అన్నాడు. అతని కంఠస్వరంలో విసుగు, కోపం విలువడ్డాయి. వెళ్ళు బాబు, మీ డాడీ పిలుస్తున్నారు అంది అశ్విని. బాబు తండ్రిని ఏం అనలేక అశ్విని వైపు చూశాడు. ఆ చూపు కోపంగా ఎలాగో ఉంది. డాడీతో ఏం చెప్పావు, ఉండు నీ పని చెప్తాను అన్నట్టుగా ఉంది బాబు చూపుల్లో భావం. అశ్విని బాబు చూపుల్లో భావం గ్రహించినట్టే చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయింది. అర్జున్ రావు గ్రహించేశాడు. బాబుకి అశ్విన్ అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో, ఆమెకి ఎలాంటి విలువ బాబిస్తున్నాడో అర్థమైపోయింది. ఒక 2 అడుగులు వేసి బాబు దగ్గరగా వస్తూ, నేను పిలుస్తుంటే మమ్మీ వైపు చూస్తావెందుకు అంటూ చేయి పట్టుకున్నాడు. అతనిప్పుడు కొడుకుతో అశ్విని మమ్మీ అనే పిలవమని చెబుతాడు. ఏం చెప్పినా మీ మమ్మీకి చెప్పు అని చెబుతాడు. బాబు భయంగా చూశాడు. నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావు? చదువుకోవడానికి వెళుతున్నావా, లేక అల్లరి చేయడానికి అందరినీ కొట్టడానికి వెళుతున్నావా అంటూ కోపంగా అడిగాడు. లేదు. బాబుకి మాట్లాక భయంగా అన్నాడు. అంతే, బాబుని అతని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశాడు. బాబు ఆ దెబ్బలకి తట్టుకోలేక అతని చేతుల్లోంచి తప్పించుకోలేక కెవ్వుమంటూ అరిచి గిలగిల్లాడుకోసాగాడు ఏడుస్తూ. కొట్టద్దు అని చెప్పే బాబును అక్కడికి తీసుకొచ్చింది. అతను అలా బాబును కొట్టగానే అశ్వినికి ఒళ్ళు మండిపోయి చుట్టుకున్న వాళ్ల మధ్యకు వెళ్లి బాబుని దూరంగా లాగేసి భర్తను దూరంగా ఒక తోపు తోసింది. ఇష్టం వచ్చినట్టు ఏంటలా కొట్టడం, వాడు ఏమైనా బ్రతుకుతాడాలా కొడితే అంటూ అతని మీద గట్టిగా కేకలేసింది. బాబు భయంగా అశ్విని గట్టిగా పట్టేసుకున్నాడు. ఆమె మీద కోపం మరిచిపోయి ఆ క్షణంలో దెబ్బల బారి నుండి తప్పించే దిక్కు పిన్ని మాత్రమే అని అనుకున్నాడు. ఆమె దగ్గరుంటే తండ్రి తననిక ఏం అనరని బాబు ధైర్యం. ఆమె నడుం 2 చేతులతో చుట్టేస్తూ భయంగా ఆమెను హత్తుకుపోయాడు. బాబుని దగ్గరగా తీసుకుని జాలిగా ప్రేమగా తలని మరసాగింది. ఆ క్షణంలో ఆమెకు భర్త అంటే మహా ఒళ్ళు మండిపోయింది. పసివాడిని అలా కొట్టి చంపుతారా అని. నువ్వు అలా గారం పెట్టబట్టే వాడలా ముండిగా తయారయ్యాడు. వాడిని వదులు, వాడి పని చెబుతాను అంటూ మళ్లీ కొడుకు చెయ్యి అందుకోబోయాడు. అతని చేతి మీద గట్టిగా కొట్టి దూరంగా గెంటేసింది. వాడి ఒంటి మీద చేయి పడితే మాత్రం నేను ఒప్పుకోను అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. శాంత ఉన్ననాళ్లు తను వీడిని పాడు చేసింది, ఇప్పుడు నువ్వు పాడు చేస్తున్నావు. ఇహ వీడు ఈ జన్మలో బాగుపడ్డావు అన్నాడు విసుగ్గా. ఆ పిల్లలు అల్లరి చేయక పెద్దవాళ్ళు అల్లరి చేస్తారా అడిగింది కోపంగా. అంతే, వీడు ఎదురుగుండానే ఈ వాదనంతా అన్ని విని ఓ ఇహ నాకేమని వీడిలా తయారవుతున్నాడు. అశ్విని ఏం మాట్లాడలేదు. వెళ్ళి నీ పుస్తకాలు తీసుకురా ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు. బాబు అశ్విని వైపు చూశాడు భయంతో. ఏమనకండి అంది అతనితో. ఏమన్ను, ముందు వాడిని పుస్తకాలు తీసుకురమ్మను. వెళ్లి పుస్తకాలు తీసుకురా అంది బాబు తలని మొయ్తూ. నీకేం భయం లేదు, నేనున్నాను అన్నట్టు. బాబు భయంగా చూశాడు. కళ్ళల్లో నీళ్లు గిరగరా తిరుగుతున్నాయి. తీసుకురమ్మని చెబుతున్నానా, నీకే వినిపిస్తుందా లేదా కంగుమంది అతని కంఠస్వరం. బాబు గజగజా ఉనికిపోయాడు తండ్రి కేక వింటూనే. అబ్బబ్బా ఏంటా కేకలు, బాబు జడిసిపోతుంటే అంది కోపంగా. వాడా జడవడమా, జడిస్తే వెంటనే వెళ్లి పుస్తకాలు తెచ్చేవాడు అన్నాడు అతను బాబు వైపు చూస్తూ. ఉండండి, అలా భయపెట్టేయకండి అంటూ భరతకి చెప్పి బాబు వైపు చూస్తూ గెడ్డం పట్టుకుని బ్రతిమాలినట్టే రహస్యంగా చెవిలో చెప్పినట్టుగా మెల్లగా అంది. వెళ్ళి పుస్తకాలు తీసుకురా, మీ డాడీ ఏమనరు, నేనున్నానుగా. లేకపోతే మీ డాడీ కోపం వస్తుంది. వెళ్ళి త్వరగా పుస్తకాలు తీసుకురా.
బాబు అశ్విని వైపు తండ్రి వైపు ఒక్క క్షణం చూసి ఏమనుకున్నాడో ఏమో ధైర్యం తెచ్చుకున్నట్టుగా కళ్ళు తుడుచుకుంటూ తల ఊపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చూడండి, మీరు వాణ్ణి ఏమన్నా అంటే నేను ఒప్పుకోను అంది చూపుడు వేలు చూపిస్తూ జాగ్రత్త అన్నట్టు. అలా అంటున్నప్పుడు ఆమె విశాల నేత్రాలు ఇంకా విశాలమయ్యాయి. ఆమె అలా వేలు పెట్టి తనని బెదిరించినట్టు చెప్పడం అతను ఆ క్షణంలో కోపం మరిచిపోయి అటే చూశాడు. ఆమె నేత్రాలు అందంగా ఆకర్షణీయంగా అతని కళ్ళకి ఎంతో చక్కగా కనిపించడంతో ఒక క్షణంసేపు అలాగే తనను తాను మైమరిచిపోయినట్టుగా చూడసాగాడు. అతను అలా తన కళ్ళలోకి గుచ్చి చూడగానే అశ్విని కొద్దిగా తడబడినట్టయింది. అతను చిన్నగా నవ్వాడు. అశ్విని గబగబా చూపులు మరోవైపుకు తిప్పుకుంది. ఎందుకో ఆ రోజు అతని చూపులు కొత్తగా మనసుకి చెక్కిలిగింతలు పెట్టినట్టుగా అనిపించసాగింది. అప్రయత్నంగా తల తిప్పి అటు చూసింది. అతను అలాగే చూస్తున్నాడు. ఒక్క క్షణం ఇద్దరి చూపులు అల్లుకుపోయాయి. ఇద్దరి గుండెల్లో మూగరాగం పలికినట్టయింది. అతను నవ్వాడు. ఆ నవ్వు ఎంతో చక్కగా అందంగా హాయిగా కన్నెపిల్లల మనసులను కొల్లగొట్టేదిగా ఉంది. ఆమె మనసు ఒక్కసారి జల్లుమంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అంతలో బాబు ఆ గదిలోకి పుస్తకాలు పట్టుకురావడంతో ఒక్కసారిగా ఇద్దరి మనసులు చల్లబడి యథాస్థితికి వచ్చినట్టయ్యాయి. అర్జున్ రావు బాబు పుస్తకాలు తీసి చూశాడు. అసలు బాబు చదువుతున్నట్టుగా లేదు. హోంవర్క్ అది సరిగ్గా చేయడం లేదని తెలిసిపోతోంది. అర్జున్ రావు కోపం తగ్గిందేమో కొడుకుని ఈసారి కసిరి కోపంగా చెప్పలేదు, కాని బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. రేపటి నుండి స్కూల్కి సరిగ్గా వెళ్లి పాఠాలు వినకపోయావా? స్కూల్లో పిల్లల్ని కొట్టిన టీచర్స్ ని ఏమన్నా అన్నా సరిగ్గా చదవకపోయినా చంపేస్తాను, జాగ్రత్త. నేను పుస్తకం ఇస్తాను. ప్రతిరోజు నువ్వు స్కూల్కి వెళుతున్నావా లేదా, హోంవర్క్ చేస్తున్నావా లేదా, స్కూల్లో ఎలా ఉంటున్నావు అని ప్రతిరోజు మీ టీచర్ చేత రాయించి సంతకం చేయించి తీసుకురావాలి. నేను మీ టీచర్స్ కి కబురు చేస్తాను, తెలిసిందా? అడిగాడు కొడుకు ముఖంలోకి చూస్తూ. అలాగే అన్నట్టు తల ఊపాడు బాబు భయంగా. నీకు హోంవర్క్ ఏమిచ్చారో నువ్వు చేసావా లేదా అని మీ మమ్మీ చూస్తుంది. రోజు రాత్రులు నేను చూస్తాను నీ పుస్తకాలు. సరిగ్గా చదవకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసావో తోలు వలిచేస్తాను, జాగ్రత్త అంటూ బెదిరించి వెళ్లి బుద్ధిగా చదువుకో అంటూ కొడుకును అక్కడి నుండి పంపేశాడు. అశ్విని కూడా అలాగే చెప్పి గారం కాస్త తగ్గించి చదువులో పడేట్టు చేయలేకపోతే మరి ముందుగా తయారవుతాడు అన్నాడు. ఆమె అలాగే అంటూ చిన్నగానవి తల ఊపింది. మీకు ఏమాత్రం తీరుకున్నా వాడిని దగ్గరుండి చదివించండి అంటూ చెప్పింది. అలాగే అన్నట్టు తలూపాడు. అంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఆ రోజు నుండి బాబు విషయంలో భార్యాభర్తలిద్దరూ శ్రద్ధ తీసుకుని చదివించసాగారు. బాబు తండ్రి భయం వలన అశ్విని మాట వింటున్నాడు కాని ఆమంటే బాబుకు అసలు గిట్టడం లేదు. దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తుంది అని కోపంగా ఉంది. ఆమెను ఇంట్లో నుండి పంపించేయడం ఎలా అని ఉపాయాలు ఆలోచించసాగాడు. అర్జున్ రావు ఎంత రాత్రివేళ ఇంటికొచ్చినా సరే బాబు నిద్రపోతున్నా బలవంతంగా లేపి బాబు పుస్తకాలు ఒకసారి చూసి ఏం చదివాడో ఏంటో కనుక్కుని అప్పుడు అతను పడుకుని నిద్రపోతాడు. అతను ఊరుకున్నా అశ్విని ఊరుకొనివ్వదు. వెళ్లి అతన్ని పిలుచుకుని వస్తుంది, బాబుని అడగండి అంటూ. రోజులు మెల్లగా గడుస్తున్నాయి. బాబుకి అశ్విని అంటే రోజురోజుకి పగ, ద్వేషం, కోపం ఎక్కువ సాగాయి. తండ్రి భయం వలన మౌనంగా ఉండిపోసాగాడు. ఆ రోజు అశ్వినికి నిజంగా మరిచిపోలేని మధురమైన రోజు అనే చెప్పాలి. అర్జున్ రావు ఆ రాత్రి ఇంటికొచ్చేసరికి రాత్రి 10:30 దాటింది. అశ్విని అతని రాక కోసం అలా ఎదురు చూస్తూ చాలాసేపు కూర్చుంది. బాబు నిద్రపోయాడు. అతనొచ్చిన బాబుని ఆ రోజు నిద్ర లేపబుద్ధి వేయలేదు ఆమెకు. అలసిపోయినట్టు మంచి నిద్రలో ఉన్నాడు. ఆమెను బాబు ఎంత విదిలించుకొట్టినా బాబుని ప్రాణంగా చూస్తుంది. శాంత ఆశలు కలలు నిజం చేయాలని ఆమె పట్టుదల. ఆమె తన కొడుకుని ఎంతో గారంగా చూసుకునేది. ఆమె లేకపోయినా బాబుకి ఏ లోటు లేకుండా పెంచాలన్నదే తన ఆశ. పడుకున్న బాబు బుగ్గలు నిమిరి ముద్దులాడి దుప్పటి కప్పి ఆ గదిలోంచి వెళ్లిపోయింది. అర్జున్ రావు అప్పుడే ఇంటికొచ్చాడు. అతను ఎవరింట్లోనో భోంచేసి వచ్చాడని తెలిసి ఐస్ నీళ్లు పోసిన ఫ్లాస్క్ తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది. అతను స్నానం చేసి బట్టలు మార్చుకుని అప్పుడే మంచం మీద పడుకున్నాడు. తల కింద చేతులు పెట్టుకుని వెలకిల్లా పడుకుని పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూడసాగాడు. తలుపు వద్ద చొప్పుడవడంతో తల తిప్పి అటు చూశాడు. అశ్విని గుమ్మం వద్ద నిలబడింది. అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె మౌనంగా ఫ్లాస్క్ టేబుల్ పై ఉంచి తిరిగి వెళ్లబోతుంటే అశ్విని అంటూ మెల్లగా పిలిచాడు. వెళుతున్న ఆమె తల తిప్పి అతని వైపు చూసింది. అతను రెప్పవాల్చకుండా ఆమె వైపే చూడసాగాడు. నీలం మొగ్గలున్న తెల్లని ఆర్గండి వాయిల్చీర, అదే డిజైన్ ఉన్న జాకెట్టు వేసుకుంది. కళ్లకు కాటుక, నుదుట ఎర్రని పెద్ద బొట్టుతో అశ్విని ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించసాగింది అతని కళ్లకు. పిలిచారా అన్నట్టు చూస్తున్న ఆమెను చూసి తలుపులు దగ్గరకు చేరేసేలారా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు కంఠస్వరం మెల్లగా తగ్గించి. నాతోనా? ఏంటి? ఆశ్చర్యంగా చూసింది. చెప్తాను, ముందు ఆ తలుపులు దగ్గరకు వేసిరా అన్నాడు. ఆమె అతను చెప్పినట్టే తలుపులు మూసి అతని మంచం వద్దకొచ్చి నిలబడింది.
ఇలా కూర్చో అంటూ తన మంచం పక్కన చోటిచ్చాడు. ఆమె కూర్చోలేదు. పర్వాలేదు, ఏంటో చెప్పండి అంది మెల్లగా. ముందు కూర్చో చెబుతాను అంటూ ఆమె చెయ్యి పట్టి బలవంతంగా కూర్చోబెట్టాడు. ఆమె కూర్చుంది. అతను మాత్రం ఆమె చెయ్యి విడిచిపెట్టలేదు. ఆమె చెయ్యి కోమలంగా ఎంతో అందంగా ఉంది. ఒక్క క్షణం అలాగే చూశాడు. ఆమె వైపు పరీక్షగా చూస్తూ అతను కూర్చున్నాడు. అర్జున్రావు గుండెల్లో ఏదో పొంగులాంటిది రాసాగింది. భార్య చనిపోయిన దగ్గర నుండి ఏ స్త్రీకి తాను దగ్గర కాలేదు. ఆ రోజు ఎంత మనసు ఆపుకోవాలన్నా ఆగడం లేదు. మనసులో కోరికలు తలెత్తుతుంటే ఆపుకోలేని ఆవేశంతో ఆమె చేతిని తన చేత్తో గట్టిగా నొక్కాడు. అశ్విని అప్రయత్నంగా అతని కళ్ళలోకి చూసింది. అతని చూపులు, ఆ ముఖంలోని భావాలు ఆ రోజు కొత్తగా కనిపించాయి. ఆమెకు వెంటనే అర్థమైపోయింది. కంగారు పడి తడబడినట్టుగా అయి అక్కడి నుండి లేవబోయింది. అతను ఆమెను వెళ్ళడం లేదు. చేయి పట్టి మెల్లగా దగ్గరకు లాక్కున్నాడు. ఆమె అతనికి దూరంగా జరగాలని ప్రయత్నించింది. అతనందుకు అవకాశం ఇవ్వలేదు. నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరకు లాక్కున్నాడు. ఏమండి, వదలండి అంది. అతని పట్టు విడిపించుకోవాలని చూసినా మొండిగా విడిపించుకోవడానికి ప్రయత్నించలేకపోయింది. ఆ రోజు నుండి అశ్వినిలో చాలా మార్పు వచ్చింది. ఆ ఇంటికి తను ఏమీ కాదు అన్న భావంతో మనసులో తనకి తెలియని దిగులేదో ఉండేది మునుపు. ఇప్పుడేదో కొత్త అధికారం చేతికి చిక్కినట్టు మనసంతా ఉల్లాసంగా అనిపించసాగింది. ఈ ఇల్లు తనది, భర్త కొడుకు ఇద్దరూ తనవాళ్లు అన్న పూర్తి నమ్మకం ఏర్పడిపోయింది. వాళ్ల కోసం తను ఏమైనా చెయ్యాలి. ఈ చేసింది చాలదు, చెయ్యబోయేది ఇంకా చాలా ఉంది అనుకుంది. అర్జున్ రావు ఆ రోజు ఆమెతో జీవితాన్ని పంచుకుని తొందరపడి తప్పు చేశానేమోనని మొదట బాధపడ్డాడు. తర్వాత ఆలోచించగా ఆమె తన భార్య భర్త నుండి కోరుకునేది అనురాగం, ఆత్మీయత. అది తనామెకు అందించాడు. పెళ్లైన ఇన్నాళ్లకు స్త్రీ జీవితంలో ఆనందించి సంతృప్తి పొందేది పెళ్లి రోజున గుండెల్లో పూలు పూసి పరవశించిపోయేది తొలి రోజు భర్త సన్నిధిలో. స్త్రీ కోరుకునేది అంతే కదా. దానికి ఫలితంగా ఆమె జీవితాన్ని సంసారం కోసం, భర్త కోసం, పిల్లల కోసం దారపోస్తుంది. అశ్వినికి తను అన్యాయం చేయలేదు. ఆమెను రాత్రి నిండు మనసుతో దగ్గరకు తీసుకుని శారీరకంగా తన భార్యగా చేసుకున్నాడు. తృప్తిగా నిట్టూర్చాడు. అశ్వినికి తనకి దూరమిక లేదు. ఇద్దరూ దగ్గరయ్యారు. ఇంకా దగ్గర కావాలని అనిపిస్తుందే తప్ప దూరం అవ్వాలని మనసుకు అనిపించడం లేదు. అతను శాంత గురించి బాధపడినా రాను రాను అశ్విని ప్రేమలో కరిగిపోయి ఆమెను మెల్లగా మరిచిపోయి బాధను పోగొట్టుకుంటూ మనిషి మునిపట్ల మామూలుగా ఉండసాగాడు. మనిషిలో బాధ మాయమైంది. దాని స్థానే మనిషిలో హుషారు, ఉత్సాహం పరుచుకున్నాయి. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఏదో వంకపెట్టి అశ్వినిని పిలవసాగాడు. ఆమె ఎదురుగా కనిపించకపోతే క్షణం ఉండలేడు. ఆ రోజు రాత్రి అర్జున్రావు బాబు పుస్తకాలు చూశాడు. సరిగ్గా చదువుతున్నాడా లేదా అని చూసి పర్వాలేదు, దారిలో పడుతున్నాడు అని తెలుసుకుని వెళ్లి పడుకున్నాడు. బాబు తండ్రికి జడిసి ఇప్పుడిప్పుడే చదువులో పడసాగాడు. బాబుకి చదువు మీద శ్రద్ధ లేదు. అర్జున్రావు పడతాడేమో అని భయం. అందుకే చదువుకుంటున్నాడు. అశ్విని కూడా చెబుతోంది. ఆమెను ఎదిరించి మాట్లాడినా ఒక్కోసారి ఏమీ అనేవాడు కాదు. తండ్రికి తెలుస్తుందేమో అని. ఆమె ఇంట్లో ఉన్న మూలాన కదా తండ్రికి అన్నీ చెబుతోంది. ఆమె లేకపోతే తనకంతా స్వేచ్ఛే కదా అని అశ్వినిని ఆ ఇంట్లోంచి బయటకు పంపించేయడం ఎలా? అశ్విని రాక్షసి. తన మమ్మీని చంపేసింది, రేపు తనని చంపేస్తుంది అని ఆలోచించసాగాడు. అశ్వినిపై కోపగించుకున్నా బాబుపై తిరిగి కోపగించుకునేది కాదు. పసివాడు, ఏం తెలీదు అని నవ్వుకునేది. ఆమె పట్టించుకునేది కాదు. కాని బాబు మనసులో పగ రోజురోజుకి పెరగసాగిందే కాని తరిగిపోవడం లేదు. అశ్విని బాబు మనసులో ఏముందో గ్రహించుకోలేకపోయింది. అశ్విని అప్పుడప్పుడు వెళ్లి తండ్రిని చూసి వచ్చేది. ఆయన యామిని విశ్వం దగ్గర ఉంటున్నారు. యామిని కూడా ఉద్యోగం చేస్తోంది. ఆ భార్యాభర్తలిద్దరూ ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. శేఖర్, మాలినీల పెళ్లి కూడా అయిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అదే ఊళ్ళో ఉంటున్నారు. రమ శేఖర్ మాలినీల దగ్గర ఉంటోంది. అందరూ ఎప్పుడైనా అశ్వినింటికి వస్తుంటారు. ఎక్కువ విశ్వం వచ్చి వెళుతుంటాడు. అతను బాగా చనువుగా ఉంటాడు ఆ ఇంట్లో. ఎప్పుడైనా వస్తే అర్జున్రావు అతన్ని ఏమీ అండు. విశ్వాన్ని కూర్చోమని తనకి పనుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. బాబు పెంకితనం చూసి విశ్వం మెల్లగా ఆమెకు చెప్పేవాడు, వదిన గారు, మీరు బాబుకి భయం చెబుతుండాలి, తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాడు అని. అందుకు ఆమె నవ్వి, బాబు శాంతక ప్రాణం, అందుకే వాణ్ణి నేను ఏమీ అనలేను. బాబు నాకు ప్రాణంతో సమానం, వాణ్ణి ఏమనడానికి నాకు మనసు ఒప్పదు అనేది. ఆ రోజు ఉగాది శాంత చాలా బాగా చేసేది. అది మనసులో పెట్టుకుని అశ్విని కూడా ఉగాది పండుగ బాగా జరపడానికి నిశ్చయించుకుంది. అర్జున్రావు భార్యకు డబ్బిచ్చాడు అందరికీ బట్టలు తీమని. అశ్విని భర్తకు, బాబుకు బట్టలు కొని తెచ్చింది. తను ఏం కొనుక్కోలేదు. ఆ రోజు రాత్రి అతని ఇంటికొచ్చాక బట్టలు చూపించింది. అశ్విని ఏం కొనుక్కోలేదని తెలిసి ఏమని అడిగాడు. ఆమె తేలిగ్గా నవ్వుతూ, ఎందుకు, నేనేం చిన్నపిల్లనా అని అడిగింది.
మరి నాకు కొని తెచ్చావు, నేను చిన్నబ్బాయినా అని మర్నాడు అతనే భార్యను వెంట పెట్టుకుని వెళ్లి చాలా చీరలు కొన్నాడు. ఆమె వద్దంటున్నా వినకుండా. ఆ రోజు ఉగాది. బాబుకి తెల్లవారే స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగింది. బాబు తల్లున్నప్పుడంత హుషారుగా లేడు. మనసులో పగ రేగుతోంది. అప్పటికిప్పటికీ పెద్దవాడయ్యాడు. అశ్విని ఆ ఇంట్లో తల్లి తిరుగుతున్నట్టు తిరుగుతుంటే భరించలేకపోతున్నాడు. అర్జున్రావు ఇంటి వద్దనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్లలేదు. భర్త బలవంతం మీద కొత్త చీర కట్టుకుంది. అర్జున్రావు బలవంతం మీద శాంత వస్తువులన్నీ వేసుకుంది. శాంత వస్తువులు వేసుకుని ఆమె అలా ఉండడం అశ్వినికి ఇష్టం లేదు. భర్త కోరిక మీద తప్పనిసరి వేసుకుంది. బాబు గురుగా చూశాడు. అశ్విని వాళ్ళమ్మ నగలు వేసుకుని తిరుగుతుంటే బాబు విషయం ఆ భార్యాభర్తలిద్దరూ పట్టించుకోలేదు. ఉగాది పచ్చడి చేసి దేవుడికి దండం పెట్టి శాంత ఫోటో కూడా దండం పెట్టుకుంది. అశ్విని కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఉగాది పచ్చడి అందరికీ పెట్టింది. అశ్విని భర్త గదిలోకి వెళ్ళింది. అర్జున్రావు భార్యని రెప్పవాల్చకుండా అపురూపంగా అనురాగంగా చూశాడు. నిండు ముస్తాబులో కళకళలాడిపోతుంది అశ్విని. అప్రయత్నంగా చేతులు చాపాడు. అశ్విని కళ్ళు తళతళలాడాయి. తన కోసం భర్త చేతులు చాపగానే త్వరగా వెళ్లి ఆ చేతుల్లో వాలిపోయి గుండెల్లో తలదాచుకుంది. అశ్విని అంది అతని కౌగిలిలో సర్వం మరిచి లీనమైపోతూ. ఇలాంటి ఉగాది పండుగలు మనం ఇంకా ఎన్నో జరుపుకోవాలని, నువ్విలాగే నా చేతుల్లో ఎప్పుడూ ఒదిగిపోవాలని నా ఆశ అన్నాడు మెల్లగా. నా ఆశ కూడా అంది. మనిల్లు కళకళ్లాడుతూ ఉండాలి ఎప్పుడు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతని గుండెల్లో ఒదిగిపోయిన మరుక్షణంలో ఆమె మనసంతా పండువెన్నెల పొరుచుకున్నట్లయి హాయిగా, ఆనందంగా, సంతృప్తిగా, ధైర్యంగా అనిపించసాగింది. ఈ జీవితానికి అదృష్టం చాలు అనిపించింది. అతని హృదయంలో వెచ్చదనం ఆమె నరనరంలో పాకి మనసంతా ఏదో మధురంగా ఎలాగో అనిపించసాగింది. అతని గుండెలపై చెంపాంచుకుంటే, అతని గుండె చప్పుడు ఆమె శ్రద్ధగా ఆలకిస్తుంటే ఆమెకు ఆ చప్పుడు అశ్విని అశ్విని అన్నట్టే హాయిగా, ఆనందంగా అనిపిస్తోంది. ఒక క్షణం ఇద్దరూ మైమరిచిపోయారు. రోజులు మెల్లగా గడుస్తున్నాయి. అర్జున్రావు సరిగ్గా ఇంటి వద్ద ఉండడం లేదు. ఏవో పనుల్లో క్షణం తీరికొండడం లేదు. అశ్వినికి 2 రోజులుగా అలసటగా ఎలాగో అనిపించసాగింది. ఏ పని చేయబుద్ధి పుట్టడం లేదు. నీరసంగా ఉంటోంది ఒంట్లో. ఆ రోజు ఏమనొచ్చి అక్క కొంట్లో బాగుండం లేదని వద్దంటున్నా బలవంతంగా ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్ళింది. అశ్విని డాక్టర్ వద్ద చూపించుకుని ఇంటికొచ్చేసింది. ఈ ఆమెని అక్కని ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిపోయింది. అశ్విని ఇంటికి రాగానే మంచం మీద పడుకుండిపోయింది. డాక్టర్ చెప్పిన మాట నిజమా? ఆమె గుండె ఒక్కసారి బదలైపోయింది. ఆమె ఆ విషయం తలుచుకుంటూనే పిచ్చికిపోయినట్టయింది. జుత్తులోకి వేళ్లు పోనిచ్చి అలా మౌనంగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది చాలాసేపు. బాబు ఆమె కళ్ల ముందు కదిలాడు. బాబుని తలుచుకోగానే ఆమె గుండె నీరైపోయింది. శాంతక్క బాబుని ఎంత ప్రేమగా చూసేది. ఇప్పుడు ఆ బాధ్యత తనకు అప్పగించి వెళ్లిపోయింది. ఇప్పుడు బాబు. ఆమె ఎటూ నిర్ణయించుకోలేక కుమిలి కుమిలి ఏడవసాగింది. భగవంతుడా, ఏమిటి నాకీ పరీక్ష? ఏంటి నాకీ శిక్ష? ఆమెకు తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తోంది. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. గుండెల్లో బాధ తొలిచేస్తోంది. ఎటూ ఆలోచించుకోలేకపోతోంది. అటు డాక్టర్ అలా చెప్పింది. ఇటు శాంతక్క బాధ్యత తన మీద ఉంచి వెళ్లిపోయింది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? అశ్విని వెక్కి వెక్కి ఏడవసాగింది. భర్త వచ్చే టైంకి మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని కూర్చుంది. ఆమె ఏడ్చినట్టు అతను గ్రహించకుండా. అర్జున్రావు ఇంటికొచ్చాడు. భార్యలో మార్పు కనిపెట్టలేకపోయాడు. ఆమె రోజులా దగ్గర కూర్చుని సరదాగా కబుర్లు చెప్పలేదు. కాఫీ ఇచ్చి మౌనంగా ఏదో పని చూసుకోసాగింది. అతను అంతగా పట్టించుకోలేదు. ఆ రోజంతా అతనికి దూరంగానే తిరగసాగింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. అశ్విని మనసులో ఘర్షణ మొదలైంది. ఈ విషయం అతనికి చెప్పాలా వద్దా? చెబితే తనకి దూరమైపోతారా? చెప్పకపోతే తనని అసహించుకుంటారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? భగవంతుడా అని తనలో తానే రోధించసాగింది. ఏదైనా భర్తకి విషయం చెప్పకూడదని నిశ్చయించుకుంది. చెబితే తన బాధకి మరో బాధ ఎదురవుతుంది. అందుకే భర్తకు చెప్పడానికి మనస్కరించలేదు. యామిని తెచ్చిచ్చిన మందులు వేసుకుంటోంది. యామిని అక్క పరిస్థితి చూసి తను కుమిలిపోతుంది. అక్క, ఏం నీ జీవితం ఇలా అయిపోయింది? ఎందుకు నువ్వు ఇలా మారిపోతున్నావు? ఈ విషయం బావగారికి చెప్పేయకూడదు అంటూ చెప్పింది. ఆ మాట వింటూనే ఆమె ముఖ కవళికలు మారిపోయాయి. ముఖంలో కళ్ళల్లో కాంతి మాయమైంది. చెల్లెలి చెయ్యి చటుక్కున పట్టుకుంది. యామిని, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మీ బావగారికి అసలే తెలియకూడదు అంది. ఏం? ఎందుకని? కోపంగా కన్నీళ్లతో అడిగింది. చెల్లెలి ప్రశ్నకు పేలవంగా నవ్వింది. ఎందుకనా? ఈ విషయం వింటే మీ బావగారు భరించలేరు, అందుకని. అక్క, ఏమైనా నువ్వు ఈ విషయం బావగారికి చెప్పడం మంచిది. మంచిది ఎప్పటికీ కాదు. నేనంటే ఆయనకి ఇప్పుడున్న ప్రేమ పోతుంది, అసహించుకుంటారు అంది అశ్విని. నువ్వు అనుకుంటున్నావు, బావగారు అటువంటి మనిషి కాదు అంది యామిని అతని మీద నమ్మకంతో. అశ్విని మాట్లాడలేదు. బరువుగా నిట్టూర్చింది.
వద్దు యామిని, ఈ విషయం ఆయనకు తెలియనివ్వకూడదు అంది. ఆ మాటలు ఆమె ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టున్నాయి. యామిని మరిక ఆమెతో వాదించలేదు, మౌనంగా ఉండిపోయింది. అశ్విని మందులు వాడుతున్నా ఫలితం లేకపోయింది. ఆమె కొంట్లో నీరసంగా ఎలాగో ఉంటోంది. అశ్విని బాగా ఆలోచించి భరతను అడిగి 2 రోజులు తండ్రి దగ్గర ఉండొస్తానని చెప్పి యామిని ఇంటికి వెళ్ళింది. అతను సరే వెళ్ళమన్నాడు. బాబును జాగ్రత్తగా ఉండమని చెప్పి భర్తకు అన్నీ చెప్పి జాగ్రత్త అంటూ ఆమె వెళ్ళింది. వెళ్లి ఒక 4 రోజులుండి తిరిగి వచ్చేసింది. ఆమె మునుపట్ల హుషారుగా లేదు. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు మనిషి ఎలాగో ఉంది. భగవంతుడు ఒక్కొక్కరి జీవితాన్ని అలాగే చేస్తాడు. వాళ్ళకి సుఖం ఉండదు, శాంతి ఉండదు అనుకుని కుమిలిపోసాగింది. ఏమైనా తన బాధ్యతలు మాత్రం మరిచిపోలేదు. బాబును మునుపట్లాగే ప్రేమగా చూస్తోంది. ఆమె మునుపట్ల భర్త దగ్గర ఉండలేకపోతోంది. అతనికి వీలైనంత దూరంగా ఉండసాగింది. అతను పనుల ఒత్తిడి వలన అంతగా పట్టించుకోవడం లేదు. ఇంటి దగ్గర ఉన్నదే చాలా తక్కువ. రోజులు గడుస్తున్నాయి. అర్జున్రావు అశ్వినిల జీవితంలో మరో ఉగాది కూడా వెళ్లిపోయింది. ఆ రోజు భార్యాభర్తలిద్దరూ సంతోషంగానే ఉన్నారు. బాబులో మాత్రం మార్పు లేదు. తండ్రికి జడిసి చదువుతున్నాడు అంతే. అశ్విన్ అంటే మనసులో కోపం పీకల వరకు ఉంది. నేను పెద్దయితే ఈ పినిని ఇంట్లో ఉండనివ్వకుండా తరిమేస్తాను అని అనుకున్నాడు మనసులో. రోజులు గడుస్తున్నాయి. అశ్విని మనసులో బెంగ తగ్గి మునుపట్ల భర్తతో మామూలుగానే ఉంటోంది. ఆ రోజు ఆదివారం అర్జున్రావు ఇంటి వద్దున్నాడు. బాబును పుస్తకాలు తీసుకురమ్మని చెప్పాడు. బాబు పుస్తకాలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఒక పుస్తకం కనిపించక వెతకసాగాడు. బాబుని పుస్తకాలు తెమ్మన్నాను అన్న విషయం అర్జున్రావు మరిచిపోయాడు. అశ్విని ఆ గదిలోకి ఏదో పనుండొచ్చింది. అతను ఆమెను వెళ్లడం లేదు. చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. మంచం మీద పడుకునున్న అతని గుండెలపై పడింది అతను లాగిన విసురుకు. అతను ఆమెను లేవడం లేదు. 2 చేతులతో ఆమెను చుట్టేస్తూ మరింత దగ్గరకు లాక్కున్నాడు. అర్జున్రావు అశ్విని క్షణంసేపు పరిసరాలనే మరిచిపోయారు. పుస్తకాలు తీసుకుని బాబు ఆ గదిలో అడుగు పెట్టాడు. అంతే, క్షణంసేపు అలా నిలబడిపోయాడు. బాబు చిన్ని హృదయం మండిపోయింది. పళ్ళు పటపటమంటూ కొరికాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. తండ్రి భయమే లేకపోతే ఏం చేసేవాడో బాబుకే తెలియదు. అంతగా కోపంతో మండిపడిపోయాడు. ఇక అక్కడ ఉండకుండా గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయాడు. బాబుకి ఆ రోజంతా అదోలా అయిపోయింది. ఈ పిన్ని తమింట్లో చేరి డాడీ దగ్గరుందా? డాడీ అంటే పిన్నికి మమ్మీ అంత చనువుందా? వీల్లేదు. మమ్మీకున్న చనువు ఈ అశ్విని దెయ్యానికి ఉండకూడదు. ఏం చెయ్యాలి? అవును, ఏం చెయ్యాలి? బాబు ఆ రోజంతా ఒకటే ఆలోచించసాగాడు. పిన్నిని చంపేస్తే? అవును, చంపేస్తే. ఎలా చంపడం? కత్తితోనా, పిస్టల్తోనా? ఎలా, ఎప్పుడు చంపడం? డాడీ ఉండగా చంపడం కుదరదు. డాడీ ఆఫీసుకు వెళ్ళిపోయాక అశ్వినిని చంపేయాలి. ఎలా అంటే సినిమాల్లో చంపేస్తారే అలా అలా చంపేయాలి. బాబు కసిగా నవ్వుకున్నాడు. పిన్నిని చంపేస్తే తను స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇక తనని ఏ విషయంలో అడ్డు పెట్టేవాళ్ళు ఉండరు. హాయిగా ఆనందంగా తిరగొచ్చు అనుకున్నాడు. ఆ రోజు ఒంట్లో బాగుండలేదని స్కూలుకి వెళ్లలేదు. అశ్విని వద్దు, వెళ్లొద్దు, అలా పడుకోమని బాబుని జోకొట్టి పడుకోబెట్టింది. అశ్వినిని చూస్తుంటే బాబుకి మనసులో కోపంగా ఉంది. ఇంకా పిన్ని ఒక గంటలో చచ్చిపోతుంది. మనసులో సంతోషంగా అనుకున్నాడు. అశ్విని భోజనాలయ్యాక తన గదిలోకి వెళ్లి పడుకుంది. బాబు కర్ర తీసుకుని మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా ఆ గదిలోకి ప్రవేశించాడు. అశ్విని నిద్రపోలేదు. ఊరికే కళ్ళు మూసుకుని పడుకునుంది. ఏంటా చప్పుడు? మనిషి వచ్చినట్టుగా అలికిడైంది. తనకి అలా అనిపిస్తుందా అని కళ్ళు విప్పి చూసింది. బాబు కర్రెత్తి తల మీద కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బాబు అంది, నోట మాట రానట్టుగా అలా చూస్తూ. బాబు కర్రెత్తి ఒక్క దెబ్బ గట్టిగా బలంగా వేశాడు ఆమె తల మీద. అశ్విని పక్కకు తప్పుకోబోయింది. అయినా దెబ్బ తల మీద బలంగా పడి నుదుటి మీద గాయమయ్యి రక్తం ధారలు కట్టింది. పిన్ని, చచ్చిపోయేవా? మా బాగా అయింది అంటూ నవ్వాడు బాబు కసిగా కక్షగా. అశ్వినికి ఆ మాటలు వినిపించలేదు. తల మీద దెబ్బ తగలడంతో కెవ్వుమంటూ అరిచి స్పృహ తప్పి పడిపోయింది. బాబు భయంతో ఆ గదిలోంచి పారిపోయాడు. బాబు ఆ గదిలోకి రావడం వెళ్లడం ఎవరూ చూడలేదు. అశ్విని కేకకు నౌకర్లందరూ పరిగెత్తుకొచ్చేశారు. అశ్వినికి చాలాసేపటి వరకు స్పృహ రాలేదు. స్పృహ వచ్చిన తర్వాత కళ్ళు విప్పి చుట్టూ చూసింది. తాను ఎక్కడున్నాను అన్నట్టు, తలంతా దిమ్మెక్కిపోయినట్టు, భారంగా తలంతా పోట్లు పొడిచేస్తున్నట్టు అనిపించి చాలా బాధగా ఉంది. ఏమైంది అనుకుంటూ తల తడుముకుంది. తలకు కట్టుకట్టుంది. కళ్ళు నీరసంతో మూసుకుపోతున్నట్టుగా ఉన్నాయి. శరీరమంతా నిస్సత్తువుతో గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. అశ్విని, ఆమె తల నిమురుతూ మెల్లగా పిలిచాడు అర్జున్రావు. అంది నీరసంగా. ఇప్పుడెలా ఉంది? బాగానే ఉంది అన్నట్టు మంచం మీద ఆనున్న చేతిని పైకి లేపకుండానే అలాగే చేతితో సైగ చేసింది. డాక్టర్ ఆమెకి ఇంజెక్షన్ చేసి మళ్లీ రాత్రికొచ్చి చూస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. అర్జున్రావు ఆమె తల నిమురుతూ, అశ్విని, నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది అడిగాడు.
అక్కడే ఉన్న బాబు భయంగా తండ్రి వైపు ఆమె వైపు చూశాడు. దెబ్బ ఎలా తగిలింది అంటే నేనేం చెప్పను, లేచిన వేళ బాగాలేకపోతే ఎలాగో దెబ్బ తగులుతుంది అంటూ చాలా నీరసంగా ఆయాసపడుతున్నట్టుగా ఆగాగి చెప్పసాగింది. అతను ఏం మాట్లాడలేదు. అప్రయత్నంగా ఆమె దృష్టి బాబు మీద పడింది. బాబు భయంతో బీసుకుపోయి నిలబడిపోయాడు. ఆమె తన విషయం తండ్రికి ఎక్కడ చెప్పేస్తుందో అని. అశ్విని చెప్పకపోవడంతో బాబుకి దుఃఖం వచ్చి తప్పు చేసినట్టు తల వంచుకున్నాడు. పిన్ని తండ్రికి చెప్పేస్తే డాడీ తనని చావబాది వదిలిపెట్టును, చెప్పకుండా ఊరుకుంది ఎందుకు? బాబు అలా ఉండిపోయాడు. బాబు మెల్లగా పిలిచింది. మెల్లగా కనురెప్పలెత్తి ఆమె వైపు చూశాడు. అశ్విని నవ్వుతూ చేతులు చాపింది. బాబు కదలలేదు, అలాగే నిలబడిపోయాడు. ఇలారా అంటూ నీరసంగా నవ్వుతూ చేతులు చాపింది ప్రేమగా. వెళ్ళు, మమ్మీ పిలుస్తోంది అంటూ కొడుకును ఆమె వైపు మెల్లగా తోశాడు అర్జున్రావు. బాబు ఆమె కడుపున పుట్టకపోయినా మాతృప్రేమ ఆమె గుండెల్లో నుండి వరదలై పొంగినట్టయింది. చేతులు చాపి చొప్పున దగ్గరకు లాక్కుని బాబును గుండెలకు హత్తుకుని తల నిమురుతూ బాబు చెంపలు నుదురు మీద ముద్దుల వర్షం కురిపించింది. నీకోసమే బాబు నేను బ్రతికాను. నీ బంధమే నాకు లేకపోతే ఏనాడో చచ్చిపోయి ఉండేదాన్ని. నీ మీదుండే ప్రేమ నాకు ఆయుష్ పెంచింది అంటూ పిచ్చి ప్రేమతో బాబును ముద్దులాడుతూ నీరసంగా ఒక్కో మాట చెబుతూ బాబుని గుండెలు కదుముకుంది. బాబుకి ఎందుకో కళ్ళనీళ్లు తిరిగాయి. అర్జున్రావు కూడా ఆ క్షణంలో కళ్ళు చెమరించాయి. ఆ క్షణంలో అతనికి అశ్విని శాంతలాగే కనిపించసాగింది. భార్యను కొడుకును ఇద్దరిని రెండు చేతులతో దగ్గరకు తీసుకున్నాడు. నా భార్య నా కొడుకు అని మనసులో పొంగిపోయాడు. ఆమెకు గాయం తగ్గే వరకు 4 రోజులు పట్టింది. 4 రోజులు అతను ఆమెను కంటికి రెప్పలా ప్రేమగా దగ్గరుండి ఏం కావాలో చూడసాగాడు. సూర్యప్రకాశరావు గారు కూతురిని చూసి వెళుతుండేవారు. యామిని, విశ్వం ఇద్దరూ వచ్చి వెళ్లేవారు. శేఖర్, మాలిని, రమ అందరూ ఆ ఇంటికొచ్చి వెళుతున్నారు. అశ్వినికి గాయం పూర్తిగా మానిపోయి మామూలుగా తిరుగుతోంది. బాబులో పెద్ద మార్పు లేదు. ఆమె దగ్గరగా చేరడం లేదు, దూరం దూరంగానే ఉంటున్నాడు. యామినికి కూతురు పుట్టింది. విశ్వం ఆలోచించి ఏదైనా ఒక వ్యాపారం పెడితే బాగుంటుంది అనుకున్నాడు. సూర్యప్రకాశరావు గారికి ఇప్పుడు ఏ బెంగా లేదు. మనిషి మునుపట్లా తిరగసాగారు. ఏదైనా వ్యాపారం పెడితే మామగారిని చూడమనొచ్చు అని అనుకున్నాడు. ఈ విషయం అశ్వినితో చెప్పాడు. నిజమే, మీ ఆలోచన బాగుంది. ఏ వ్యాపారం చేద్దామనుకుంటున్నారు అని అడిగింది. ఇంకా ఏం అనుకోలేదు, ముందు డబ్బు పెట్టుబడి కావాలి కదా అంటూ నవ్వాడు. యామిని దగ్గర 10 తులాల బంగారం ఉంది. అది విశ్వం తల్లి తాలూకా బంగారం 3 తులాలు. మిగతా బంగారం అతను ఉద్యోగం చేసి మిగుల్చుకున్న డబ్బుతో కొన్న బంగారం. ఇప్పుడు అది కొంత తాకట్టు పెట్టి మరికొంత అమ్మేసి వ్యాపారంలో పెడదామని భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకున్నారు. విశ్వానికి భార్య మెడలో బంగారం తీయడం ఇష్టం లేదు. అతను ఇంకా ఆలోచిస్తున్నాడు. అశ్విని ఒకరోజు మాటల సందర్భంలో భర్తకి ఈ విషయం చెప్పింది. వ్యాపారం గురించి పెట్టుబడి కోసం డబ్బు అవసరం వచ్చి బంగారం అమ్మేయడానికి నిశ్చయించుకున్నారు అని. అతను మౌనంగా విని ఊరుకున్నాడు. ఇక మళ్లీ ఆ ప్రసక్తి రాలేదు వాళ్ళిద్దరి మధ్య. 3 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు ఉదయం అర్జున్రావు పనుండి ఎక్కడికో వెళ్లాడు. అశ్వినికి ఆ రోజు గుండె బద్దలైపోయింది. ఈ విషయం పైకి చెప్పాలా మానాలా, ఇప్పుడు ఏం చేయడం? ఆమె మనసంతా ఆ దొల భయంగా బెంగగా మారిపోయింది. యామిని విశ్వం దగ్గరకు వెళ్లి భోరుని ఏడ్చింది. వాళ్లు విషయం విని నిశ్చేష్లయ్యారు. ఈ విషయం ఆయనకు చెప్పమని సలహా ఇచ్చారు వాళ్ళు. తల అడ్డంగా విదిలించింది. వీల్లేదు, ఈ విషయం ఆయనకు తెలియడానికి వీల్లేదు అంది బాధగా. అలా ఎన్నాళ్ళు ఆయనకి ఈ విషయం తెలియకుండా దాయగలరు? ఆయనకు చెప్పేయడమే మంచిది అన్నాడు విశ్వం నచ్చజెప్తున్నట్టుగా. చెప్పడానికి వీల్లేదు, ఆయనకు తెలిస్తే భరించలేరు, తట్టుకోలేరు ఈ నిజం తెలిస్తే. వదిన్ గారు అన్నాడు అయోమయంగా చూస్తూ. అంతే విశ్వం, ఈ రహస్యం మన మధ్య ఉండిపోవాలి అంది దృఢ నిశ్చయంతో. విశ్వం ఇక ఆమెకు చెప్పి లాభం లేదని మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత అతను ఆమె చెప్పిన విషయం గురించి వరుసగా 10 రోజులు ఊరంతా గాలించాడు. ఎంత గాలించినా అసలు విషయం తేలలేదు. అశ్విని ఇక ఆ విషయం అంతటితో ఆపేయమని, ఆ విషయం మరిచిపోదామని చెప్పింది. యామిని, విశ్వం ముఖాముఖాలు చూసుకుని అలాగే అన్నట్టు తల ఊపి మౌనం వహించారు. రోజులు గడుస్తున్నాయి. 3 నెలలు గడిచిపోయాయి. అశ్వినికి బాబంటే మనసులో ఏదో భయం బెరుగ్గా అనిపించసాగింది. బాబుని దగ్గరకు తీసుకుని ముద్దులాడాలి అంటే అదే విషయం గుర్తుకొచ్చి గుండెల్లో దడొచ్చి వణుకు పుట్టుకొస్తూ భయం అనిపించసాగింది. మనసుకి అంత సరిపెట్టుకోవాలని ప్రయత్నించినా సరిపెట్టుకోలేకపోతోంది. బాబు ఆమె కంటికి పసివాళ్లా కనిపించడం లేదు, 25 ఏళ్లవాళ్లా కనిపిస్తున్నాడు. అర్జున్రావుకి ఈ విషయాలేమీ తెలియవు. మునుపట్లానే ఉంటున్నాడు. భార్యని కొడుకును ప్రేమగానే చూస్తున్నాడు. అశ్విని ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుని కుమిలి కుమిలి ఏడవసాగింది. అనుక్షణం ఆమెకు శాంత మాటలే చెవుల్లో మోరంరోగసాగాయి.
గుండె రాయి చేసుకుంటూ పైకి మామూలుగానే తిరగసాగింది. ఆ రోజు రాత్రి అశ్విని మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుంది. అర్జున్రావు ఆమె నడుం మీద చేయి వేస్తూ అశ్విని అంటూ మృదువుగా పిలిచాడు. కళ్ళు విప్పి చూసి చిన్నగా నవ్వింది, ఏంటి అన్నట్టు. నీకు నిద్రొస్తోందా అడిగాడు. అంది మెల్లగా. నాకు నిద్ర రావడం లేదు. ఆమె కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళల్లో కోరిక కొట్టొచ్చినట్టుగా కనిపించసాగింది. అశ్విని అతని వైపు చూస్తూనే గ్రహించుకున్నట్టుగా చొప్పున ముఖం తిప్పేసుకుంది. ఆమె గుండెలు ఎందుకో ఆ రోజు దడదళ్లాడాయి. ఏదో భయం లాంటిది ఆమె శరీరాన్ని చుట్టేసింది. అశ్విని ముఖం తిప్పుకోగానే సిగ్గు అని భావించి ఆమె ముంగురులు ప్రేమగా సవరిస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నడుం మీదున్న అతని చేతిని మెల్లగా తొలగించేస్తూ అటు తిరిగి పడుకుంది. అతను నవ్వుకుంటూ ఆమెను బలవంతంగా ఇటు తిప్పాడు. నాకు నిద్రొస్తోంది అంది మెల్లగా. తనని ఉడికించడానికి అంటోంది అని నవ్వుకుంటూ, నిద్రొస్తోందా? పెళ్లైన వాళ్లు పగలు నిద్రపోయి రాత్రుళ్ళు మేలుకునుండాలి, తెలిసిందా? ఆమె కళ్ళలోకి చూసి కొంటిగా నవ్వాడు. ఆమె నవ్వలేదు. అతని చేతుల్లోంచి తప్పించుకోవాలని చూస్తూ, నాకు ఒంట్లో బాగలేదు, పడుకుంటాను అంది. ఒంట్లో బాగలేదా? ఎలా ఉంది? ఆమె వైపు పరీక్షగా చూశాడు. మీరు ఎప్పుడు కోరినా మీ మాట నేనెప్పుడూ కాదనలేదు, ఈ వేళకి అంటూ ఆగిపోయింది. ఆ మాటలు వింటూనే అతనిలో ఉత్సాహం చచ్చిపోయినట్లయింది. చటుక్కున ఆమెను వదిలిపెట్టేశాడు. అశ్వినిలో ఏదో మార్పు కనిపిస్తోంది. బాగా ఆలోచిస్తుంటే ఆమె మునుపట్ల తనకే తాను దగ్గరకు రావడం లేదు, తప్పించుకుని తిరుగుతోంది. కారణమేమిటో అర్థం కాదు. అతను ఇటు తిరిగి పడుకున్నాడు. అశ్విని అటు తిరిగి పడుకోంది. అతను ఆలోచిస్తున్నాడు. ఆమె ఎందుకు అలా ఉంది? ఆమె మనసులో బాధపడుతోందా? ఏ విషయం? నిజంగా బాధపడుతూ ఆమె మనసు బాగలేకపోతే దగ్గరకు తీసుకుని ఓదార్చి లాలించి అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత భర్తగా తనకుంది. ఆ ఆలోచన రాగానే అతనిలో వచ్చిన కోపం లాంటిది ఏదో మెల్లమెల్లగా కరిగిపోసాగింది. ఆమె అంటే జాలి, ప్రేమ కలగసాగాయి. జాలి, ప్రేమతో పాటు ఆ క్షణంలో అతని గుండెల్లో కోరికలు తలెత్తాయి. ఆపుకోలేని ఆవేశం అతని చుట్టేయడంతో చొప్పున ఆమె వైపుకు తిరిగి ఆమె నడుం చుట్టూ చేయి వేసి బలంగా దగ్గరకు లాక్కున్నాడు. అబ్బా వదలండి అంది అయిష్టంగా. అతన్ని విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది. అర్జున్రావు వదిలిపెట్టలేదు. ఆమె మనసు బాగుండకందని కోరికతో ఆమెను దగ్గరకు చేర్చుకున్నాడు. అశ్వినికి ఇక ఎదురు చెప్పే శక్తి లేకపోయింది. రోజులు గడుస్తున్నాయి. అశ్విని ఆ ఇంటికి ఎందుకొచ్చిందో ఆమెకి అర్థం కావడం లేదు. బాబు ఆమెను అసలు లెక్క చేయడం మానేశాడు. పిన్ని అని కూడా పిలవడం లేదు. వాయ్ ఇదిగో ఇలారా, అలా పొడి పొడిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. బాబు దృష్టంతా సినిమాలపైనే ఉంటోంది. సినిమాలోలా ఫ్రెండ్స్ తో ఫైటింగ్ చేస్తాడు. ఆ ఫ్రెండ్స్ కూడా అటువంటి అల్లరముకే. అందరూ సినిమా చూసొచ్చి ఆ సినిమాలో విలన్ ఎలా చేశాడో అలా యాక్షన్ చేసి చూపిస్తారు. అందరూ అలా చేసి చూస్తూ నవ్వుకుంటారు. ఆ రోజు సినిమా చూసొచ్చి బాబు ఫ్రెండ్ దగ్గర యాక్షన్ చేస్తున్నాడు. పగలగొట్టిన సీసా పెంకు చేత్తో పట్టుకుని ఫ్రెండ్స్ ని పొడిచి చంపేయబోతున్నట్టుగా నటించి మిగతా ఫ్రెండ్స్ ని నవ్వించసాగాడు. అంతే, ఆ సినిమాలో విలన్లా చేయసాగాడు. కిటికీలోంచి చూస్తున్న అశ్విని గుండెలు దడదళ్లాడాయి. ఆ దెబ్బలాటల్లో దుడుకుతనంతో ఆ గాజు పెంకు చీరుకుపోతే ఇంకేమైనా ఉందా? బాబుని పిలిచింది. పిలిచావంటే చూడు ఏం చేస్తాను అన్నట్టు గాజు పెంకు చూపిస్తూ చంపేస్తాను జాగ్రత్త అన్నట్టు బెదిరించాడు. తన మాట వెండు. బాబు అందరి చెయ్యి దాటిపోయాడు. అల్లరి, దుబ్బుతనం, మొండితనం, పింకితనం బాబులో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్క తండ్రి భయమే ఉంది. అతను ఎప్పుడూ ఇంటి దగ్గర ఉండడు. కావలసినంత స్వేచ్ఛ బాబుకి. అశ్విని అలా మౌనంగా ఉండిపోవడం తప్పించి ఏం చేయలేకపోయింది. అశ్విని ఆ రోజు సాయంత్రం గదిలో కూర్చునుంది. బాబు స్కూల్ నుండి ఇంకా ఇంటికి రాలేదు. అర్జున్రావు కూడా ఇంకా రాలేదు. విశ్వం అశ్వినికి తన వ్యాపార విషయం చెప్పడానికి వచ్చాడు. కొంత డబ్బు స్నేహితుడు అప్పిస్తాను అన్నాడు. యామిని దగ్గరున్న బంగారం తాకట్టు పెట్టి వ్యాపారం పెడతాను అని. ఆమె యువతల గదిలో కూర్చుని అతనితో మాట్లాడుతోంది. అశ్వినికి ఒక్కసారిగా కళ్ళు చీకట్లు కమ్మినట్టయి తల గిర్రున తిరిగిపోసాగింది. ఒక క్షణం కళ్ళు గట్టిగా మూసుకుని తిరిగి కళ్ళు తెరిచి చూసింది. నీరసంగా ఎలాగో ఉంది. కళ్ళకేం కనిపించడం లేదు. అంతే, స్పృహ తప్పి పడిపోయింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి లేడీ డాక్టర్ తన మంచం దగ్గర ఉంది. డాక్టర్ తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళింది. అప్పుడే వచ్చిన అర్జున్రావు కూడా ఆమె ఏం చెబుతుందో అని ఆతృతగా చూడసాగాడు. ఆమె స్పృహ తప్పి పడిపోగానే విశ్వం డాక్టర్కి ఫోన్ చేసి రప్పించాడు. అప్పుడే అతను వచ్చాడు. డాక్టర్ ఏమైంది అంటూ. డాక్టర్ చెప్పింది. ఆమె చాలా నీరసంగా ఉన్నారు. 1-2 రోజులు మా హాస్పిటల్లో ఉంచండి. ఆమెకు రెస్ట్ కావాలి అంటూ. ఏమైంది డాక్టర్, అసలు ఆమెకు జబ్బేమిటి అన్నాడు. అందుకు ఆమె చిరునవ్వు నవ్వుతూ, ఏం కంగారు పడవలసిన అవసరం లేదు, నీరసంగా ఉన్నారు అంతే అంటూ చెప్పి మందులు రాసిచ్చి వెళ్లిపోయింది. డాక్టర్ వెళ్లిన వైపే చూస్తూ అలా ఉండిపోయాడు. వారం రోజులు అశ్విని నర్సింగ్ హోంలో ఉండాలా?
ఏంటి అనారోగ్యం? ఆమె ఆరోగ్యం దెబ్బతిందా? డాక్టర్ చెప్పడం లేదు సరిగా. ఏ క్యాన్సరో ఏదో అని అనుమానం కావచ్చు. వారం రోజులుంచితే ఏంటో తెలుస్తుంది అనుకున్నాడు మనసులో. విశ్వం అతనికి చెప్పి వెళ్ళిపోయాడు. అతనికి విషయం ఏమిటో అర్థం కాలేదు. అర్జున్రావు మనసంతా బరువుగా బాధగా ఎలాగో అనిపించసాగింది. అశ్వినికి ఎలాంటి జబ్బు రాకూడదు. ఆమె ఆరోగ్యంగా చక్కగా ఉండాలి. ఆమె ఎప్పుడూ నవ్వుతూ కళకళ్లాడుతూ ఉండాలి అని అనుకుంటూ మెల్లగా గదిలోకి ప్రవేశించాడు. అతన్ని చూస్తూనే ఆమె ఆదోలా నవ్వింది. డాక్టర్ ఏం చెప్పింది అన్నట్టు పేలవంగా ఉంది ఆ నవ్వు. ఏం చెప్పలేదు అన్నట్టు చిరునవ్వుతో చూశాడు. ఆ నవ్వు నిండుగా లేదు, ఎలాగో ఉంది. ఆ నవ్వులోని నిజమైన ఆనందం లేదు. భర్త చెయ్యి అందుకుంది. అర్జున్రావు ఆమె చేతిని 2 చేతులతో కలిపి పట్టుకున్నాడు. డాక్టర్ ఏం చెప్పింది అడిగింది మెల్లగా. ఆమె గొంతుక నీరసంగా, స్వరం వణుకుతున్నట్టుగా ఉంది. నువ్వు నీరసంగా ఉన్నావు, 4 రోజులు రెస్ట్గా ఉంటుంది, నర్సింగ్ హోంలో జాయిన్ చేయమంది అంటూ చెప్పాడు. ఆ మాటలు ఎంతో మెల్లగా చెప్పాడు. అశ్విని చిరునవ్వు నవ్వింది. డాక్టరు ఏ అనుమానంతో అందో అతనికి అర్థం కాకపోయినా అతనికి ఏదో అనుమానం రాసాగింది. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. అశ్విని అతనితో ఏం మాట్లాడలేదు. అతని మనసు బాగుండలేదని గ్రహించుకుంది. అశ్విని అర్జున్ రావులకు ఆ రోజు మనసంతా హాయిగా ఆనందంగా అనిపించసాగింది. అతని మనసు తేలికపడ్డట్టయింది. బెంగపడిన బాధంతా మొచ్చుక్కి లేకుండా మాయమైనట్టుగా అయింది. కారణం అశ్విని హాస్పిటల్లో జాయిన్ అయ్యి 4 రోజులుండి ఇంటికొచ్చేసింది. డాక్టర్ ఏం చెబుతుందోనని కంగారు పడిన అతనికి ఆమె నవ్వుతూ చెప్పింది. ఆమెకు క్యాన్సర్ ఏమోనని అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏం అనుమానం లేదు. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పింది. అశ్విని మనసు ఇప్పుడు తేలిగ్గా హాయిగా ఉంది. అర్జున్ రావు సంగతి సరే సరే. అతనికి మరీ ఆనందంగా ఉంది. ఉగాది దగ్గరకు వస్తోంది. పండగ హడావిడి ఇంట్లో తలెత్తింది. ఇంటి అందరికీ బట్టలు తీసుకున్నారు ఆ దంపతులు. ఆ రోజు ఉగాది పండుగ. అశ్విని కొత్త చీర కట్టుకుని దేవుడికి దండం పెట్టుకుంది. శాంత ఫోటో దగ్గర నిలబడి దండం పెట్టుకుంటూ, అక్క, నీ ఇంటికి నా బాధ్యత నెరవేరుస్తున్నానా లేదా? నేనింతవరకు చేసింది నీకు సమ్మతమేనా అంది. శాంత ఫోటోలో చల్లగా నవ్వినట్టయింది. ఆమె తేలిగ్గా నిట్టూరుస్తూ గుండెల్లో బరువు తగ్గించుకుంది. బాబు కొత్త బట్టలు కట్టుకుని ఆడుకోవడానికి వెళ్లాడు. ఉగాది రోజున అర్జున్రావు ఎక్కడికి వెళ్లలేదు, ఇంటి దగ్గరే ఉన్నాడు. ఉగాది పచ్చడి పట్టుకుని అతని గదిలోకి వెళ్ళింది. ఒక క్షణం భార్య వైపు అలాగే చూశాడు. ఆమె పట్టుచీర కట్టుకుంది కాని వస్తువులు పెట్టుకోలేదు. అశ్విని మృదుగా పిలిచాడు. కళ్ళెత్తి అతని వైపు చూసింది. వస్తువులేం పెట్టుకోలేదేం అడిగాడు. ఆమె గుండె ఒక్కసారి ఆగిపోయినట్టయింది. కనురెప్పలు వాల్చడం మర్చిపోయిందాల్లా కళ్ళలా నిలబెట్టేసింది. ఏంటలా చూస్తావు? ప్రతి ఉగాదికి నిన్ను వస్తువులు వేసుకోమని చెప్పలేదు. చెప్పారు. ఆమె నీరసంగా అంది. మరైతే ఎందుకు వేసుకోలేదు? వేసుకుంటాను అంది. ఆమెకు నోట మాట రాక గొంతు తడారిపోయింది. వెళ్ళి వేసుకురా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. తిరిగి వెళ్లాలంటే శక్తి లేదు. పాదాలు నేలకు అంటుకుపోయినట్టుగా ఉన్నాయి. వెళ్ళస్విని, అలా నిలబడిపోయావేమిటి? అతనికి ఆ రోజు భార్య ప్రవర్తన వింతగా ఉంది. వెళతాను, ముందు ఉగాది పచ్చడి తీసుకోండి మెల్లగా అంది. తీసుకుంటాను, ముందు వస్తువులు వేసుకునిరా. ఆమె అక్కడి నుంచి కదల్లేదు. ఏంటశ్విని? కనిపించినట్టు అడిగాడు. ఇప్పుడు వేసుకోవాలంటారా? ఆమె స్వరం నూతులోంచి వెలువడినట్టుగా ఉంది. వేసుకోమని చెబుతున్నాను. నాకిప్పుడు వేసుకోవడం అంటూ నసిగింది. ఇష్టం లేదా? సూటిగా అడిగాడు. లేదన్నట్టుగా తల తిప్పింది. కారణం? కారణం ఏమీ లేదు, ఊరికే అంటూ చిన్నగా నవ్వింది. అతన్ని ఆ మాటల్లో నుండి తప్పించడానికి ప్రయత్నిస్తూ అతను ఊరుకోలేదు. పట్టుదలగా అన్నాడు. ప్రతి ఉగాదికి శాంత ఆ వస్తువులు పెట్టుకునేది. తర్వాత నువ్వు పెట్టుకున్నావు. ఈసారి ఎందుకు మానేయడం? వెళ్ళి పెట్టుకున్నా. ఆమె వెళ్లలేదు, కదిలే ప్రయత్నం చేయలేదు. మౌనంగా నిలబడిపోయింది. అశ్విని దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేశాడు. ఆమె బేలగా భర్త కళ్ళలోకి చూసింది. ఏంటి ఆలోచిస్తున్నావు? పదా అంటూ భార్యను మరో గదిలోకి తీసుకువెళ్లాడు. వెళ్లి బీరువా తెరు అన్నాడు. ఆమె బీరువా తెరిచే ప్రయత్నం చేయలేదు. ఇక అతనే తాళాలు తీసి బీరువా తెరిచి చూశాడు. వస్తువులు లేవు, అంతా ఖాళీ. అయోమయంగా అర్థం కానట్టు తల తిప్పి భార్య వైపు చూశాడు. అశ్విని అతనికి సమాధానం చెప్పలేక తల ఉంచుకుని నిలబడింది. అశ్విని, బీరువాలో ఉన్న వస్తువులన్నీ ఏమయ్యాయి అడిగాడు. అంతే. ఆమె చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అశ్విని అంటూ దగ్గరగా వచ్చి ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఏమైంది? వస్తువులు ఎక్కడున్నాయి అడిగాడు. మెల్లగా ఆమెను ఓదారుస్తున్నట్టుగానే అతని స్వరం మృదువుగా ఉంది. తల అడ్డంగా తిప్పింది. నేనేం చెప్పలేను, నన్ను ఏం అడగద్దు అన్నట్టు. ఆమె దుఃఖం మరింత ఎక్కువ అవసాగింది. అశ్విని, అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు.
నన్ను ఏం అడగండి అంటూ అతన్ని చుట్టేస్తూ బౌరుమంటూ ఏడ్చేసింది. అది కాదు అశ్విని, నేను ఏం అనను, అసలు విషయం ఏంటో చెప్పు మెల్లగానే అడిగాడు. వద్దండి, నేను చెప్పను, నన్ను ఏం అడగండి అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. అతను ఏం మాట్లాడలేదు, మౌనంగా అలా ఉండిపోయాడు, ఆమె వైపు పరీక్షగా చూస్తూ. అశ్విని ఇక అతనికి ఎదురుగా ఉండలేక గదిలోకి వెళ్లిపోయి తలుపులు మూసేసుకుంది. భార్య వెళ్లిన వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. వస్తువులు ఏమైనట్టు? ఆమె వస్తువుల గురించి అడగగానే ఎందుకలా బాధపడిపోతుంది? నిజం తనతోనే చెప్పొచ్చుగా. తను ఏమైనా అంటాడని భయపడుతోందా? భయం లేదు అని చెబుతున్నా వినిపించుకోవడం లేదే. ఎలాగైనా ఈ రోజు ఆమె మనసు ఎందుకో బాగాలేదు. రేపటికి మనసు బాగుంటే ఆమె అసలు విషయం చెప్పేస్తుంది అనుకున్నాడు. ఆ రోజంతా ఉగాదిలాగే లేదు. ఎవరికి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. అశ్విని అతని ఎదుట పడలేదు, అతను ఆమెను పిలవలేదు. ఒకరోజు 2 రోజులు గడిచిపోయాయి. అశ్వినికి ఇద్దరికీ మాటలు లేవు. ఆమె భర్తను తప్పించుకునే తిరుగుతోంది. ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరూ ఎదురు పడ్డారు. అతనికి అన్నం వడ్డించి రోజులా పక్కకు తప్పుకోబోతుంటే అర్జున్రావు ఆమె చేయి పట్టుకున్నాడు. అశ్విని మొదట తెల్లబోయినట్టయి తేరుకుని భర్త వైపు చూసింది. ఇద్దరూ ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. ఆమె చటుకున చూపులు పక్కకు తిప్పుకుంది, ఏదో తప్పు చేసినట్టు. అశ్విని మృదుగా పిలిచాడు. ఆమె మాట్లాడలేదు. అశ్విని, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగిందో నాతో చెప్పు మెల్లిగా అనునయంగా అన్నాడు. ఆమె తల అడ్డంగా తిప్పింది, ఏమీ లేదు అన్నట్టు. అశ్విని, క్షమించండి, నన్నిక ఏమీ అడగద్దు, అడగడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు అంటూ ఖచ్చితంగా చెప్పేస్తూ అతని చేతిని విదిలించుకుని అక్కడి నుండి పారిపోయింది. భార్య వెళ్లిన వైపే చూస్తూ అలా ఉండిపోయాడు. ఆమె ఎందుకలా ఉంటోంది? ఆ వస్తువులు ఏం చేసింది? అతను అదే విషయం రాత్రి పగలు ఆలోచించసాగాడు. విశ్వం పెద్ద ఫర్నిచర్ షాప్ ఒకటి ఓపెన్ చేసి సూర్యప్రకాష్ రావు గారిని ఆ షాపులో ఉంచాడు. ఆయన ఆ షాపు చూసుకోసాగారు. విశ్వం అర్జున్ రావుని కలుసుకుని చెప్పాడు. ఒక ఫ్రెండ్ డబ్బు సాయం చేశాడు, ఆ డబ్బుతో షాపు ఓపెన్ చేశాను. ఇదంతా వదిన గారి సలహాయే అన్నాడు. డబ్బు సాయం చేసిన ఫ్రెండ్ పేరు మాత్రం అతను చెప్పలేదు. అర్జున్ రావుకి ఏదో అనుమానం వచ్చినా నిర్ధారణ చేసుకోలేక పైకి ఏమీ అనలేకపోయాడు. మరో 20 రోజులు గడిచిపోయాయి. అర్జున్ రావు బొంబాయి వెళ్లాడు. అర్జున్ రావు జ్యువెలరీ షాపుకు వెళ్లాడు. అశ్విని పుట్టినరోజు అని గుర్తుకొచ్చి ఆమెకు మంచి ముత్యాలహారం ఒకటి కొందామని షాపులోకి వెళ్లగానే షాపు యజమాని ఎంతో వినయంగా వస్తువులు చూపించసాగాడు. బొంబాయి నిన్న పనుండొచ్చాడు, పని అయిపోయింది. మర్నాడు ప్లేన్లో వైజాగ్ వెళ్లిపోదామని అనుకుంటున్నాడు. అశ్విని పుట్టినరోజు సరిగ్గా ఆ రోజుకి 3 రోజులుంది. అతనికి ఏ వస్తువు నచ్చకపోవడంతో తిరిగి వెళ్లిపోదాం అనుకుంటుండగా షాపు యజమాని అతన్ని వెళ్ళనివ్వలేదు. లోపలికి వెళ్లి కొన్ని ఖరీదైన నగలు పట్టుకొచ్చాడు. ఇవి నచ్చుతాయో లేదో చూడండి అని. ఆ వస్తువులు చూస్తూనే అతని నోటమాట రాలేదు. ఆ వస్తువులు పోయాయి అనుకున్నవన్నీ అతను చూపిస్తున్నాడు. అన్ని వస్తువులు అతడి దగ్గరున్నాయి. శాంత వస్తువులన్నీ చూసి అతను గుర్తుపట్టి ఈ వస్తువులన్నీ నేనే తీసుకుంటాను అని చెప్పి కొంత అడ్వాన్స్ ఇచ్చి పియ్యని వైజాగ్ పంపించి మర్నాడు ఫ్లైట్లో రమ్మని చెప్పి పంపించాడు డబ్బు తీసుకురావడానికి. పియ్య వెళ్లి డబ్బు పట్టుకొచ్చేసరికి 2 రోజులైంది. డబ్బు కట్టేసి ఆ వస్తువులన్నీ తీసుకున్నాడు. పోయిన వస్తువులన్నీ దొరికాయి. ఆ వస్తువులు ఎక్కడవని ఆరా తీయగా ఎవరో ఒకరు పట్టుకొచ్చి అమ్మి డబ్బు తీసుకు వెళ్లిపోయారని షాపు యజమాని భయంగా చెప్పాడు. అర్జున్ రావుకు తన అనుమానం నిజమైపోయింది. వస్తువులు ఏవి అని అడిగితే అశ్విని మాట్లాడలేదు. పెట్టెలో వస్తువులు పెట్టెలోనే ఉన్నాయి. తనకు తెలియకుండానే విశ్వానికి ఆ వస్తువులిచ్చి రహస్యంగా షాప్ పెట్టించింది. విశ్వం తనకి డబ్బు ఫ్రెండ్ సాయం చేశాడని చెప్తున్నాడు. ఇదంతా వదిన గారి సలహాయే అని అంటున్నాడు. అశ్విని ఎందుకలా చేసింది? తను ఏమంటాడోనని భయపడిందా? తనకి ఈ విషయం చెబితే తనే డబ్బు సాయం చేసేవాడుగా. అడగకుండా ఇవ్వడం దేనికి అని తను ఊరుకున్నాడు. తనకి ఒక్క మాట మాత్రం కూడా చెప్పకుండా అన్ని విలువైన వస్తువులు ఇచ్చేసిందా? తాకట్టు పెడతానని చెప్పాడు కాబోలు, ఏకంగా అమ్మేశాడు. ఆ విషయం చెప్పలేక తనలో తాను బాధపడిపోయింది. అందుకే తన నుంచి భయపడి తప్పించుకుని తిరుగుతోంది అని ఆలోచించి అశ్విన్ అంటే జాలి కలగసాగింది. ఆమెను భయపడొద్దు అని ధైర్యం చెప్పాలనిపిస్తోంది అతనికి. ఆ వస్తువులు తీసుకుని వెంటనే వైజాగ్ బయలుదేరి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక భార్యను తన గదిలోకి పిలిచాడు. అశ్విని భయంగా చాలా రోజులకు భర్త గదిలోకి అడుగు పెట్టింది. పిలిచారా ఏంటి అన్నట్టు చూసింది. ఇలారా చిరునవ్వుతో చూశాడు ఆమె వైపు. భయంగా మెల్లగా అతని మంచం వైపు వెళ్ళింది. నీకు బాంబే నుండి ఏం తెచ్చానో ఊహించి చూద్దాం. ఆమె వైపు అనురాగంతో చూస్తూ అన్నాడు. ఉగాది నుండి ఆమంటే కోపం అసహ్యం కూడా కలిగాయి అతనికి. ఆ వస్తువులు దొరికిన తర్వాత నిజం గ్రహించి ఊహించుకుని భార్య అంటే జాలనిపించింది. పాపం అశ్విని తనకు అసలు విషయం చెప్పలేక ఎంత నలిగిపోయిందో అని చాలా బాధపడ్డాడు.
అందుకే అన్ని రోజుల తర్వాత భార్యని అపురూపంగా ప్రేమగా పిలిచాడు. తన చేతిలోని బాక్స్ ఆమెకు అందించి తెరిచి చూడమన్నాడు. ఏంటా అని అనుమానంగా భయంగా తెరిచి చూసింది. పెట్టిలో ఏదో నాగుపామున్నట్టుగా త్రుళ్ళిపడింది. కనురెప్పలు కళ్లను మూయలేనట్టు ఆ వస్తువుల వైపు కళ్లారపకుండా చూసింది. ఆమె కంగారు భయాన్ని మనసులోనే దాచుకోవడానికి ఎంతో శక్తి కూడదీసుకోవాల్సి వచ్చింది. ఆమె నవ్వడానికి ప్రయత్నించింది, కానీ నవ్వు రాలేదు. ఏదో చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయింది. గొంతుక తడారిపోతున్నట్టుగా, కంఠాన్ని ఎవరో గట్టిగా నొక్కేస్తున్నట్టుగా అయింది. ఆమెకు ఒళ్లంతా ముచ్చెమట్లు పట్టసాగాయి. తిరిగి పెట్టి మూసేస్తూ చీర కొంగుతో ముఖాన్ని తుడుచుకుంది. ఎలా ఉన్నాయి వస్తువులు? నవ్వుతూ ప్రశ్నించింది. బాగున్నాయి అన్నట్లు పిచ్చిదాన్లా తల ఊపింది. వెళ్లి పెట్లో దాచేసిరా అన్నాడు. ఇక ఆమె భయం తగ్గిపోతుంది అని గ్రహించుకుంటూ ఆమె తల ఊపి అక్కడి నుండి పరిగెత్తినట్లే వెళ్లిపోయింది. తిరిగి చూడలేదు ఆ గదివైపు. మళ్లీ భర్త గదిలో కడుగు పెట్టలేదు. ఆమె కోసం చూసి చూసి చివరకు కళ్ళు మూసుకుని నిద్రపోయాడు. అశ్విని ఆ వస్తువులు బీరువాలో దాచేసి మంచం పైన పడుకుని బోరున ఏడవసాగింది. అతను తనని వస్తువులు ఏం చేశావని ఈ లెంప ఆ లెంప వైన్ చేస్తాడని అనుకుంది. తనని పల్లెత్తు మాట అనలేదు. ఈ వస్తువులు అతనికి ఎలా వచ్చాయి? అసలు విషయం తెలిసే మౌనంగా ఉండిపోయాడా? భగవంతుడా అనుకుంటూ తనలో తాను కుమిలి కుమిలి ఏడవసాగింది. నిజం తెలిసిపోయిందా? లేక ఈ వస్తువులు తను మాయం చేశానని అనుకుంటున్నారా అని వరుసగా 2 రోజులు గదిలో నుండి బయటకు రాకుండా, అతనికి కనిపించకుండా అలా తనలో తాను ఏడవసాగింది. అర్జున్ రావుకి ఆమె విషయం అర్థం కావడం లేదు. వస్తువులు పోయినప్పుడు కంటే ఇప్పుడు దొరికిన తర్వాత కూడా ఎందుకలా ఉంటుంది అనుకున్నాడు. అశ్విని ముస్తాబు చేసుకోవడం లేదు. దిగులుగా అదోలా ఉండసాగింది. అర్జున్ రావు ఇక లాభం లేదని ఆమెను బలవంతంగా బయలుదేరదీసి అలా షికారుకు తీసుకువెళ్లాడు. అలా వరుసగా రోజూ తీసుకెళ్లసాగాడు. ఆమె భయం తగ్గి తిరిగి మామూలుగా ఉంటుంది అని ఆశపడుతూ అతని ఊహ నిజమైంది. ఆమెలో వచ్చిన ఆ మార్పుకే అతను సంతోషించాడు. అశ్వినిలో భయం తగ్గి ఇప్పుడిప్పుడే ధైర్యం రాసాగింది. భర్త మంచితనానికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంది. ఆమె కళ్ళకి అతను దేవుళ్లా కనిపించసాగాడు. అశ్వినికి ఇప్పుడు తృప్తిగా హాయిగా అనిపించసాగింది. రమ రోజూ సాయంత్రం కాలేజీ అయిపోగానే అశ్విని దగ్గరకొచ్చి ఓ గంటసేపు ఉండి వెళ్లిపోతుంది. కాలేజీ వార్షికోత్సవాలకి ముఖ్య అతిథిగా కలెక్టర్ అర్జున్ రావును పిలిచారు. అతను ఆ రోజు క్యాంపుకెళ్లవలసి ఉంది. రావడానికి వీలు పడదని చెప్పడంతో ముఖ్య అతిథిగా అశ్వినిని పిలిచారు కాలేజీ వాళ్లు. అశ్వినికి వెళ్లడం ఇష్టం లేకపోయినా భర్త వెళ్లమని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. వాళ్లు వెళ్లిపోయారు. రమకి ఈ విషయం తెలిసి పొంగిపోయింది. అయితే మా కాలేజీకి ముఖ్య అతిథిగా ఆ ఫంక్షన్ కి వస్తున్నావన్నమాట. అందరూ నీ చేతి మీదుగా బహుమతులు పుచ్చుకుంటారన్నమాట అంది సంతోషంగా. చెల్లెలు చూపిస్తున్న ఉత్సాహం చూసి ఆమె నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. నాకు ఈ విషయంలో చాలా బాధగా ఉందమ్మా అంది అశ్విని. అదేంటక్క, కలెక్టర్ గారి సతీమణి అంటే ఎంత గౌరవం అంది రమ. నిజమే, కానీ నాకు మాత్రం నిజమైన సంతోషం తృప్తి లేదు. ఈ గౌరవం ఈ మర్యాదలు శాంతక్కకి దక్కవలసినవి. నాకు దక్కడం నాకిష్టం లేదు. ఆమె అదృష్టాన్ని దోచుకుంటున్నానేమో అని బాధగా ఉంటుంది అంది మెల్లగా. అక్క, నువ్వు పొరబడుతున్నావు. ఆమె అదృష్టాన్ని నువ్వెప్పుడూ దోచుకోలేదు. ఆమె అదృష్టాన్ని గౌరవ మర్యాదల్ని పైకి పోనివ్వకుండా నిరంతరం నువ్వు కాపలా కాస్తూ కాపాడుతున్నావక్క అంది ఆవేశంగా. రమా అంది ఆశ్చర్యంగా. తనకంటే ఎంతో చిన్నది ఎంత చక్కగా నిజాన్ని వివరించింది అని. అవునక్క. అశ్వినికి కళ్ళనీళ్లు గిరిని తిరిగాయి. అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకునేటప్పుడు అతను ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ల మాటలు అతను విన్నాడు కూడా. అర్జున్ రావు మనసు ఎందుకో ఒక రకంగా తేలికపడినట్టయింది. శాంత చనిపోలేదు, బ్రతికే ఉంది. అశ్విని రూపంలో తన కళ్ళెదుటే తిరుగుతుంది అనుకున్నాడు. అర్జున్ రావు ఆఫీసు నుండి ఆ రోజు త్వరగా ఇంటికొచ్చేశాడు. రోజు అన్న టైంకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు. శాంత ఉన్నప్పుడు ఆమె అలాగే విసుక్కునేది. ఒక్కరోజు కూడా ఇంటికి త్వరగా రారు అని. ఆ తర్వాత అశ్విని కూడా అలాగే అంటూ విసుక్కునేది భరత్పై. ఎప్పుడూ ఆఫీస్ పనులేనా, ఇల్లు అక్కర్లేద్దా అని. అర్జున్ రావు చిన్నగా నవ్వుకునేవాడు. అదే సమాధానంగా ఒక్క మాట చెప్పేవాడు కాదు. ఆ రోజు పని త్వరగా అయిపోవడంతో వేగంగా ఇంటికొచ్చేశాడు. అశ్వినిని ఆశ్చర్యపరిచి ఆమెను బాబుని ఎక్కడికైనా అలా షికారుకు తీసుకువెళదాం అనుకున్నాడు. చప్పుడు కాకుండా హాల్లోకొచ్చాడు. తన గది తలుపులు మూసున్నాయి. అశ్విని లోపల పడుకుందా. అతని కొనుబొమ్మలు ముడుచుకున్నాయి. లోపల రమ గొంతుగా వినిపిస్తోంది. అశ్విని గొంతు కూడా వినిపిస్తోంది. మీ బావగారు కూడా ఇక గంటలో వచ్చేస్తారు అంటోంది. బావగారు ఇంకా రారు అంటోంది రమ. కాసేపు గదిలో నిశ్శబ్దం ఆవరించింది. అర్జున్ రావు ఆ మాటలు వింటూనే గది గుమ్మం వద్ద ఆగిపోయాడు. తను ఇంకా రాడని అనుకుంటోంది. ఆమెను ఏడిపించాలి అన్న కొంటె ఆలోచన అతనికొచ్చింది.
అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. అంతలో గదిలో నుంచి మాటలు వినిపించసాగాయి. ఏంటా అని శ్రద్ధగా ఆలకించసాగాడు. అక్క, నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు అంటోంది రమ అర్థం కాందాల్లా అయోమయంగా. అర్థం కావు, నా మాటలు ఎవరికీ అర్థం కావు అంటూ నిట్టూర్చింది అశ్విని తిరిగి ఆవేశంగా. అసలు నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానో తెలుసా? డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను అంది. అక్క, ఆమె నిర్ఘాంతపోయింది. అశ్విని అదో రకంగా నవ్వింది. అక్క, పవిత్రమైన తాళిబొట్టుతో వ్యాపారమా అడిగింది రమ. అవును, డబ్బొస్తుంది అంటే దేని మీదనైనా వ్యాపారం చేయొచ్చు. డబ్బుతోనే ఈ ప్రపంచంలో బ్రతకగలిగేది అంది అశ్విని ఖచ్చితంగా. అక్క, నువ్విలా మారిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ మనసు ఎందుకిలా మారిపోయింది? నా మనసు ఎప్పుడూ అంతే, కొత్తగా మారిందేమీ లేదు. డబ్బు కోసమే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. ఆ ముసలతను హరీమంటే ఇక డబ్బంతా నా చేతికొచ్చేసినట్టే అంది అశ్విని అదోలా నవ్వుతూ. వాళ్ల మాటలు వింటున్న అర్జున్రావు ఉలిక్కి పడ్డాడు. అశ్విని ఏం మాట్లాడుతోంది? డబ్బేమిటి? పెళ్ళేమిటి? ముసలతను ఎవరు? అతను హరీమంటే అశ్వినికి డబ్బు రావడమేమిటి? ఆమె మాటలు అతనికి ఆశ్చర్యంగా వింతగా అనిపించాయి. ఆమె ఎవరి గురించి ఏం మాట్లాడుతోంది? అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. అప్రయత్నంగా గుమ్మం వద్దున్న ఫ్లవర్ వేజ్పై చేయి వేశాడు. ఆ చెయ్యి వేయడంలో ఫ్లవర్ వేజ్ తీసేసినట్టుగా కింద పడిపోయి పెద్ద శబ్దం చేసింది. స్టీల్ వేజ్ మూలాన పగిలిపోలేదు. ఆ శబ్దం వింటూనే అశ్విని రమా మాటలు ఆగిపోయాయి. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. వేచి పడిపోయిన శబ్దం అవగానే అర్జున్రావు గుమ్మం వద్ద నుండి కొద్దిగా వెనక్కి వెళ్లి పక్కకు తప్పుకున్నాడు. లోపల నుండొస్తున్న అక్కా చెల్లెలిద్దరూ అతన్ని చూసుకోలేదు. వేజ్ ఎలా పడిపోయింది అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ కింద పడిపోయిన వేజిని తీసి తిరిగి ఆ స్థానంలో సర్ది పెట్టేశారు. అదే సమయంలో అర్జున్రావు అప్పుడే వస్తున్నట్టుగా గదివైపు వచ్చాడు. అతన్ని చూస్తూనే అశ్విని గతుకుమన్నట్టయి, మీరొచ్చి ఎంతసేపు అయింది అడిగింది. ఇదే రావడం. ఏం? నవ్వుతూ ప్రశ్నించాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతని చూపులతో ఆమె చూపులు కలపలేనట్టుగా తడబడింది. మనసెందుకో కలవరపడినట్టయింది. ఆ తడబాట్లో అతని నవ్వులో అర్థం గ్రహించుకోలేదు కాని ఆ నవ్వు రోజులా కాక కొత్తగా అనిపిస్తోంది గ్రహించుకుంటే. అర్జున్రావు రమ వైపు భార్య వైపు మార్చి మార్చి చూస్తూ తన గదిలోకి వెళ్లిపోయాడు. రమ భయంగా అతని వైపు చూస్తూ, అక్క, నేను వెళ్ళొస్తాను అంటూ ఆమె వెళ్లిపోయింది. కాఫీ తీసుకురావడానికని అశ్విని అక్కడి నుండి వెళ్లిపోయింది. అర్జున్రావు స్నానం చేసి బట్టలు మార్చుకుని కూర్చుని తీరిగ్గా ఆలోచించసాగాడు. ఎంత ఆలోచించినా ఆమె మాటలు అతనికి అర్థం కావడం లేదు. ఆమె ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బా? చిత్రంగా అనిపిస్తోంది. ఆమె ఎప్పుడూ డబ్బు కోసం ఆశించేదానిలా కనిపించలేదు. ఆమె మాటలకు అర్థమేమిటి? ఆ ముసలతను ఎవరు? అతను హరీం అంటే ఆ డబ్బంతా అశ్వినికి ఎలా వచ్చేస్తుంది? అతనికి అయోమయంగా ఆశ్చర్యంగా ఉంది. కాఫీ పట్టుకొచ్చిన ఆమెను ఆ విషయం నిలేసి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడగాలి అనిపించింది. మళ్లీ ఆమె ఏ విషయం తన దగ్గర దాచదు, ఈ విషయం కూడా దాచదు, నెమ్మదిగా తనే చెప్పేస్తుంది అని మౌనంగా ఊరుకున్నాడు. ఒకరోజు, 2 రోజులు, వారం రోజులైనా ఆమె ఆ విషయం చెప్పలేదు. అర్జున్రావు క్యాంపుకెళ్లి 2 రోజుల్లో వచ్చేశాడు. ఆ విషయం అతను వరుసగా 4 రోజులు ఆలోచించి ఇక ఊరుకున్నాడు. ఆ విషయాన్ని మెల్లగా మరిచిపోయాడు. అశ్విని ఆ రాత్రి భోజనాలయ్యాక వంటగది సర్దుకుంటోంది. అతను ఆమె రాక కోసం ఎదురుచూస్తూ మంచం మీద పడుకున్నాడు. అతనికెందుకో ఆ రోజు అనిపించసాగింది. ఒక కూతురు పుడితే ఎంత బాగుండు. మగవాడు ఎప్పుడూ తనకి ఒక కూతురు పుట్టాలని కోరుకుంటాడు. ఇన్ని రోజులుగా ఏమో గాని అతనికి ఆ రోజు ఒక కూతురు కావాలన్న కోరిక గట్టిగా కలగసాగింది. అశ్విని అందచందాలు కళ్ల ముందు కదులుతూ ఉంటే అతని మనసు క్షణం కూడా ఆగలేకపోతోంది. అశ్విని, అశ్విని అంటూ గట్టిగా పిలిచాడు. వస్తున్నా అన్నదే గాని ఆమె రాలేదు. అతను విసుక్కున్నాడు. అబ్బబ్బా, ఈ ఆడవాళ్ళందరూ ఇంతే. పెళ్లి చేసుకున్నాం, భరతున్నాడు అన్న జ్ఞానం వారికి ఉండదు. యంత్రాల్లా మారిపోయి ఇల్లు సర్దుకుంటూ పనులు చేసుకుంటూ కూర్చుంటారు. ఆమెను మళ్లీ పిలిచాడు. వస్తున్నా అన్నదే గాని త్వరగా రాలేదు. మళ్లీ పిలిచాడు. ఈసారి అతని కంఠస్వరం విసుగ్గా ధ్వనించింది. అశ్విని చిన్నగా నవ్వుతూ ఆ గదిలోకి ప్రవేశించింది. పిలుస్తుంటే రావేమిటి అడిగాడు కాస్త కోపంగా. పని చేస్తుండగా ఎలా రమ్మంటారు? నవ్వుతూనే అడిగింది. పని చేయడానికి పనివాళ్లు లేరా? బాగుంది, ఉంటే ఇల్లంతా వాళ్ల మీదకి ఎలా వదిలేస్తాం చెప్పండి. పైన నేను చూసుకోవద్దా? రేపు ఉదయం చూసుకోవచ్చుగా అన్నాడు తేలిగ్గా. అతనికి ఏం చెప్పినా అర్థం కాదనుకుంటూ మౌనంగా మంచం మీద పడుకుంది. ఆమె దగ్గరగా చేరి నడుం మీద చేయి వేస్తూ అశ్విని అంటూ అనురాగంగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఏంటి అన్నట్టు నవ్వింది భర్త ముఖంలోకి చూస్తూ. అతని చేతి మీద చేయి వేసింది. అశ్విని, నాదో చిన్న కోరిక. ఏంటి? మనకి బాబొక్కడే అయిపోయాడు కదూ మెల్లగా అంటూ కొంటిగా చూశాడు.
ఆ మాటలు అతను ఎందుకు అంటున్నాడో అర్థం కాక అతని వైపు రెప్పవాల్చకుండా చూసింది. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా అంటూ అడిగాడు. ఏమనిపిస్తుంది? సూటిగా ప్రశ్నించింది. నీలాంటి చక్కని పాప మనకు పుట్టాలని. నవ్వుతున్న ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. అవి పగటి కలలు, హాయిగా పడుకుని నిద్రపోండి అంది తన నడుము మీదున్న భరత చేతిని పక్కకు నెట్టేస్తూ. పగటి కలలా? అలా ఎప్పటికీ కాదు, మనకి తప్పకుండా పాప పుడుతుంది అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ. అశ్విని ఒక్కసారి ఉలికిపడ్డట్టయింది. నాకు ఒక కూతురు పుట్టాలనిపిస్తోంది అశ్విని అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. మనకి పిల్లలా? అయోమయంగా చూసింది. అవును. ఏం, మనకిప్పుడు ఏమంత పెద్ద వయసు ముంచుకుపోయిందని నాకు చాలా ఆశగా ఉంది. ఒక పాపకు తండ్రి కావాలని అంటూ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. అశ్విని కళ్ళ ముందు బాబు రూపం కదిలింది. ఆ తర్వాత శాంతరూపం కళ్ళ ముందు కదిలింది. ఆయన కోరిక మీద తను ఓ పాపను కనాలా? ఒక్క క్షణం ఆమె పళ్ళు బిగించి ఆలోచిస్తూ ఉండిపోయింది. శరీరమంతా ముచ్చెమటలు పోశాయి. ఆయనకు ఒక పాపకు తండ్రి కావాలనుందా? వీల్లేదు, అలా వీల్లేదు అనుకుంది మనసులో ఖచ్చితంగా. భర్త చేతిని ఒక్కసారిగా విదిలించి కొట్టింది. అశ్విని అన్నాడు తెల్లబోయినట్టు చూస్తూ. ముందు మీరు దూరంగా ఉండండి. అదేంటి? నాకు ఒంట్లో బాగలేదు. ఏం, ఎలా ఉంది? ఆమె ఒంటి మీద చేయి వేస్తూ అడిగాడు. బాగానే ఉంది, మీరు దూరంగా ఉండండి అంది కాస్త కోపంగా. అశ్విని. ఆమె మాట్లాడలేదు. మౌనంగా కళ్ళు మూసుకుని పడుకుంది. అర్జున్రావుకి కాస్త కోపం వచ్చింది. ఏంటి అలా అంటోంది? ఎన్నడూ లేంది ఎందుకలా దూరంగా నెట్టేస్తోంది? ఆమెలో వచ్చిన మార్పు ఏమిటి? అతను కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు. క్షణాలు గడుస్తున్న కొద్దీ అతనిలో ఆలోచించే శక్తి తగ్గిపోయి మనసులో కోరికలు తలెత్తసాగాయి. అవి ఎంత మనసులో దాచుకోవాలన్నా సాధ్యం కావడం లేదు. భార్యకు దగ్గర కావాలని మనసు శరీరం కోరుతూనే ఉన్నాయి. పురుష సహజమైన కోరికలు అతన్ని నిలవనీయలేదు. అప్రయత్నంగా చేయి చాపి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె ఉలికిపడినట్టయి కళ్ళు విప్పి చూసి అతన్ని విదిలించుకుని దూరంగా జరగబోయింది. అతను పట్టు వదల్లేదు. బలిష్టమైన అతని చేతుల్లోంచి తప్పించుకోలేక గింజుకోసాగింది. అశ్విని, అశ్విని అంటూ ఆమెను కోరికతో మరింత దగ్గరకు లాక్కోసాగాడు. అబ్బబ్బా, ముందు వదలండి. నేను వదలను. నువ్వు నా భార్యవు. భర్తగా నాకు నీ మీద అన్ని అధికారాలు ఉన్నాయి. భార్యగా భర్త కోరిక తీర్చవలసిన ధర్మం నీకుంది. నా కోరికలు నా మనసులో ఎంత దాచుకోవాలన్నా దాచుకోలేకపోతున్నాను. అశ్విని, ప్లీజ్ కాదనుకు అంటూ బ్రతిమాలుతూనే ఆమెకు దగ్గర కాసాగాడు. పరిస్థితి గ్రహించుకున్న ఆమె అతని మాటలకి జాలి పడలేదు. మనిషిలో మరింత కఠినత్వం తెచ్చుకుంటూ, నాకిష్టం లేదని చెబుతుంటే ఏమిటి బలవంతం అంది కటువుగా. అశ్విని అంటూ అలా చూశాడు క్షణంసేపు. చెబుతుంటే మీకు కాదు, పశువులా ప్రవర్తించే వాళ్ళంటే నాకు అసహ్యం అంది కోపంగా అతన్ని వదిలించుకుంటూ. అశ్విని దెబ్బతిన్నట్టుగా చూశాడు. అతని చేతులు అప్రయత్నంగా ఆమెను వదిలిపెట్టేశాయి. ఏమన్నావు? ఉన్నమాట అన్నాను. ఒంట్లో బాగలేదని చెబుతుంటే వినరేం? గాలికట్టిన భార్య అయితే మాత్రం మగవాడికంత లోకువా? వేళాపాళా సమయం సందర్భం ఉండక్కర్లేదా? అలా అయితే మనుషులకి పశువులకి తేడా ఏమిటి అంది ఆవేశంగా. అంతే, అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆపుకోలేని కోపంతో ఒక లెంపకాయ కొట్టాడు ఆమె చెంప మీద. అయితే నన్ను పశువుతో పోల్చావా అడిగాడు కోపంగా. చెంప మీద చేయి వేసుకుని అలా ఉండిపోయింది. జవాబు ఇవ్వలేదు. జాగ్రత్త, మళ్ళీ ఆ మాట అన్నావో చంపేస్తాను. జాగ్రత్త, వెళ్ళు, వెళ్ళిక నుండి అంటూ గట్టిగా కేకలేశాడు. అశ్విని తల ఉంచుకుని ఆ గదిలోంచి వెళ్లడానికి సిద్ధమైంది. అర్జున్రావు మనసంతా అదోలా అయిపోయింది. అశ్విని గురించి ఇన్ని రోజులు తనంతగా పట్టించుకోలేదు. కానీ బాగా ఆలోచిస్తుంటే ఆమెకు తనంటే ఇష్టం లేదనిపిస్తోంది. ఎన్నాళ్ళు తన మీద చూపించిన ప్రేమంతా నటనేం అనిపిస్తోంది. తన దగ్గరకు అసలు చేరడం లేదు. తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతుంది. తాళి కట్టిన భర్తకు దూరంగా ఉంటుందంటే అతనంటే ఇష్టం లేనట్టే అని అర్థమవుతోంది. ఆ రోజు రమతో అన్న మాటల్లో ఏదో అర్థం ఉంది. తనకు పూర్తిగా తెలియడం లేదు. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బై ఉంటుంది. ముసలతను చనిపోతే డబ్బు తనకే వచ్చేస్తోంది అంటుంది. ఆ మాటే అర్థం కావడం లేదు. ఎందుకలా ఉందో. ఆ ముసలతను ఎవరు? ఏ విషయం మాట్లాడింది? అతను ఆలోచిస్తుంటే ఒకరోజు తను ఇంటికొచ్చాక కంటబడిన దృశ్యం గుర్తుకొచ్చింది. అశ్విని గదిలో మంచం మీద పడుకునుంది. విశ్వం ఆమెకు మంచినీళ్లు తాగిస్తున్నాడు. ఆ తాగించడంలో మనిషి ఆమెకు బాగా దగ్గరైనట్టుగా అనిపిస్తుంది చూసిన వాళ్ళెవరికైనా. ఆ సంఘటన చూసిన తర్వాత చాలా రోజులు మనసులో లేకుండా పోయింది. మంచిగా ఉండే విశ్వాన్ని, ప్రేమమూర్తైన అశ్వినిని ఇద్దరిని అనుమానించలేకపోయాడు. ఆలోచించగా వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెరిగి ఇద్దరికీ బంధం ఉందని నమ్మకంగా అనిపిస్తోంది. ఈ విషయం యామినికి తెలుసా తెలీదా? అతనికి భార్య అంటే అసహ్యం కలగసాగింది. స్త్రీని మగవాడు ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడో అతన్ని అంత పిచ్చివాణ్ణి చేసి మోసగిస్తుంది. అర్జున్రావు మనసు ఉడికిపోసాగింది. అతను 2 రోజులు ఆఫీసుకు వెళ్లలేదు. తన గదిలో నుండి బయటకు అసలు రాలేదు. ఎవరొచ్చినా లేరని చెప్పించేశాడు.
మనసంతా చిందరవందరగా తయారైంది. అశ్విని మనసు తనపై లేదనుకుంటే ఆ ఊహే భరించలేకపోతున్నాడు. అశ్వినిని ఒక్క నిమిషం భరించలేకపోతున్నాడు. ఆమెను ఇంట్లోంచి మెడపట్టి బయటకు గెంటేయాలనిపిస్తోంది. కాని ఆధారం దొరికే వరకు తొందరపడకూడదని అలా మౌనంగా ఉండిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి మధ్య దూరం పెరగసాగింది. అతనిలో అనుమానం కొమ్మలు రెమ్మలు వేసి మహావృక్షమై పెరిగిపోయింది. అశ్విని ముఖం చూడ్డానికి, ఆమెను పలకరించడానికి అతను ఇష్టపడటం లేదు. ఆమెకి ఇవేమీ తెలియవు. అయినా ఆమె కూడా భరతని తప్పించుకునే తిరగసాగింది. రామ్మూర్తి గారు సుందరమ్మ మనవణ్ణి చూద్దామనొచ్చారు. వాళ్ళని చూస్తూనే అశ్విని పొంగిపోయింది. ఆ దంపతులిద్దరినీ కాలు కింద పెట్టనివ్వకుండా అన్నీ కాళ్ళ దగ్గరకు తెచ్చి అమర్చేది. భోజనం కూడా వాళ్ల గదిలోకే తీసుకెళ్లి పెట్టేది. ఆ ఇంటిలో అశ్విని తిరుగుతుంటే ఆ దంపతులు కూతుర్ని తలుచుకుని కళ్ళనీళ్లు తెచ్చుకున్నారు. బాబుని అశ్విని ఎంత ప్రాణంగా చూస్తుందో వాళ్ళకి అర్థమైంది. అడుగడుగునా వాళ్ళకి శాంత లేని లోటు కనపడివ్వకుండా జాగ్రత్త పడుతోంది. బాబుని శాంత కంటే ఎక్కువగా ఎంత గారంగా చూడాలో అంత గారంగా చూస్తోంది. రామ్మూర్తి గారు సుందరమ్మ గారు తృప్తిగా నిట్టూర్చారు. శాంత చనిపోయాక బాబు తల్లిలేని పిల్లాడు అయిపోయాడు. అశ్విని ఆ ఇంటికొస్తే బాబుకి తల్లిలేని లోటు తీరుతుందని ఆశించి ఆ పెళ్లి బలవంతంగా జరిపించినందుకు వాళ్ళు ఊహించినట్టుగానే అశ్విని ఉండడం వాళ్ళకి సంతోషంగా ఉంది. మనవడి కోసం వాళ్ళు బట్టలవి చాలా తీసుకొచ్చారు. బాబు చాలా సరదా పడిపోయాడు. బాబు కొన్ని విషయాల్లో సరదా పడినా బాబు ఫోజులన్నీ పెద్దవాళ్లలా సినిమాల్లోలా ఫోజులు పెడుతుంటాడు. బాబు మెట్రిక్ వచ్చాడు. తండ్రి భయం వల్లనే అలా చదువుతున్నాడు. మార్కులు పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి. ఆ రోజు దుర్దినమనే చెప్పాలి. అందరి జీవితాలు తుది మలుపుకు వెళ్లిపోయాయి అని చెప్పొచ్చు. బాబు తండ్రిని అడిగి సినిమాకు వెళ్ళాడు. ప్రతి సినిమాకు అతను కొడుకును పంపించడు. తాతగారి ఎదురుగా అడగడంతో నవ్వుతూ వెళ్ళమని చెప్పాడు. బాబు ఇద్దరి ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్ళాడు. సినిమా అంతా ఫైటింగే. హీరో విలన్ ఇద్దరు చేతుల్లో రివాల్వర్స్ లేకుండా తెర మీద కనిపించలేదు. హీరో పిస్టల్ పట్టుకుని విలన్ చేత అన్ని పనులు చేయించడం, భయపెట్టడం బాబుకి చాలా నచ్చింది సినిమా. అతని మనసులో తండ్రి బీరువాలో భద్రంగా ఉన్న రివాల్వర్ కళ్ళ ముందు కదిలింది. ఆ పిస్టల్ గనుక తన చేతికి చిక్కితే ఆ సినిమాలో హీరోలా అందర్నీ భయపెట్టి పనులు చేయించొచ్చు అనుకుని ఊహించుకోసాగాడు. తనకి ఎప్పుడూ ఎదురు తిరిగే తనతో చదువుకునే ఇద్దరు అబ్బాయిల్ని, ఇద్దరు ముగ్గురు మాస్టర్లని భయపెట్టి లొంగదీయవచ్చు అని ఆలోచించసాగాడు. సినిమా అయిపోయాక అంతా అదే ఆలోచన. రాత్రి నిద్ర పట్టలేదు. మర్నాడు మూడో నాడు అలా ఆలోచించసాగాడు. తండ్రి బీరువా తాళాలు ఎక్కడున్నాయో వెతకాలంటే సమయం చూసుకోవాలి. తండ్రి లేని టైము అశ్విని వంటగదిలో పని చూసుకునే టైము చూసుకున్నాడు. అతని గదిలోకి చప్పుడు చేయకుండా వెళ్లి తాళాలు వెతికి బీరువా తీసి వెతికాడు. సొరుగులో రివాల్వర్ కనిపించడంతో విజయోత్సాహంతో రివాల్వర్ తీసుకుని బీరువా తాళం వేసేసి తిరిగి తాళాలు సొరుగులో పెట్టేసి ఏమీ తెలియనట్టుగా యువతలకొచ్చేశాడు. బాబు ఉద్దేశం ఆ రివాల్వర్తో అందర్నీ భయపెట్టి తండ్రికి తెలియకుండా తిరిగి బీరువాలో పెట్టేద్దామని. ఆ రోజంతా పిస్టల్ తన దగ్గరే ఉంచుకోవడానికి నిశ్చయించుకున్నాడు. అయితే బాబుకి పిస్టల్తో అందర్నీ భయపెట్టే అవకాశం రాలేదు. ఎవరో మేస్టారు చనిపోతే స్కూల్కి సెలవిచ్చేశారు. బాబు ఆ రోజు స్కూల్కి వెళ్లలేదు. ఇంట్లోనే ఉండిపోయాడు. మర్నాడు కూడా రివాల్వర్ తన దగ్గర అట్టే పెట్టుకుని అప్పుడు తండ్రి బీరువాలో తెలియకుండా పెట్టేద్దాం అనుకున్నాడు. సాయంత్రం రామ్మూర్తి గారు లాన్లో కుర్చీ వేసుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. బాబు ఆయన దగ్గర కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. తాతగారిని బాబు 100 రూపాయలు కావాలని అడిగాడు. 100 రూపాయలు నీకెందుకు? నిర్లక్ష్యంగాని నవ్వేస్తూ తిరిగి పేపర్ చదువుకోసాగారు. బాబుకి కోపం వచ్చేసింది. తాతగారికి తన ప్రతాపం చూపించాలని పరుగున లోపలికి వెళ్లిపోయాడు. సినిమాలో హీరోల రివాల్వర్ పట్టుకుని పేల్చేసినట్టుగా నటించి తాతగారిని భయపెట్టి 100 రూపాయలు తీసుకుని తిరిగి తాతగారిని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బ్రతిమాల్దాం అనుకున్నాడు. బాబు మెరుపులా లోపలికొచ్చి పిస్టల్ తీసుకుని ఉత్సాహంగా అవతలకు వెళ్లాడు. రామ్మూర్తి గారు పేపర్ పట్టుకుని లోపలికి రావడం బాబు కళ్ళబడింది. బాబు పక్కకు తప్పుకుని ఓరగా నిలబడి ఆయన లోపలికొస్తున్న సమయానికి చటుక్కున ఎదురు వెళ్లి తాతగారు హ్యాండ్సప్ అంటూ బెదిరించాడు. అనుకోకుండా బాబు పక్క నుండి రావడం, పిస్టల్ చూపించడం చూసి రామ్మూర్తి గారు ఉలిక్కిపడి పెద్ద కేక పెట్టారు. ఆయన జడిసిపోయి అంతకి పెద్ద కేక పెట్టగానే బాబు ఉలిక్కి పడిపోయి వణికిపోతూ పిస్టల్ని గట్టిగా బలంగా పట్టుకున్నాడు. ఆ బలంగా రివాల్వర్ పట్టుకోవడంలో ఆ హడావిల్లో బాబు చేతివేళ్లు అప్రయత్నంగా ట్రిగ్గర్ని నొక్కేశాయి. అంతే, ఆ రివాల్వర్ ధన్ ధన్ అంటూ గర్జించింది. దాని బుల్లెట్లు నిప్పుని వర్షిస్తూ రామ్మూర్తి గారి గుండెలకు దూసుకుపోయాయి. రామ్మూర్తి గారు ఒక్కసారిగా వెనక్కి విరుచుకు పడిపోయారు పెద్దగా కేక పెడుతూ. లోపల నుండి అశ్విని సుందరమ్మ ఇద్దరూ ఒక్కసారే ఆ దృశ్యాన్ని చూశారు. అశ్వినికి రామ్మూర్తి గారిని చూడగానే ఒకసారి స్పృహ తప్పిపోయినట్టయింది. బాబు ఆయన్ని హత్య చేశాడా? బాబు హంతకుడా? బాబు జీవితం ఇక ముందేమిటి? తను ఇంటికొచ్చింది ఎందుకు?
ఆమెకు ఒళ్లంతా ముచ్చెమటలు పోసేశాయి. సుందరమ్మ అశ్వినిని పట్టుకుని, అశ్విని మీ పెదనాన్న అంటూ ఏడవబోయింది. అశ్వినికి వెంటనే తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఆవిడ నోరు టక్కున మూసేసింది. శాంతక్క ప్రాణం బాబు, బాబు కోసం, బాబు భవిష్యత్తు కోసం మీరు నిజాన్ని దాచేయాలి పెద్దమ్మా అంటూ బ్రతిమలాడుతూనే కంగారుగా బాబు దగ్గరకు పరిగెత్తి బాబు చేతిలోని రివాల్వర్ లాక్కుని బాబు అయోమయంగా నిలబడిపోయి నులుగుడ్లేసుకుని భయంతో ఉడికిపోతుంటే బాబుని వెనక్కి ఒక్క తోపు తోసింది సుందరమ్మ వైపుకి. అంతే, అంతా రెపపాటులో జరిగిపోయింది. ఆ తర్వాత అశ్వినికి ఏం తెలియలేదు. శిలాప్రతిమల రివాల్వర్ చేతపట్టుకుని అలా నిలబడిపోయింది. ఎవరు వచ్చారో ఏంటో, తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో ఆమెకు ఒంటి మీద తెలియలేదు. అర్జున్రావుకి ఈ విషయం తెలియగానే వెంటనే వచ్చేశాడు. ఇంటి ముందు జనం తీర్థంలా నిలబడిపోయారు. కలెక్టర్ భార్య ఇంటికొచ్చిన ముసలతన్ని చంపేసింది, ఏం కసుందో ఏంటో అని అందరూ ఒకటే చెప్పుకోసాగారు. అశ్వినిని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారు. సుందరమ్మ స్పృహ తప్పి పడిపోయింది. బాబు వెక్కి వెక్కి ఏడవసాగాడు. అర్జున్రావుకి పిచ్చికిపోతున్నట్టుగా ఉంది. అశ్వినిని సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత కోర్టుకి హాజరుపరచడం, ప్రాసిక్యూటర్ ఆమెను హత్య చేసిందా లేదా అని ప్రశ్నించడం, ఆమె జవాబులివ్వడం జరిగాయి. మీ తరపు లాయర్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆమె సమాధానం చెప్పలేదు. కేసు రిజిస్టర్ అయిపోయింది. ఆమెను మళ్లీ జైలుకు పంపించేశారు. ఆమె ఆ హత్య చేసిందా లేదా అన్నది తేలాలి. ఆమె ఈ హత్య చేస్తే పారిపోకుండా అక్కడే ఎందుకు నిలబడిపోతుంది అని ఒకటి. రెండవది, ఆమెని ఈ హత్య ఎందుకు చేశావంటే సమాధానం చెప్పడం లేదు. కేసు నడుస్తోంది. కోర్టులో ఆమెను హాజరు చేశారు. అయితే అందరూ ఒకే మాట చెప్పారు. సుందరమ్మ ఏడుస్తూనే చెప్పింది, ఆయన్ని అమ్మాయి హత్య చేసింది అంటూ. ఎందుకు ఆమె ఆయన్ని హత్య చేసిందో మీరు చెప్పగలరా అంటూ ప్రశ్నించాడు. తెలీదు. ఏమైనా ఘర్షణ పడ్డారా? లేదు. ఆయన హత్య చేసినప్పుడు మీరెక్కడున్నారు? ఆవిడ చెప్పింది. లోపలున్నట్టు రివాల్వర్ పేలిన శబ్దం అవడంతో బయటకొచ్చినట్టు, అశ్విని చేతిలో రివాల్వర్ ఉన్నట్టు చెప్పింది. ఆ తర్వాత అర్జున్రావుని ప్రశ్నించారు. హత్య జరిగే సమయానికి తను ఇంటి వద్ద లేనని చెప్పాడు. కబురు తెలియగానే వెంటనే వచ్చేశాను అంటూ చెప్పాడు. అశ్విని రివాల్వర్ చేతపట్టుకునుందని చెప్పాడు. మీ భార్య ఈ హత్య చేసిందంటే మీరు నమ్ముతారా నమ్మరా అంటూ ప్రశ్నించేసరికి అర్జున్రావు తలెత్తి భార్య వైపు చూశాడు. అశ్విని అంతవరకు బొమ్మల తనని కానట్టు నిలబడిపోయిన ఆమె ఆ ప్రశ్న చెవిన పడ్డంతో అప్రయత్నంగా తలెత్తి భర్త వైపు చూసింది. ఒక క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఈ హత్య నేను చేశానని మీరు నమ్ముతున్నారా అని ఆమె కళ్లతో ప్రశ్నించలేదు. నువ్వు ఈ హత్య చేశావని చెప్పనా చేయలేదని చెప్పనా అని అతను చూపులతో ప్రశ్నించలేదు. ఇద్దరూ ఒకరినొకరు ఆఖరిసారిగా అన్నట్టు పరిశీలనగా అదోలా చూసుకున్నారు. మరుక్షణంలో ఆ చూపులు విడిపోయాయి. నా భార్య ఈ హత్య చేసినట్టు నేను నమ్ముతాను అన్నాడు మెల్లగా. కారణం మీరు ఊహించగలరా అడిగారు. మా మామగారికి చాలా ఆస్తుంది. ఆయన చనిపోతే మాకే దక్కుతుంది ఆ ఆస్తి. ఆమె డబ్బు మీద ఆశతో ఈ పని చేసింది అని నా నమ్మకం అన్నాడు. ఆ మాటలు వింటూనే అశ్విని పెదవుల మీద నీరసహాసం క్షణంసేపు కదిలి మాయమైంది. సుందరమ్మ తనలో తాను కుమిలిపోయి ఏడవసాగింది. అందరూ ఒకే మాట చెప్పడం, అశ్విని ఈ హత్య తను చేశానని ఒప్పుకోవడంతో కేసు తొందరగా తేలిపోయింది. ఆమెకు ఆజన్మాంతం జైలు శిక్ష విధించబడింది. జడ్జి తీర్పు విన్న అశ్విని బరువుగా నిట్టూర్చింది. అర్జున్రావు గుండెల్లో బాధసూడులు తిరగసాగింది. బరువుగా నిట్టూర్చాడు. జీవితాంతం జైల్లో ఉండడం అంటే ఆ మనిషి చచ్చిపోయిన వాళ్లతో లెక్కే. అర్జున్రావు ఇంటికి ఎలా వచ్చి పడ్డాడో అతనికే తెలీదు. రోజులు గడుస్తున్నాయి. ఈ వార్త విన్న సూర్యప్రకాశ్రావు గుండెకి మరణించాడు. సుందరమ్మ మంచం పట్టేసింది. బాబు స్కూలుకి వెళ్లకుండా గదిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. అర్జున్రావు బాబుని ఓదార్చి తన దగ్గరే పడుకోబెట్టుకోసాగాడు. రామ్మూర్తి గారిని హత్య చేయడం బాబు కళ్లారా చూసిన మూలాన జడిసిపోయాడు అని అతను అనుకుంటున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఎక్కడ చూసినా అశ్వినియే ఉన్నట్లు భ్రమపడేవాడు అర్జున్రావు. ఆ రోజు రమతో ఆమె అన్న మాటలు మాటిమాటికి గుర్తు రాసాగాయి. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బు. ఆ ముసలతను హరీం అంటే డబ్బంతా తందే అని అప్పటినుంచి ఆలోచించుకుందన్నమాట. ఆనాటి మాటలకి అర్థం ఇప్పుడు తెలిసింది. ఆ ముసలాయిని చంపేసింది. అర్జున్రావుకి రోజు రోజుకి అశ్వినంటే అసహ్యం కలగసాగింది. రెండో పెళ్లి చేసుకుని పొరపాటు చేశాను అని తనలో తాను కుమిలిపోసాగాడు. ఆమెది అంతా నటన అని గ్రహింపయింది. తన ఇంటికొచ్చి తన పరువు ప్రతిష్టలు బజార్కెక్కించింది. కలెక్టర్ గారి భార్య హత్య చేసింది, హంతకురాలు అని చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. రాక్షసి, చిచ్చి అంటూ అసహించుకుంటూ తనలో తాను కుమిలిపోసాగాడు. 3 నెలలు గడిచిపోయాయి. సుందరమ్మ కూడా చనిపోయింది. ఆ దంపతుల చావుకి కారణం అశ్విని అని తలచుకుంటే అతనికి కోపం ముంచుకు రాసాగింది. కూతురు పోయిన దుఃఖంలో వాళ్లుంటే వాళ్లు ఏం అపకారం చేశారని ఇంత పాపానికి ఒడిగట్టింది అనుకోసాగాడు. బాబు స్కూలుకి వెళ్లడం మానేశాడు.
నిద్దట్లో ఉలిక్కిపడి లేవడం, కలవరించడం చేస్తున్నాడు. నన్ను పోలీసులు తీసుకెళ్లిపోతున్నారు బాబోయ్ అంటూ నిద్రలో లేవడం, తాతగారిని నేను చంపలేదు అనడం, పిన్ని పిన్ని ఇంటికొచ్చే అని ఏడవడం చూసి అర్జున్ రావు కొడుకు మీద బెంగ పెట్టుకున్నాడు. బాబు ఏమవుతాడా అని. అర్జున్ రావుకి మరో ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అర్జున్ రావుకి ఇప్పుడు కొడుకే ప్రపంచం. కొడుకుని ఎక్కడా వదలకుండా జాగ్రత్తగా చూడసాగాడు. బాబు జరిగిన విషయం మెల్లగా మరిచిపోయి చదువులో పడసాగాడు. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. రమ అతనున్న ఊర్లోనే ఉంటోంది. ఆమె పెళ్లి చేసుకోలేదు. అర్జున్ రావుని బాబుని వాళ్ళింటికి రమ్మని చెప్పింది. అర్జున్ రావు పనుండి ఎక్కడికో వెళుతూ తోవలోనే రమిల్లు అని గుర్తుకొచ్చి వెళ్ళాడు. రమ చెప్పిన మాటలు, ఆమె చూపించిన ఫోటోలను చూసి ఇంటికి మతిపోయిన వాళ్ల వచ్చాడు. రమ కాలేజీ వార్షికోత్సవాలకి ఒక నాటకంలో పాల్గొంది. ఆ కాలేజీ వార్షికోత్సవాలకి ముఖ్య అతిథిగా అర్జున్ రావుని రమ్మని కాలేజీ తరపున పిలిస్తే అతనికి తీరికలేదని అశ్వినిని వెళ్ళమని చెప్పాడు. ఆ కాలేజీలో పోటీ చేసిన వారికి బహుమతులు అశ్విని చేతుల మీదుగా ఇవ్వబడ్డాయి. ఆ ఫోటోలో కొన్ని రమింట్లో చూశాడు. రమ కూడా బహుమతి అందుకుంటోంది అక్క చేతిలో. అతను ఫోటోలు చూస్తూ అడిగాడు. ఆమె చెప్పింది, రమ ఒక నాటకంలో వేసింది. ఆ నాటకంలో ఆమె ఒక ముసలతన్ని డబ్బు కోసం పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళయ్యాక అతన్ని చంపడానికి చూస్తుంటే ఆమె చెల్లెలు ఆమెకు కళ్ళు తెరిపిస్తుంది. మనిషికి డబ్బు కాదు ముఖ్యం, మంచితనం అని చెప్పి. ముసలతన్ని పెళ్లి చేసుకున్న పాత్ర రమ వేసింది. ఆమె చెల్లెలుగా మరో అమ్మాయి వేసింది. ఒకసారి నాటకం రిహార్సల్స్ వేసుకుంటుంటే అశ్విన్ వచ్చి, ఇలా కాదు మా ఇంటికి రా, ఎలా నటించాలో ఎలా డైలాగ్స్ చెప్పాలో చెబుతాను అంటూ రమ్మంటుంది. నేను రోజూ మీ ఇంటికి వచ్చేదాన్ని. నేను వేసే పాత్ర అక్కయ్య నటించి చూపించేది. ఎలా డైలాగ్స్ చెప్పాలో చెప్పేది. నేను చెల్లెలుగా ఆ పాత్ర తాలూకా డైలాగ్స్ చెప్పేదాన్ని. మీరు వినకుండా అక్కయ్య జాగ్రత్త పడేది. మీ బావగారు వింటే నాకు సిగ్గేస్తుంది. చెల్లెలతో పాటు నాటకాలు వేస్తుంది అని, అందుకే తలుపులు వేసే అని తలుపులు మూయించేసి మీరొచ్చే టైంకి ముందే నాతో ప్రతిరోజు నాటకం రిహార్సల్స్ వేయించి చూపించేది. అందుకే నాకు ప్రథమ బహుమతి వచ్చింది. ఆ రోజు అక్కయ్య ఎంత సరదా పడిపోయిందో అంటూ రమ చెబుతూ కళ్ళనీళ్ళు తెచ్చుకుంది. ఆమె చెప్పింది వింటూనే తల గిరున తిరిగిపోయింది. అయితే ఆ రోజు ఆమె రమతో అన్న మాటలు నిజం కావా? నాటకంలో డైలాగ్సా? భగవంతుడా, తను ఎంత నీచంగా ఊహించాడు అంటూ బాధపడసాగాడు. మరో 3 సంవత్సరాలు గడిచిపోయాయి. బాబు ఇప్పుడు మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. బాబులో మునుపటి గుణాలు మచ్చుకు లేవు. దుడుకుతనం, మొండితనం తగ్గిపోయాయి. బాబు శాంతంగా, బుద్ధిమంతుడుగా తయారయ్యాడు. ఒకరి విషయంలో జోక్యం కలగజేసుకోకుండా తన చదువు, తన కాలేజీ అంతే. బాబులో మార్పు వచ్చింది. కాలేజీలో అందరూ సతీష్ కుమార్ చాలా మంచివాడు అని చెప్పుకుంటారు. సతీష్ కుమార్ ముమ్మూర్తుల తండ్రిని పోలి ఉన్నాడు. ఆ పొడుగు, ఒంటి రంగు, ముఖంలో పోలికలు తప్ప అర్జున్ రావులాగే ఉంటాడు. అతంది పెద్ద వయసు, సతీష్ కుమార్ది చిన్న వయసు. వయసు మార్పు తప్పితే పోలికలవే. అర్జున్ రావు రోజులు గడుస్తున్న కొద్దీ మనిషి యాంత్రికంగా తయారయ్యాడు. అర్జున్ రావు ఆ రోజు దేనికోసమో బీరువా తెరిచాడు. ఆ బీరువా అశ్వినిది. ఆమె కట్టిన బట్టలు చూస్తుంటే అతని గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. వాటిలో ఒక చీర తీసి గుండెలకు ఆనించుకుంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఆ చీరలోంచి ఒక పుస్తకం జారి కింద పడింది. ఏంటా అని తీసి చూశాడు. అది అశ్విని డైరీ. కుతూహలంగా ఆ డైరీ తీసుకుని తన గదిలోకి వెళ్లి కళ్లద్దాలు పెట్టుకుని ఒక్కొక్క పేజీ చదవసాగాడు. ఆ పేజీలు చదువుతుంటే అతను తట్టుకోలేకపోయాడు. అశ్విని ఈ పెళ్లికి ఎందుకు అంగీకరించింది? శాంత తమ కుటుంబానికి చేసిన సాయానికి, బాబుకి తల్లిలేని లోటు తీర్చడం కోసం చేసుకుంది. పెళ్ళయ్యాక బాబు ఆమెని ఎలా చూశాడో రాస్తూ అన్నింటినీ నవ్వుతూనే కన్న కొడుకుని భరించినట్టే ఆ అల్లరి భరించినట్లు రాసింది. అర్జున్ రావు పెళ్ళయ్యాక ఆమెను భారీగా చూడకపోయినా బాధపడలేదు. ఆ తర్వాత అతను ప్రేమగా చూస్తుంటే అంతా తన అదృష్టమని మురిసిపోయింది. ఆ తర్వాత ఆమెకు ఒంట్లో బాగోకపోతే యామిని అశ్వినిని బలవంతంగా డాక్టర్ దగ్గరకు తీసుకువెళితే ఆవిడ చెప్పింది ఆమె తల్లి కాబోతున్నట్టు. ఆ వార్త వినగానే అశ్విని ఎంత సంతోషించిందో, చిన్నపాపకి తల్లి కాబోతున్నానని ఎంత మురిసిపోయిందో రాసింది. ఆమెకు బాబు గుర్తుకు రావడంతో ఆ సంతోషం చల్లారిపోయింది. తనకి పిల్లలు పుడితే బాబు మీద ప్రేమ తగ్గిపోతుంది. అర్జున్ రావు తన ప్రేమని పుట్టిన పిల్లలు కూడా పంచిపెడితే బాబు స్థానం ఏమిటి? తల్లి తండ్రి మధ్య పెరుగుతున్న తన పిల్లలు, తల్లి లేకుండా పెరిగిన బాబు జీవితం ఏమిటి? తన సుఖం కోసం ఈ పెళ్లి చేసుకుందా, లేక బాబు కోసం చేసుకుందా? వీల్లేదు, తనకి పిల్లలు పుట్టడానికి వీల్లేదు అని తనలో తాను ఎంత కుమిలిపోయిందో రాసింది. అబోర్షన్ చేయించుకుంటే అర్జున్ రావు ఒప్పుకోవడం తెలుసు. అందుకే అతనికి తెలియనివ్వలేదు. యామిని ఎంత చెప్పినా వినలేదు. మందులు వాడింది, ప్రయోజనం కనిపించలేదు. భరతను అడిగి యామిని ఇంటికి వెళ్ళింది, తండ్రి ఇంటికి వెళతానని చెప్పి. అశ్విని అబోర్షన్ చేయించుకుని 4 రోజులుండి వచ్చేసింది. అప్పుడు ఎంత కుమిలిపోయిందో బాధపడుతూ రాసింది.
ఆ తర్వాత భర్తకి దూరంగా ఉండాలని ఆమె ప్రయత్నించడం, అతను దగ్గరవడం ఆమె కాదనలేకపోవడం రాసింది. ఆ తర్వాత నెల తప్పడం, డాక్టర్ వచ్చి చూస్తుంటే అర్జున్రావు రావడంతో ఆ లేడీ డాక్టర్కి తన పరిస్థితి చెప్పి భర్తకి ఈ విషయం తెలియనివ్వకుండా అబార్షన్ చేయమని బ్రతిమలాడింది. ఆ డాక్టర్ అర్థం చేసుకుని అతనికి ఆమె ఆరోగ్యం సరిగా లేదని 4 రోజులు ఆమెను హాస్పిటల్లో ఉండమని చెప్పింది. అతను బెంగపడిపోయాడు అశ్వినికి ఏమైందో అని. ఆమెకు నిజంగా జాలేసింది, కానీ భర్తకు నిజం చెప్పలేకపోయింది. ఆమె హాస్పిటల్లో ఉండొచ్చేసింది. అతనికి ఆ విషయం తెలీదు. తర్వాత ఉగాదికి వస్తువులు వేసుకోమని అతను అండం అంతా వివరంగా రాసింది. బాబు ఎవరో స్నేహితుడి మాటలు నమ్మి ఆమెకు తెలియకుండా వస్తువుల పెట్టి పట్టుకు వెళ్ళిపోయాడు. ఆ వస్తువులు బాబు ఫ్రెండు మాయమాటలు చెప్పి తెప్పించాడు. చిన్నపిల్లలు ఇద్దరి దగ్గర పెట్టేమిటని ఎవరో చూసి ఆ పెట్టి కొట్టేశారు. బాబుకి పెట్టిపోగానే భయం వేసి ఫ్రెండ్ని కొట్టసాగాడు. అతడు తిరిగి కొడుతుంటే పోలీసులు ఇద్దరినీ పట్టుకున్నారు. ఆ సమయంలో విశ్వం వెళ్లి బాబుని విడిపించుకునొచ్చాడు. అశ్విని బాబుని ఆ వస్తువుల విషయం ఎత్తి అడిగినా చెప్పలేదు. భర్తకు తెలిస్తే బాబుని కొట్టి చంపేస్తారన్న భయంతో అతనికి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టింది. నిజం చెప్పమని అడిగినా చెప్పలేదు. అర్జున్రావు డైరీలో పేజీలు చదవసాగాడు. అతనికి కళ్ళ ముందు నిజాలు కదిలినట్టయ్యాయి. అశ్విని భర్తకు ఎందుకు దూరంగా ఉండిపోయేదో రాసింది. అతను కూతురు కావాలని కోరడం, ఆమె కావాలని కఠినంగా విదిలించి కొట్టడం, ఆ తర్వాత ఆమె ఎంత కుమిలి కుమిలి ఏడ్చిందో రాసింది. భర్తకు దూరంగా ఉండలేక, మాతృమూర్తి కావాలన్న ఆశ చంపుకోలేక ఎంత బాధపడిందో రాసింది. బాబు మీద తను శాంత కంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టు రాసింది. బాబు పెద్దయి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పేరు తెచ్చుకోవాలన్నదే ఆమె ఆశ కోరిక. డైరీ నిండా బాబు గురించి తన గురించే రాసుకుంది. అంత పిచ్చిగా భర్తని కొడుకుని ప్రేమించింది అశ్విని. అంతా చదివి అర్జున్రావు కుమిలిపోయాడు. విశ్వాన్ని ఒక తమ్ముడిగా భావించినట్టు రాసింది. వాళ్ళిద్దరినీ అనుమానించాడు తను. ఎంత పాపిష్టివాడు అనుకుంటూ బాధపడసాగాడు. ఇంత బాబు గురించి ఆలోచించిన అమృతమూర్తి రామ్మూర్తి గారిని ఎందుకు హత్య చేసినట్టు ఆలోచిస్తుంటే అతనికి అర్థం కావడం లేదు. అప్రయత్నంగా క్యాసెట్స్ స్టాండ్ దగ్గరికి వెళ్లి ఒక క్యాసెట్ తీశాడు. ఆ క్యాసెట్లో అశ్విని తను మాట్లాడుకున్న మాటలు టేప్ చేయబడ్డాయి. వినాలన్న కోరికతో పరధ్యాసగా టేప్ రికార్డర్ తీసి ఆన్ చేశాడు. అశ్విని గొంతుక వినిపించలేదు అతనికి. బాబు అర్జున్రావు అన్న కంఠస్వరం వినపడగానే ఉలికి పడ్డాడు. ఎవరిది ఆ కంఠస్వరం? శ్రద్ధగా ఆలకిస్తుంటే అర్థమైంది సుందరమ్మ మాటలవి. ఆ మాటలు ఆయాసపడుతున్నట్టుగా ఉన్నాయి. బాబు అర్జున్రావు, నోటితో చెప్పలేక ఈ మాటలు టేప్ చేశాను. ఇది విని బాబుని ఏమీ అనకుసుమా. బాబుని ఏమన్నా అంటే అశ్విని చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ మామయ్య గారిని అశ్విని చంపలేదు బాబు. ఆమె దేవత, చిన్నదైనా చేతులు జోడించి నమస్కరించాలి అంటూ జరిగిందంతా చెప్పసాగింది. ఆ హత్య చేసింది బాబు. ఈ విషయం నన్ను ఎవరికీ చెప్పనవలేదు. ఆ హత్యానేరం ఆ దేవత నెత్తిమీద వేసుకుని బాబుని జైలు పాలు కాకుండా చేసింది. నిజాన్ని గుండెల్లో దాచుకోలేక, అబద్ధాన్ని చెప్పలేక నలిగిపోతూ మీ మామయ్య గారు హత్య చేయబడ్డం కళ్ళతో చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను ఇంకెన్నాళ్ళో బ్రతకలేను అనిపించి రహస్యంగా టేప్ చేసి పెడుతున్నా. ఎప్పుడో నువ్వు తెలుసుకుంటావని అంటూ చెప్పింది ఆవిడ టేపులో. ఆ టేపులో మాటలాగిపోయాయి. డాడీ అన్న పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డాడు అర్జున్రావు. డాడీ అంటూ సతీష్ కుమార్ ఆ గదిలోకి వస్తూనే తండ్రిని చుట్టేస్తూ, నన్ను క్షమించండి. తాతగారిని హత్య చేసింది నేను చేసిన నేరానికి మమ్మీ శిక్ష అనుభవిస్తోంది డాడీ, మమ్మీ శిక్ష అనుభవిస్తోంది అంటూ బావురుమన్నాడు. ఆ టేపులో మాటలు సతీష్ విన్నాడు. అర్జున్రావు క్షణకాలం పాటు మాట పలుకు లేకుండా అలా ఉండిపోయాడు. అశ్విని చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుని శిక్ష అనుభవిస్తోంది. ఆమె జైలు పాలయ్యి 8 సంవత్సరాలవుతోంది. కొడుకు మీద కోపం తెచ్చుకోవాలా లేక జాలిపడాలా అతనికి తోచలేదు. కొడుకుని ఊరుకోమని తల మీదే చేయి వేసి ఓదార్చసాగాడు. అంతకంటే ఏం చేయలేకపోయాడు. పిల్లలు ముద్దు అని వాళ్ళని అతి గారవం చేస్తే ఫలితం ఇంతే. పిల్లలంటే అందరి తల్లిదండ్రులకు ముద్దే. శాంత బాబుని మరీ గారవం చేసి పాడు చేసింది. ఆ గారవంతో మొండిగా పెంకిగా దురుసుగా తయారయ్యాడు. అశ్విని కూడా బాబుకి తల్లి లేని లోటు కనిపించకూడదని గారం పెట్టి అలా చేసింది. పిల్లల జీవితాలు తల్లి పెంపకం మీద ఆధారపడి ఉంటాయి. వీధిలోకి వెళ్లే మగవాడు పిల్లల్ని అనుక్షణం కనిపెట్టుకుని ఉండలేడు. అనుక్షణం కనిపెట్టుకునుండేది తల్లి. ఆమె భయం చెప్పాలి పిల్లలకి. నేను 9 మాసాలు మోసి కన్నాను పెంచాను, వాడంటే నాకు అపరూపం అంటే దాని ఫలితం ఎలాగే ఉంటుంది. అర్జున్రావు బాధగా కళ్ళు మూసుకున్నాడు. మానవుడు విధి చేతిలో కీలు బొమ్మలు. బరువుగా నిట్టూర్చాడు. సతీష్ కుమార్ ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు. ఫారెన్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. అక్కడ చదవడానికి వెళుతున్నాడు. కొడుకును విడిచుండాలంటే అర్జున్రావుకి బెంగగా ఉంది. సతీష్కి బాధగానే ఉంది తండ్రిని విడిచి వెళ్లాలంటే.
ఒక వారం రోజులుంది అతని ప్రయాణం. జైలు అధికారులు పంపిన వార్త చూస్తూనే అర్జున్రావు సతీష్ల గుండె నీరైపోయింది. అశ్వినికి సీరియస్ గా ఉంది, పలానా హాస్పిటల్లో జాయిన్ చేశామని. అర్జున్రావు సతీష్ కుమార్ ఇద్దరూ వెంటనే ప్రయాణమై ఆ ఊరు వెళ్లి హాస్పిటల్కి వెళ్లారు. ఆమె రూమ్ చుట్టూ పోలీసులు కాపలా ఉన్నారు. ఆమె క్యాన్సర్తో బాధపడుతూ 3 సంవత్సరాలు గడిపింది. జైలులో డాక్టర్లే ఆమెను హాస్పిటల్లో చేర్పించమన్నారు. ఆమె పరిస్థితి రోజుల్లోకొచ్చేసింది. ఆమె ఇక బ్రతకదని తెలిసి ఆమె భర్తకు తెలియజేశారు. అర్జున్రావు ఆమె మంచం దగ్గరగా వెళ్ళాడు. వెనక సతీష్ నిలబడ్డాడు. ఒక క్షణం భార్య వైపు అలా చూశాడు. మనిషి బాగా చిక్కిపోయి ఎముకల పోగులా ఉంది. శరీరం కుచించుకుపోయినట్టు, చర్మం ముడతలు పడిపోయినట్టుంది. తల బాగా నెరిసిపోయి గడ్డిలా పీచులా ఉంది. తెల్ల చీర, తెల్ల జాకెట్టు, చేతులకి గాజులు లేవు, మెడలో మంగళసూత్రం లేవు, నుదుట బొట్టు లేదు. తాళి కట్టిన భర్త బ్రతకుండగానే ఆమె ఈ వేషంతో జీవితపు అంచులకు వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఆ జన్మ స్త్రీకి ఎంత భయంకరమైందో ఎవరో మాటలతో వర్ణించలేంది. ఆమెకు ఒంటి మీద స్పృహ లేదు. కొద్ది క్షణాల్లో ప్రాణం పోయేటట్టుగా ఉంది. మంచం మీద కూర్చుంటూ 2 చేతులతో చెంపలు నిమురుతూ అశ్విని అన్నాడు గాద్గదిక స్వరంతో. అంది నీరసంగా. అర్జున్రావుకి గుండెల్లో బాధ తవ్వుకొస్తోంది. నిగనిగలాడే ఆమె చెంపలు ఎండిపోయి ఎముకలు కనిపిస్తున్నాయి. చేరడేసి కళ్ళు లోతుకుపోయి గుంటల్లా పడిపోయాయి. నల్లగా నిగనిగలాడే ఉంగరాల జుత్తు తైల సంస్కారం లేక తెల్లగా నిరిసిపోయి గడ్డిలా ఉంది. ఎర్రని పెదవులు ఇప్పుడు పగిలిపోయి నల్లబడి ఆనాటి అందాల అశ్వినిలా లేనేలేదు. పీడముఖం పడిపోయి ఆనవాలు పట్టలేనట్టుగా ఉంది. అతనికి వయసు పెరిగినా ఇప్పుడు జుత్తు అంతగా నెరవలేదు. చెంపల దగ్గర నెరిసింది అంతే. ఆమెను ఎవరైనా చూస్తే అతనికంటే 10-15 ఏళ్లు పెద్దదనుకుంటారు. ఆమె రూపంలో అంత మార్పు వచ్చింది. అశ్విని, నేను బాబు వచ్చాం, ఒకసారి కళ్ళు విప్పి చూడు అశ్విని. మమ్మీ, ఒకసారి చూడు మమ్మీ అంటూ సతీష్ మంచానికి ఆనుకొని కూర్చుని ఆమెను పిలవసాగాడు. అతనికి దుఃఖం వచ్చేస్తోంది. కొద్దిసేపటికి ఆమెకు తెలివొచ్చింది. మెల్లగా కళ్ళు విప్పి చూసింది. అశ్విని, నేను నేను అన్నాడు అర్జున్రావు సగం దుఃఖం సగం సంతోషంతో. ఎవరు? నీరసంగా అడిగింది. నేను నేను ఆమె చేయి పట్టుకుని పెదవులు కానించుకున్నాడు. ఆమె కళ్ళు ఒక్క క్షణం అలాగే చూశాయి. అతన్ని గుర్తుపట్టిన మరుక్షణం ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు మెరిసింది. మీరా, మీరు అంటూ ఆయాస్ పిలుసాగింది. నేను నిన్ను చూద్దామనొచ్చాను అన్నాడు. అతనికి దుఃఖంతో మాటలు సరిగ్గా రావడం లేదు. మమ్మీ, సతీష్ పిలిచాడు. కళ్ళు విప్పి అటు చూసింది. ఎవరు? ఆయాసపడుతూ అడిగింది. నేను మమ్మీ, నేను అన్నాడు సతీష్ ఆమె చేయి పట్టుకుంటూ. బాబా అడిగింది సంతోషంగా. అవునశ్విని, మన బాబు అంటూ చెప్పాడు. ఎంత పెద్దవాడైపోయాడో అన్నట్టు సంతోషంతో కళ్ళార్పకుండా అలాగే బాబు వైపు చూసింది. మమ్మీ, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను నీ కడుపునే పుట్టా అంటూ ఆమె తల మీద తన తల అంచుకుని ఏడవసాగాడు సతీష్. ఆమె సంతోషంగా చూసింది. అశ్విని, బాబు MBBS పాస్ అయ్యాడు. 4 రోజుల్లో ఫారెన్ వెళ్లబోతున్నాడు అక్కడ చదవడానికి. అశ్విని, నీ కలలు ఫలించాయి, నీ ఆశలు నీ కోరికలు ఫలించాయి. బాబును నువ్వు ఇలాగే చూడాలనుకున్నావు కదూ. వింటుంటే ఆమెకు కళ్ళనీళ్లు తిరిగాయి. నోట మాట రావడం లేదు. నవ్వుకున్నట్టుగా చూస్తూ తల ఊపసాగింది. అలాగా, బాబు మెడిసిన్ చదివాడా అన్నట్టు. అశ్విని 2 చేతులతో బాబు చెంపలు, ముఖం, జుత్తు నిమిరి దగ్గరకు తీసుకుని 2 చెంపల మీద ముద్దు పెట్టుకుంది. మమ్మీ అన్నాడు దుఃఖంతో. మమ్మీ ఆనందంగా చూసింది సతీష్ వైపు. ప్రతి స్త్రీ ఈ పిలుపు వినడానికే ఆశపడుతుంది. ఈ పిలుపు వినగానే పొంగిపోతుంది. మళ్ళీ పిలు అంటూ ఆయాసపడుతూ ఆశగా ఆ పిలుపు వినడానికి ఎదురు చూడసాగింది. మమ్మీ అంటూ పిలిచాడు. ఏమండి, నేను అక్కకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా బాధ్యత తీరిపోయింది. ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఏమండి అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. లేదు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు తప్పక బ్రతుకుతావు అంటూ ఆమె తలని గుండెలకు చేర్చుకున్నాడు. సతీష్ తలెత్తి ఆమె భుజాలు పట్టుకున్నాడు. అశ్విని చిన్నగా నవ్వుతూ భర్త గుండెలపై తల వాల్చింది. అశ్విని అశ్విని అంటూ దుఃఖించసాగాడు. అశ్విని తల పక్కకు వాల్చేసింది. మమ్మీ, సతీష్ పెద్ద కేక పెట్టాడు. అశ్విని అంటూ ఆమె తలని బలంగా గుండెలు కదుముకున్నాడు. నన్ను విడిచి వెళ్ళిపోయావా? శాంత చనిపోయిన లోటు తీర్చడానికి బాబుకి తల్లివయ్యి వాణ్ణి గుండెల్లో దాచుకుని పెంచావు. వాడి తప్పుని కప్పిపుచ్చి చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుని శిక్ష అనుభవించావు. అనుక్షణం వాడి గురించే తాపత్రయపడ్డావే గాని తాళి కట్టిన భర్తను నేను, నా గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నా గుండెల్లో దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నించకపోగా నన్ను మరింత దుఃఖాల్లో ముంచేసి నీ దారిని నువ్వు చూసుకుని నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా? అశ్విని, దేవత అశ్విని. అర్జున్రావు బాధగా కళ్ళు మూసుకున్నాడు.
ఇంతటితో ఉజ్వల తార అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.